ఓకే, నేను ఉపన్యాసం ఏమోను, స్ట్రైట్ అవే క్వశ్చన్ ఆన్సర్లోకి వెళ్ళిపోదాం. ఓకే, వాట్ ఎవర్ యూ థింక్ ఈజ్ రిలవెంట్ ఫర్ యువర్ థింకింగ్ అండ్ అండర్స్టాండింగ్ ద కంట్రీ అండ్ ఇట్స్ ఫ్యూచర్ విల్ డిస్కస్. మీరు పేరు చెప్పండి, ఏం చదువుకున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, ప్రస్తుతం ఏ స్టేజ్లో ఉన్నారు, అది చెప్పి క్వశ్చన్ అడగండి. స్టార్ట్. ఓకే, హూ విల్ స్టార్ట్? టైం వేస్ట్ చేయొద్దు, ఎవ్రీ మినిట్ ఈస్ ప్రెషస్, మేక్ ద మోస్ట్ ఆఫ్ ఇట్. నమస్కారం సార్, నా పేరు మహేష్. నేను BA ఫైనల్ ఇయర్ చదువుతున్నాను సార్. ఏ సబ్జెక్ట్ BAలో? హిస్టరీ, ఎకనామిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఏ ఊరు? సంగారెడ్డి సార్, నారాయణ ఖేడ్ మండల్, అల్లాపూర్. క్వశ్చన్ అడుగున్నాను. రీసెంట్గా వైస్ ప్రెసిడెంట్ గారు బేసిక్ స్ట్రక్చర్ గురించి మాట్లాడారు. సో దాని గురించి మీరు ఏమంటారు? జడ్జెస్ రిక్రూట్మెంట్ గురించి. వెరీ గుడ్, మీరేమంటారు? జగదీప్ ధంకర్ గారు వైస్ ప్రెసిడెంట్ గారు బేసిక్ స్ట్రక్చర్ గురించి మాట్లాడుతున్నారు. రాజ్యాంగం పార్లమెంటుకి అధికారం ఇస్తే మళ్ళీ మధ్యలో సుప్రీంకోర్టు ఇవ్వడం అని చెప్పాను. మీరేమంటారు? Complete decision making will goes to executive. ఎట్లా? They will be appointing the judges. They will involve in the collegium system. మళ్ళీ కొలీజియం కన్ఫ్యూజ్ అవుతున్నారు. బేసిక్ స్ట్రక్చర్ మాట్లాడుతున్నాం ప్రస్తుతం, దాని తర్వాత వద్దాం. కొలీజియం సంగతి మళ్ళీ ఇప్పుడు మీరు ఎవరైనా క్వశ్చన్ అడిగితే వద్దాం. బేసిక్ ఫీచర్స్ డాక్ట్రిన్, బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ కేశవానంద భారతి కేసులో 1973లో సుప్రీంకోర్టు ప్రతిపాదించింది. అంటే రాజ్యాంగంలో సవరణలు పార్లమెంటు చేయొచ్చు, కానీ కొన్ని పరిమితులు ఉన్నాయి, అన్నీ మార్చడానికి వీలు లేదు, కొన్ని బేసిక్ ఫీచర్స్ని మార్చకూడదు అని పెట్టారు. ఆయన అంటాడు అది కరెక్టా కాదా, అది సబబా కాదా అని. వాట్ యు సే? భయపడొద్దు, థింక్ క్లియర్లీ, లాజికలీ, బీ స్ట్రాంగ్ ఆన్ ఫ్యాక్ట్స్, బీ స్ట్రాంగ్ ఆన్ లాజిక్ అండ్ ఎక్స్ప్రెస్ లూసిడ్లీ. So it's partially true, sir. The statement made by the vice president. Which part is true, which part is not true? That basic structure is stopping the judiciary to judicial reforms ni stop చేస్తుంది basic structure అనే కాన్సెప్ట్ అన్నది. Because don't link it to judicial reforms. క్వశ్చన్ జుడిషియల్ రిఫార్మ్ గురించి కాదు, బేసిక్ స్ట్రక్చర్ ఆ డాక్ట్రిన్ గురించి. ఇంకెవరన్నా? బేసిక్ స్ట్రక్చర్ ఏంటంటే ఇప్పుడు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాల్యూస్ లూజ్ అవ్వకూడదని చెప్పి కేశవానంద భారతి కేస్ జడ్జ్మెంట్లో పెట్టారు. యాక్చువల్గా అయితే డెమోక్రసీలో ఏంటంటే లైక్ అల్టిమేట్, ఇప్పుడు మనం అందరం ఎన్నుకునేది లైక్ పొలిటీషియన్స్ని, వాళ్ళకి అల్టిమేట్ అథారిటీ ఉండాలి ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ ద లైక్ లెజిస్లేషన్స్ అండ్ ఆల్. బట్ వాళ్ళు బ్రింగ్ చేసే లైక్ వాళ్ళు తెచ్చే లాస్లో లైక్ ఈ బేసిక్ స్ట్రక్చర్ అనేది ఏంటంటే ఈ పరిమితిలో ఉండాలని బేసిక్గా చెప్తున్నారు కదా. యాక్చువల్గా అయితే లైక్ అకార్డింగ్ టు డెమోక్రసీ, బేసిక్గా డెమోక్రసీలో ఏంటంటే అల్టిమేట్ పవర్ లెజిస్లేటివ్తో ఉండాలి కాబట్టి ఆ ఉద్దేశంలో అతని స్టేట్మెంట్ కరెక్ట్ వైస్ ప్రెసిడెంట్ని. కాకపోతే బేసిక్ స్ట్రక్చర్ అనేది లేకపోతే ఆల్రెడీ మనం 1975లో కేసు చూసాం, లైక్ ప్రైమ్ మినిస్టర్ని లైక్ స్పీకర్, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ వీళ్ళందరినీ అవుట్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ బయట తీసుకెళ్ళి పెట్టారు. సో ఇలాంటివి మళ్ళీ వస్తే అసలు ఇండియన్ కాన్స్టిట్యూషన్కి అది ఎండేంజర్ అవుతుంది. సో లైక్ టూ సైడ్స్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్ ఉంది. సో కామన్ సెన్స్ ఏం చెప్తోందంటే డెమోక్రాటిక్ ప్రిన్సిపల్ ఏమో ఎలక్టెడ్ legislature must be supreme. If the constitution and article 368 permitted, అర్థమవుతున్న ఇంగ్లీష్ తెలుగు కావాలా, పర్మిటెడ్ అమెండ్మెంట్స్ ఇన్ ఎ సర్టన్ మేనర్, దానిలో కూడా ఏం చేశారు, కొన్ని అమెండ్మెంట్స్ స్పెషల్ మెజారిటీ అంటే 2/3 of the members of both houses present and voting, not less than the absolute majority of the strength of the house. దాంతోపాటు స్టేట్ లెజిస్లేచర్స్ మెజారిటీ, కొన్ని ఓన్లీ పార్లమెంట్ స్పెషల్ మెజారిటీ, మరికొన్ని పార్లమెంట్ బై సింపుల్ మెజారిటీ ఆల్సో కెన్ అమెండ్ ద కాన్స్టిట్యూషన్. ఉదాహరణ లెజిస్లేటివ్ కౌన్సిల్, రాష్ట్రాల్లో శాసన మండలి, దాని కాంపోజిషన్ యూ డోంట్ రిక్వైర్ టు అమెండ్ ఇట్ బై స్పెషల్ మెజారిటీ, బై సింపుల్ లా యూ కెన్ చేంజ్ ఇట్. అలా 3 రకాలుగా పెట్టారు. దానిలో ఎక్కడ పరిమితులు పెట్టలా. సో థియరిటికల్గా చెప్తే ప్రజలు ఎన్నుకున్న పార్లమెంట్ నిర్ణయం చేస్తే మధ్యలో వీడవడం చెప్పాను. కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే రాజ్యాంగం ఇచ్చిన అధికారాన్ని రాజ్యాంగాన్నే తొంగలోకి తొక్కడానికి ఉపయోగించామనుకోండి, దెర్ ఈజ్ అ ప్రాబ్లం. కాబట్టి సమ్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఆర్ ఓకే, బట్ వాట్ ఆర్ రీజనబుల్? సమస్య ఎక్కడ వచ్చిందంటే సుప్రీం కోర్ట్ హ్యాస్ నెవర్ స్పెల్ట్ అవుట్ ప్రిసైజ్లీ వాట్ ఆర్ ద బేసిక్ ఫీచర్స్.
కేసుని బట్టి ఇది కూడా బేసిక్ ఫీచరే అని మొదలెడతాడు. దట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ రాంగ్. ఇఫ్ ద లిమిట్ బేసిక్ ఫీచర్స్ నా దృష్టిలో టు ఫండమెంటల్ రైట్స్, అబ్సల్యూట్లీ ఫేర్. టు రూల్ ఆఫ్ లా అండ్ ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ, అబ్సల్యూట్లీ ఫేర్. ఫెడరలిజం, అబ్సల్యూట్లీ ఫేర్. ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ అండ్ అకౌంటబిలిటీ టు దమ్, అబ్సల్యూట్లీ ఫేర్. ఇట్లా 3-4 డిఫైన్ చేసి క్లియర్గా ఆ పరిమితుల లోపల అంటే రీజనబుల్. రేపొద్దున ఎలక్ట్రల్ సిస్టమ్ మార్చాలని పార్లమెంట్ డిసైడ్ చేసింది, మధ్యలో కోర్టు ఎవడు ఆపడానికి? యూనివర్సల్ ఫ్రాంచైజ్ ఈజ్ బేసిక్ ఫీచర్, బట్ ఇన్ వాట్ మేనర్ వీ ఎలెక్ట్ పీపుల్ విత్ యూనివర్సల్ ఫ్రాంచైజ్ ఈజ్ నాట్ ఎ బేసిక్ ఫీచర్, దట్ ఈస్ అ పొలిటికల్ డెసిషన్ బై కన్సెన్సస్ ఇన్ ద కంట్రీ. లేకపోతే ఇంకొక చేంజ్ కావాలనుకుంటారు, దట్ ఈస్ ఎ పొలిటికల్ డెసిషన్ బై కన్సెన్సస్. సో ఇఫ్ యూ లిమిట్ ఇట్ టు ద ఫండమెంటల్ ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఇన్ మై జడ్జ్మెంట్ దీస్ ఆర్ యూనివర్సల్ ఫ్రాంచైజ్, elected representatives or elected members governing, not somebody else, federalism, rule of law, independence of Supreme Court and constitutional authority, these are basic features. Detail we can come to it later. But beyond that, you cannot expand as you please. You cannot say, all right, I will now see whether this is basic feature or not. That is arbitrary. Who gave you that power? సో అందుకని మీరు కూడా బాగానే ఉంది, కానీ ఆ కానీ ఎందుకు వస్తుంది? వాడు అన్లిమిటెడ్ జ్యూరిస్డిక్షన్ పెట్టుకుంటున్నాడు, చివరికి నేను మహారాజును అంటున్నాడు. దట్ ఈస్ అన్యాక్సెప్టబుల్. సో ఆన్ బ్యాలెన్స్ మై బిలీఫ్ ఈజ్ ఇట్స్ ఓకే టు హ్యావ్ బేసిక్ ఫీచర్స్ ఇన్ ఇండియా గివెన్ అవర్ పాస్ట్ ఎక్స్పీరియన్స్, బట్ దే మస్ట్ బి క్లియర్లీ అండ్ నారోలీ డిఫైన్డ్. వీ మస్ట్ అడ్హియర్ టు దట్, వీ మస్ట్ నాట్ గో బియాండ్ దట్. కానీ ఇప్పుడు లైక్ ఫర్దర్ ఒకవేళ ఏమైనా దాంట్లో యాడ్ చేయాలి అంటే, సపోజ్ ఇప్పుడు మనం చూస్తుంటే రైట్ టు ప్రైవసీ సడన్గా తీసుకొచ్చి అది ఫండమెంటల్ రైట్ కింద తీసుకొచ్చాం ఆర్టికల్ రైట్ టు ప్రైవసీ, అది 2018 పుట్టస్వామి జడ్జిమెంట్. సో ఇలాంటివి ఏమైనా ఎడిషన్ చేయాలి అంటే, ఇది ఇట్స్ నాట్ ఎ న్యూ రైట్ క్రియేటెడ్, ఇట్స్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ రైట్. అది ఆ రఫ్ అండ్ టంబుల్ ఉంటుంది. ఈవెన్ అమెరికాలో కూడా ఎట్లా వచ్చింది మీకు అబార్షన్? ఇప్పుడు గొడవంతా అమెరికాలో ఏమిటి? సుప్రీంకోర్టు రో వర్సెస్ వేడ్లో కాన్స్టిట్యూషన్లో లేని ఫండమెంటల్ రైట్ని ఫండమెంటల్ రైట్గా గుర్తించింది. దే సెడ్ ఇట్స్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ దిస్ రైట్ అని చెప్పాను. ఇప్పుడు అదే కోర్టు కాదు అంది. సో అది జరుగుతూ ఉంటుంది. దిస్ ఈజ్ నాట్ అమెండింగ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ ఎనీథింగ్, ఇట్ ఈస్ ఇంటర్ప్రిటింగ్ ఇట్. ఇంటర్ప్రిటేషన్లో రఫ్ అండ్ టంబుల్ ఉంటాయి. ఇట్స్ నాట్ ఆల్వేస్ వెరీ కన్వీనియంట్. దాని గురించి పెద్దగా వరీ అవ్వకూడదు. ఓన్లీ థింగ్ ఇస్ అమెరికన్ సుప్రీం కోర్ట్ ఇట్ సంథింగ్ అన్యూజువల్. ఒకసారి 50 ఏళ్ల పాటు ఒకటి ఎస్టాబ్లిష్ అయిపోయి దేశంలో బై అండ్ లార్జ్ మెజారిటీ కన్సెన్సస్ ఉన్న తర్వాత వెనక్కి వెళ్ళటం పిడివాదం. అమెరికాలో చాలా పిడివాదం జరుగుతుంది ఇప్పుడు. రిపబ్లికన్ పార్టీ కొంతవరకు కానీ, సుప్రీంకోర్టు కానీ, ఇంకోటి కానీ. దట్స్ పార్ట్ ఆఫ్ ద డెమోక్రాటిక్ ప్రాసెస్. బట్ ఇన్ జనరల్ యూ మస్ట్ నాట్ ఎక్స్పాండ్ ద బేసిక్ ఫ్రేమ్, ఆ బేసిక్ స్ట్రక్చర్. అందులో అవర్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఓవర్ రిటన్, చాలా పెద్ద కాన్స్టిట్యూషన్. అదే సమయంలో కోర్టులు ఇంటర్ప్రిట్ చేయడానికి కూడా స్పేస్ ఇవ్వాలి. అమెరికాలో ఇంకో సమస్య ఏంటి? కాన్స్టిట్యూషన్లో ఉన్నది లిటరల్ ఇంటర్ప్రిటేషన్ తప్ప ఇవాళ కాంటెస్ట్లో ఇంటర్ప్రిటేషన్ ఆలోచించట్లా. కాన్స్టిట్యూషన్లో గన్స్ ఉండాలని ఎక్కడ లేదు సెకండ్ అమెండ్మెంట్. రాజ్యం నిలవడానికి మిలిషియా ఉండాలి, అంటే రాజ్యాన్ని కాపాడడానికి. కాబట్టి తుపాకులు ఉండే హక్కు ఉండాలన్నాడు. కానీ ప్రతివాడు 6 ఏళ్ల పిల్లవాడు తుపాకీ తీసుకుని టీచర్ని కాల్చేయమని ఎక్కడ పెట్టలే రాజ్యాంగంలో. ఈ సుప్రీంకోర్టులో గాడిదలు అమెరికాలో అది ఫండమెంటల్ రైట్ అలా పెట్టారని చెప్పి రాస్తున్నాడు. రాంగ్ ఇది. బట్ వన్ డే ఇట్ విల్ బి సెట్ రైట్. అంచేత మరి లిటరల్గా కాన్స్టిట్యూషన్ రాస్తున్నాడు ఏముంటే దాన్ని తుచ్చి తప్పకుండా మారాలంటే కూడా కరెక్ట్ కాదు. మారుతున్న పరిస్థితుల్లో యూ హ్యావ్ టు లుక్ ఎట్ ద కాంటెక్స్ట్. కాబట్టి సుప్రీంకోర్టు కొద్దిగా కొత్త రైట్స్ని ఇంజెక్ట్ చేస్తే ఇంటర్ప్రిటేషన్లో ఒక స్థాయికి మించకుండా ఉంటే, పరిమితులు దాటకుండా ఉంటే ఇట్స్ రీజనబుల్, ఇట్స్ నాట్ అన్రీజనబుల్. బట్ కోర్ట్ ఆల్సో మస్ట్ నాట్ ఓవర్ రీచ్, ఎక్సెసివ్గా పోకూడదు. జ్యుడిషియల్ ఓవర్ రీచ్ ఇది కంప్లీట్గా. అందుకనే ఇది పర్ఫెక్ట్గా కరెక్ట్ రాంగ్ అని చెప్పలేము. బ్లాక్ అండ్ వైట్ కాదు. రిస్ట్రెయింట్, బ్యాలెన్స్, మెచ్యూరిటీ, విజ్డమ్, కామన్ సెన్స్, బ్రాడ్గా ఈ సొసైటీ యాక్సెప్టింగ్ ఆర్ నాట్ ఆల్ దీస్ స్టాండర్డ్స్. అండ్ ఇట్స్ నాట్ మ్యాథమెటిక్స్. ఓకే, అందుకే ఈ తమాషాకి ఛాన్స్ ఉన్నది. ఎగ్జాక్ట్గా రైట్ అండ్ రాంగ్ మనం చెప్పడం కష్టం కాబట్టి ఈ తమాషాకి ఛాన్స్ ఉన్నది. అది ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. రాము ఫ్రమ్ శ్రీకాకుళం సార్. మై క్వశ్చన్ ఆన్ రిజర్వేషన్స్ సార్. 3 క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో. రీసెంట్గా
ఈడబ్ల్యూఎస్ కేసులో 3:2 జడ్జిమెంట్స్తో వచ్చింది, అప్పీల్ చేశారు. అందులో సపోర్ట్ చేసిన ముగ్గురు కూడా ఆన్ ద ఎకనామిక్ క్రైటీరియా దే హ్యావ్ సపోర్టెడ్ దట్ వన్. ఎందుకంటే ఆర్థికంగా వాళ్ళు వెనుకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి వాళ్ళు అప్పీల్ చేశారు. అట్ ద సేమ్ టైం డిఫెండ్ చేసిన అదర్ 2 జడ్జెస్లు ఇంక్లూడింగ్ చీఫ్ జస్టిస్ వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇఫ్ మనం చూస్తున్నదే ఎకనామిక్ క్రైటీరియా కాబట్టి వై ఓన్లీ జనరల్ కేటగిరీ, ఇప్పుడు అదర్ కేటగిరీస్ కూడా ఉంటారు ఇంక్లూడింగ్, వాళ్ళు కూడా ఫైనాన్షియల్గా వెనకబడి ఉంటారు, వాళ్ళని ఎందుకు ఇంక్లూడ్ చేయకూడదు? ఓన్లీ అంటే ఇక్కడ ఎకనామిక్ క్రైటీరియా చూస్తున్నాం, ఇంకా ఎదురు వైపు చూస్తే ఏలినేట్ చేస్తున్నాం అదర్ కాస్ట్ ఇక్కడ నుంచి ఆ జనరల్ కేటగిరీ పేరుతో అని చెప్పేసి ఇక్కడ రెండు కాంట్రాస్ట్గా కనిపించాయి. దీనిపై ఒక క్లారిటీ కావాలి. అలాగే సబ్ కేటగిరైజేషన్ ఆఫ్ కాస్ట్ రీసెంట్గా అంటే 2 కేసెస్లో, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ పంజాబ్ హైకోర్ట్ ఐ థింక్ ఇఫ్ ఐ రిమెంబర్ ఎస్సీ ఎస్టీస్లో సబ్ కేటగిరైజేషన్ కావాలని, అది ఇంకొకటి ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో చూస్తే ఐ థింక్ లంబాడి అనే సబ్ కేటగిరీ వాళ్ళు ఎక్కువ రిజర్వేషన్ ఫ్రూట్స్ వాళ్ళకి వస్తున్నాయని చెప్పి సుప్రీంకోర్టులో దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఆర్ పెండింగ్. ఇంకొక వైపు జర్నల్ సింగ్ కేసు అని 2018 ఐ థింక్ జర్నల్ సింగ్ కేసులో కూడా ఈ ఎస్సీ ఎస్టీ ప్రమోషన్స్లో రిజర్వేషన్స్ మీద, అలాగే ఎస్సీ ఎస్టీ క్రైటీరియా మీద, నాన్ క్రిమిలేయర్ అనేది ఓబీసీ వాళ్ళకైనా ఎస్సీ ఎస్టీకి కూడా క్రైటీరియా కావాలి. సో ఇక్కడ మనం సోషల్లీ డిప్రైవ్డ్ నుంచి ఎకనామికల్లీ డిప్రైవ్డ్ ఈ స్కేల్ మొత్తాన్ని రిజర్వేషన్లో ఎలా చూడాలి? అప్పటిన్న సీనియర్ 1950 నుంచి 2023కి వచ్చేసరికి ఈ సోషల్ నుంచి ఎకనామిక్ క్రైటీరియాని రిజర్వేషన్స్లో ఏ విధంగా చూడాలి? ఎఫర్మేటివ్ యాక్షన్ అనేది అన్ని వర్గాల వారికి నో వన్ షుడ్ బి లెఫ్ట్ బిహైండ్. సో దీన్ని ఎలా మనం అప్లై చేసుకుంటే ఇంకొంచెం బెటర్గా మనం ఇందులో రిఫార్మ్ చేయవచ్చు అనేది నా క్వశ్చన్ సార్. థ్యాంక్ యూ. చాలా ఆమ్నిబస్ క్వశ్చన్ అడిగారు మీరు. లెట్స్ కమ్ టు స్పెసిఫిక్స్. కొన్ని విషయాల్లో దెర్ ఈజ్ నో పాసిబిలిటీ ఆఫ్ బిల్డింగ్ ఎ కన్సెన్సస్ అక్రాస్ ద కంట్రీ. వాడి రాజకీయాన్ని బట్టి వాడి ప్రయత్నం వాడు చేస్తాడు. ఒక్కోడు ఒక మాట మాట్లాడతాడు, ఇద్దరు చాలా స్ట్రాంగ్గా మాట్లాడతారు. దట్స్ ఎగ్జాక్ట్లీ వెన్ వి నీడ్ జ్యుడిషియరీ. రైట్ ఆర్ రాంగ్, సమ్ రీజనబుల్ ప్రిన్సిపల్తో ట్రాన్స్పరెంట్గా వాళ్ళదైన లాజిక్తో ఒక జడ్జిమెంట్ ఇచ్చేస్తే దేశమంతా సిద్ధపడాలి. ఇండియాలో ప్రస్తుతానికి ఆ పరిస్థితి ఉంది. ఉదాహరణకి బాబ్రీ మస్జిద్, రామ జన్మభూమి. మీ కోణాన్ని బట్టి అబ్బాయి అక్కడ మరి హిందువులకు అంత పవిత్ర స్థలం అయితే వాళ్ళ స్థలం అయిపోతే అని ఒకళ్ళు అంటారు. అబ్బాయి ఒక ప్రార్థనా మందిరం ఉంటే దాన్ని కోలుగొట్టి ఇంకోటి పెట్టుకుంటే ఇంకొకళ్ళు అంటారు. ఇద్దరిది బలమైన వాదన. రాజకీయంగా దాన్ని పరిష్కారం చేయడం అసాధ్యం. ఒక పార్టీ దీనికి, ఒక పార్టీ దానికి కూర్చున్నాం. కోర్టు ఇంటర్వ్యూని అయ్యి మంచి వచ్చాడు ఒక నిర్ణయం చేయగానే బయటలేదు, మనం క్వైట్ అయిపోయాం. పండితులు కొంతమంది చేయొచ్చు, కొంత ఏదో గందరగోళం చేయాలనుకున్నప్పుడు హడావిడి చేయొచ్చు, కానీ జనం అంతా కూడా పోన్లే కోర్టు నిర్ణయం చేసింది కదా పని వదిలేసాం. అది అవసరం, ఈ దేశానికి అది అవసరం. అలాగే రిజర్వేషన్ ఇష్యూ, కరమంటే కప్ప కోపం, ఎడమంటే పాము కోపం, ఇదే కదా సమస్య. దీనిలో పెద్ద సిద్ధాంతాలు పడులు అన్నీ మనం నటిస్తున్నాం. నీకు ఎక్కువ వస్తే నాకు తక్కువ వస్తుంది, నాకు ఎక్కువ వస్తే నీకు తక్కువ వస్తుంది, అదే గొడవ అంటారు. ఇలాంటి విషయాలు రాజకీయంగా పరిష్కారం అని తేలిక కాదు. వీ లీవ్ ఇట్ టు కోర్ట్స్. ఎంత మేరకు ఉండాలి, దానికి పరిమితం అన్న పెట్టాలా, దానికి ఏ రకంగా చేయాలి, ఇవి కరెక్టా కాదని చెప్పనేది దేర్ ఇస్ నో పర్ఫెక్ట్ ఆన్సర్. మీరు ఏం చేసి లేకపోతే ఇంకో కోర్టు వచ్చేలాగా అది ఇంకోటి అనొచ్చు. దట్స్ వై యూ హ్యావ్ మెజారిటీ జడ్జ్మెంట్. ఏ బిగ్గర్ బెంచ్ కెన్ ఓవర్ రూల్ దిస్ జడ్జ్మెంట్ టుమారో. ఇట్స్ అన్ ఇంపర్ఫెక్ట్ సిస్టమ్. ఇంపర్ఫెక్ట్, హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఇంపర్ఫెక్ట్. బట్ కోర్టులకు వదిలేయడం ఉచితం. మనం మళ్ళీ దానిలో రంధనావేశం చేయకుండా ఇట్స్ బెటర్ టు లీవ్ ఇట్ టు కోర్ట్స్, because it is about interpreting the constitution. If the courts have taken over the functions of other branches, మీరు రేస్ చేయాలి ఆ ఇష్యూ, ఇది నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ వగేరా, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. దే నాట్ ఇంటర్ప్రిటింగ్ ద కాన్స్టిట్యూషన్, దే ఆర్ ఓవర్ రైట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. అక్కడ వీ హ్యావ్ టు టేక్ ఎ స్టాండ్. జ్యుడిషియరీ ఈజ్ రైట్ ఆర్ రాంగ్ అని వీ హ్యావ్ టు ఎగ్జామిన్, వన్ డే ఆర్ అదర్ వీ హ్యావ్ టు కరెక్ట్ ఇట్. ఇక్కడ అట్లా కాదు. కాబట్టి బెటర్ టు లీవ్ ఇట్ టు జ్యుడిషియరీ. ఈడబ్ల్యూఎస్ కూడా యూ కెన్ మేక్ బోత్ ఆర్గ్యుమెంట్స్. ఒక ఆర్గ్యుమెంట్ ఏం చెప్పచ్చు, 50% క్యాప్ పెట్టారు ఏది డిప్రెస్ సెక్షన్స్కి, వాళ్ళకి ఆల్రెడీ ఏర్పాటు ఉన్నది, మిగతా సెక్షన్స్లో పావర్టీని చూడాల్సింది కదా అని అనొచ్చు. నిజానికి రిజర్వేషన్ వల్ల ప్రయోజనం లేదు. మీ స్టాటిస్టిక్స్ తీసుకుంటే నేను 100% గ్యారంటీగా చెప్తున్నాను, జనరల్ కేటగిరీ వచ్చే వాళ్ళల్లో 10% కాదు, కనీసం మోర్ దెన్ హాఫ్ వుడ్ బి ద పూరర్ సెక్షన్స్. నాకేమాత్రం అనుమానం లేదు. ఎందుకు పెట్టారు? రాజకీయంగా ఒక సిగ్నల్ ఇవ్వడానికి, మీ సంగతి మేము పట్టించుకుంటున్నాము,
మీ మనసులో బాధ అన్నది మిమ్మల్ని పట్టించుకుంటుంది, మేము బేదలం కదా, పక్కన కలెక్టర్ కొడుకు ఇస్తే మీరు దళిత్ అన్న పేరుతో, నేను సోకాల్డ్ ఓసీ అన్న పేరుతో నేను వ్యవసాయ కూలీగా ఉంటే నా పిల్లలకి రాకపోతే అన్యాయం కదా అని ఫీలింగ్ మనసులో ఉంది. ఇదిగో మేము దానికి అందుకు ఆదుకుంటున్నాము, నాకు సిగ్నల్ ఇస్తే ఓట్లు వస్తాయి. తప్పేం లేదు, డెమోక్రసీ వర్క్స్ దట్ వే. అంతకుమించి నా దృష్టిలో అసలు దీనివల్ల పెద్దగా తేడా వచ్చేది లేదు. బికాజ్ ఐఎమ్ అబ్సల్యూట్లీ సర్టన్ ద పోరర్ సెక్షన్స్ of OCs and BCs already are getting significant thing. ఎందుకంటే చదువుకోవాలని తపన ఉంది, పావర్టీ ఉన్నా కూడా కొంచెం ఆ ట్రెడిషను, దానికోసం తల్లిదండ్రులు కొంచెం సాక్రిఫైస్ చేసే తత్వము, కొద్దిగా పోటీ తత్వము ఉంది, ఎలాగో తంటాలు పడుతున్నారు. కానీ పొలిటికల్ సిగ్నల్ కోసం చేస్తున్నారు. బట్ పొలిటికల్ సిగ్నల్ అయినా కూడా లీగల్గా ఎగ్జామిన్ చేయాలి కాబట్టి కోర్టు ఏదో నిర్ణయం చేసింది. ఇన్ మై జడ్జ్మెంట్ లెట్ us లీవ్ ఇట్ అట్ దట్. బాబ్రీ మసీదు జడ్జ్మెంట్ కరెక్టే కదా, ఎందుకు మనం రోజుకెళ్ళడం? రెండు రకాలుగా చెప్పచ్చు, ఇక్కడ రెండు రకాలుగా చెప్పచ్చు. సమ్టైమ్స్ పీస్ అండ్ హార్మనీ ఆర్ మోర్ ఇంపార్టెంట్ అండ్ బికాజ్ దేర్ ఇస్ నో పర్ఫెక్ట్ లీగల్ డిటర్మినేషన్. ఇక్కడ ఉండేది ఎస్సీ సబ్ కేటగిరీ. ఐఎమ్ జెన్యున్లీ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇట్. ఎందుకంటే ఎస్సీస్లో కూడా అందరూ ఒకటి కాదు, చాలా ఉపకులాలు ఉన్నాయి. వివిధ కారణాల వల్ల, చారిత్రక కారణాల వల్ల, సాంస్కృతిక కారణాల వల్ల వాళ్ళ కొన్ని వర్గాలకు కంపారిటివ్గా ఉన్నంతలో కొద్దిగా ఎక్కువ అడ్వాంటేజ్. ఉదాహరణకి క్రిస్టియన్ కన్వర్ట్స్ ఎస్సీ నుంచి వస్తే రిజర్వేషన్ ఉండాలి వద్ద చర్చ సాగుతుంది. కానీ జనరల్గా మీరు చూస్తే దేశం మొత్తంలో క్రిస్టియానిటీ కన్వర్ట్ అయిన వాళ్ళు మిగతా ఎస్సీలతో పోలిస్తే దే ఆర్ బెటర్ ఆఫ్. ఇంటలెక్చువల్లీ తెలివితేటలు ఎక్కువని కాదు, ఆ సంస్కృతి, విద్య, దానికి ఉన్న ఇది కొలతత్వం నుంచి కొంత బయటపడ్డారు. వాళ్ళు వీళ్ళు కంపీట్ చేస్తే మీకు అన్కన్వర్టెడ్ ఎస్సీస్కి మీకేమి మిగలదు, చాలా కష్టం అవుతుంది. కాబట్టి నేను వాదించేది వాళ్ళకి కావాలంటే ఇవ్వచ్చు, మన దళితులు కాబట్టి, దళిత బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి. కానీ సెపరేట్ కేటగిరీ క్రియేట్ చేయండి. ఎస్సీ, ఎస్సీ, ఆల్రెడీ బీసీసీ ఉన్నది, దాన్ని పెంచండి. ఈ వారు ఇక్కడ జనాభా క్రిస్టియన్స్ ఎస్సీ నుంచి కన్వర్ట్ అయిన వాళ్ళకి 3% ఉన్నారనుకోండి, 3% పెంచండి. ఇక్కడ 3% తగ్గుతుంది జనాభా ప్రకారం కదా ఎస్సీ రిజర్వేషన్. కానీ వాళ్ళు వీళ్ళు కలిపి పోటీ చేసి ఏర్పాటు చేయబోకండి. అప్పుడేమవుతుంది, అన్కన్వర్టెడ్ పీపుల్ యు ఆర్ డెలిబరేట్లీ giving a disadvantage and you are actually encouraging, the state is encouraging conversions. That is not the state's job. State's job is neither to encourage nor to discourage conversions. సో మనకి మనసు ఉంటే మార్గాలు ఉన్నాయి. మన దేశంలో మనసు కాదు ఉంది, ఓటు కావాలి మనకి. సో మై ఓన్ బిలీఫ్ ఈజ్ సబ్ కేటగరైజేషన్ ఈజ్ ఫెయిర్. బీసీలు ఉదాహరణకి దక్షిణాది రాష్ట్రాల్లో ఏబిసిడి కేటగిరీ ఉంది. బై అండ్ లార్జ్ పీపుల్ యాక్సెప్టెడ్ ఇట్. కొన్ని సందర్భాల్లో కొంచెం డిస్టార్షన్స్ ఉన్నా కూడా ఆక్యుపేషనల్ గ్రూప్స్ ఉన్నాయి, డెఫినెట్గా దే ఆర్ పూరర్. క్రిస్టియన్ కన్వర్ట్ సి, బి కొంచెం బెటర్ ఆఫ్ బట్ నాట్ వెరీ వెల్ ఆఫ్. బట్ కొందరు బీసీగా ఉన్నా కూడా కంపారిటివ్లీ బెటర్ ఆఫ్. ఏ ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ ఐడియా. లేకపోతే రివర్సో, నేను కొంచెం ఏబిసిడి ఆర్డర్ మార్చినట్టు నాకు గుర్తులేదు ఏదేంటో. బట్ డజంట్ మ్యాటర్ వాట్ ఇట్ ఈస్, ఇట్స్ రీజనబుల్. సిమిలర్లీ ఇన్ ఎస్సీస్ ఆల్సో ఇన్ మై జడ్జ్మెంట్ ఇట్స్ రీజనబుల్. కానీ లాభం పొందేవాడు ఎప్పుడన్నా ఒప్పుకుంటాడా? హ్యూమన్ నేచర్ కదా. నేను ఎస్సీ కులంలో ఒక కులంలో ఉన్నాను, బీసీ కులంలో ఒక కులంలో ఉన్నాను. నా కులం వాళ్ళకి అందరికి ఛాన్స్ వస్తుంది, మొత్తం అన్నీ నాకే ఓపెన్ చేసి పెడితే. ఇంకో కులం వాళ్ళకి అవకాశం తగ్గట్లేదు చెప్పి వాళ్ళకి షేర్ ఇస్తానంటున్నారు, నాకు తగ్గుతుంది. నేను పోరాడతాను, దానికి బోర్డు సిద్ధాంతాలు చెప్తాను నేను. అందుకని దీన్ని పెద్ద సీరియస్గా పట్టించుకోకూడదు ఈ వాదనలు. ఇన్ మై జడ్జ్మెంట్ కామన్ సెన్స్ టెల్స్ us there are certain subgroups which are genuinely less advantaged, more discriminated, or they have less opportunity. దే డిజర్వ్. నిజంగా ఈ ప్రిన్సిపల్ ఒప్పుకుంటే, అలాంటి వాళ్ళకి హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వాలని ఒప్పుకున్నట్టయితే దే డిజర్వ్ మోర్ ఆఫ్ ఎ హెల్పింగ్ హ్యాండ్. ఇక్కడ వాళ్ళకంటే ఎక్కువ ఇవ్వట్లా, దామాషా బట్టి పంచుతున్నారు, రీజనబుల్. అది కాదంటే గడుస్తూనే అవుతుంది. ఉదాహరణకి నేను ఒక ఆఫీసర్ని అనుకోండి, నాకు రిజర్వేషన్ కులం ఉంటే నన్ను వదిలేయాలని నేను ఎప్పుడు కోరుకోను. ఎందుకంటే నా పిల్లలకి ఎప్పుడు అడ్వాంటేజ్ ఉంటుంది. మిగతా నా కులం వాళ్ళతో పోలిస్తే నా పిల్లలు ఎప్పుడైనా సరే పైన ఉంటారు. కాబట్టి నేను రకరకాల సిద్ధాంతాలు చెప్తాను, రకరకాల వాదనలు చేస్తాను తెలివితేటంతో ఉపయోగించి. కానీ బేసిక్గా నా పిల్లలు మిగతా వాళ్ళకంటే పైన ఉండాలని కోరుకుంటున్నాను అన్న సమస్య. అంచేత మీరు ఒక క్రిమినల్ తీసేయాలంటే రెసిస్టెన్స్ వస్తుంది, కేటగరైజేషన్ అంటే రెసిస్టెన్స్ వస్తుంది. బెనిఫిట్ పొందుతున్నాడు ఎప్పుడు కూడా రకరకాల ఆర్గ్యుమెంట్స్ వాడతాడు. నా స్వార్థం కోసం చేస్తానండు, వాడు ఇంకో ఆర్గ్యుమెంట్ తీస్తాడు, ఇంకో లాజిక్ తీస్తాడు. That's why courts have to go into that and make a decision, and we have to live with that. ఇక మూడోది, ఓవరాల్గా రియల్ ఛాలెంజ్ ఈజ్ నాట్ రిజర్వేషన్స్.
అంబేద్కర్ ఏమనుకున్నాడు ఆయన? అణగారిన వర్గాలు ఎంత ఉన్నాయి, శతాబ్దాల పర్యంతం కుల వ్యవస్థ దేశాన్ని నిర్వీర్యం చేసింది, ఆ బిడ్డలు ఏ తప్పు లేకుండా ఎదిగే అవకాశాలు లేకుండా చేసింది, విద్య అందకుండా చేసింది. కాబట్టి కనీసం సమాజంలో కలపాలి, ఆ గుండె మంట కొంతైనా చల్లార్చాలి, భవిష్యత్తు పట్ల విశ్వాసాన్ని కలిగించాలని చెప్పని రిజర్వేషన్లు ఇద్దాం, కానీ 10 ఏళ్ళే అన్నాడు. 10 కావచ్చు, 15 కావచ్చు, 20 కావచ్చు. అంటే ఉద్దేశం ఏంటి? ఈ రాజ్యాంగం నీడన ఈ 10-15 ఏళ్లలో, 20 ఏళ్లలో, లేదా 30 ఏళ్ళలో, 40 ఏళ్లలో అందరికీ అవకాశాలను కల్పించే వ్యవస్థ ఏర్పాటు చేస్తుంది. The two most important things to enhance the capacity are one, quality education. ఎడ్యుకేషన్ కాదు, ఎడ్యుకేషన్ దొంగ ఎడ్యుకేషన్. ఇండియాలో 100కి 100 రూపాయలు ఎడ్యుకేషన్ ఉంది అందరికీ. దొంగ ఎడ్యుకేషన్, ఇంతకంటే బోగస్ ఎడ్యుకేషన్ లేదు ఇంకోటి. 180 మందికి పొట్టగోస్తే అక్షరం మొక్కరా అని ఎడ్యుకేషన్, వాళ్ళ తప్పేం కాదు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడు స్కూల్ లెవెల్లో. 50%కి గడియారం చూసి టైం చెప్పడం చేత కాదు. నా వాచ్ ఇప్పుడు చూపెడుతోంది 4:50 PM, 10 నిమిషాలు తక్కువ 5. 14 ఏళ్ల వయసులో ఉన్నవాళ్ళు తెలంగాణలో 150 మంది ఈ గడియారం చూసి ఇప్పుడు 4:50 అయిందని చెప్పలేకపోతున్నారు. 14 ఏళ్ల వయసు ఉన్నాడు, 14-18 మధ్య ఉన్నవాళ్ళు. ఏం ఎడ్యుకేషన్ మాట్లాడుతున్నాం? వాడికి ఏం పోటీ పడతాడు ఎవరితో అసలు? ఏ రిజర్వేషన్ ఉన్నా కూడా డ్రామా తప్ప. బేసిక్ ఫౌండేషన్స్ లేకుండా ఇవి ఉన్నట్టుగా నటించదేమిటి? రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ పెట్టాం, రాజ్యాంగం మార్చాం, ప్రాథమిక హక్కు ఇచ్చాం, ఈ డ్రామాలాడి పేదల పిల్లలు, అణగారిన వర్గాల పిల్లలు ఏ రకంగా ఎదగకుండా వ్యవస్థని మనం నాశనం చేశాం. దురుద్దేశపూర్వకంగా చేశామా, లేకపోతే అసమర్థత వల్ల చేశామా నాకు అనవసరం. పర్యవసానం ఒకటే. ఉద్దేశం మంచిదేనంటే నాకు తప్పేం లేదనుకుని నాకు ఉపయోగం లేదు. ఎండ్ రిజల్ట్ ఏంటయ్యా? ఎండ్ రిజల్టు తల్లిదండ్రులకు డబ్బు లేకపోతే, చదువు లేకపోతే పిల్లలకి 190 మందికి ఏమాత్రం జ్ఞానం అవ్వదు. అలాంటి వ్యవస్థను తయారు చేశాం. అది ఉన్నంతకాలం రిజర్వేషన్లు బోగస్ కాకపోతే ఏంటి? ఈ ఫౌండేషన్లో తెలివితేటలు వికసిస్తే కదా, తెలివి ఉంది కదా. తెలివి దేవుడు కొంతమందికే పెంచాడా? కొన్ని కులాలకే ఇచ్చాడా? మరి ఆ తెలివి ఎందుకు వికసించట్లేదు? అది వికసించకపోతే ఎట్లా ఎదుగుతాడా బిడ్డ? వికసించిన కొద్ది మందికి మాత్రం అవకాశం ఉంటుంది, మిగతా వాళ్ళ సంగతి ఏంటి? వివక్ష ఎక్కడ పోయేది? నిజమైన వివక్ష ఎక్కడుంది? స్కూల్ విద్యకి ₹1,00,000 ఖర్చు పెడుతున్నావు ఫీజు, 2 లక్షలు ఖర్చు పెడుతున్నావు, రిజర్వేషన్ పొందుతున్నావు. అది కట్టలేనివాడు, మంచి టీచర్ని పెట్టుకోలేనివాడు, చదువు చెప్పలేనివాడు ఇంట్లో, వాడి పిల్లలు నాశనం అవుతున్నారు తెలివితేటన్నా. తర్వాత రిజర్వేషన్ అంటున్నావు, ఏం చేస్తున్నావు అంట? సో స్కూల్ ఎడ్యుకేషన్. రిజర్వేషన్లు వచ్చిన తర్వాత కలెక్టర్ కొడుకును సామాన్యుని కూతురు ఒకే రకంగా సమానం ఎట్లా అవుతారు? ఎక్కడో చోట కాస్త ఇక నా పిల్లలు నేను చూసుకోగలను, నేను ఈ కోటాలో తీసుకోననే పరిస్థితి రావాలి కదా. కొంతమంది వ్యక్తిగత ఉదాహరణతో చేస్తున్నారు, సిస్టమ్ లేదు అది. కాబట్టి ఫండమెంటల్గా ఈ కెపాసిటీ ఎన్హాన్స్ చేయకుండా, శక్తి సామర్థ్యాలు వికసించకుండా రిజర్వేషన్ బోగస్, రాజకీయంగా పనికొస్తుంది, జీవితాన్ని మార్చడానికి పెద్దగా పనికి రావటం లేదు. ఫైనలీ రిజర్వేషన్ ఇచ్చిన చదువు ఏం చదువు అయ్యేది? మీరంతా డిగ్రీలు చదివారు, మీరేమనుకోవద్దు. నేను మీకు గ్యారంటీగా చెప్పగలను, 180 మంది మీ డిగ్రీలు వేస్ట్, చెత్త కాగితం అంతే. ఏదో క్వాలిఫికేషన్ వాడు అడిగాడు కాబట్టి డిగ్రీ కాగితం అంతే. 3 ఏళ్ల క్వశ్చన్ పేపర్లు బట్టి ఫస్ట్ క్లాస్ తెచ్చుకోవడం తప్ప దీనిలో ఏమైనా ఆలోచించే శక్తి ఉన్నదా? నిజాయితీగా చెప్పండి. ఆ కాలేజ్ నుంచి మీకు ఆ శక్తిని ఇచ్చిందా? మీరు ఇంజనీరింగ్ చదవచ్చు, లేకపోతే BSc చేయొచ్చు, మరొకటి చేయొచ్చు. మూర్ఖపు, దుర్మార్గపు, చాలా అన్యాయమైన విద్యను పేరుతో ఇస్తున్నాం. ఆ ఎడ్యుకేషన్ హెస్ కొలాప్స్డ్. అది బాగు చేయకుండా ఏదో మేము చేస్తున్నాం నటిస్తున్నారు. అంచేత ఫండమెంటల్స్ ఇవన్నీ పట్టించుకుంటారు 10-15 ఏళ్ళలో అని. పాప ఆయన 10 ఏళ్ళు ఉన్నాడు, లేకపోతే 20 ఏళ్ళు అన్నాడు, 30 ఏళ్ళు, ఎంతో కొంత. మనం ఉన్న కొద్దిగా విద్యను నాశనం చేశాం ఇంకా. సో ఇవన్నీ కూడా రెడ్ హెరింగ్స్, ఓట్ల కోసం వేట తప్ప దీనిలో సమాజం బాగు చేయడం కోసం చెప్పిన తప్పనేం లేదు. ఈ విద్య మిగతా కులాలు కూడా వర్తిస్తాయి ఈ ఫెయిల్యూర్. కాకపోతే వాళ్ళు ఏంటంటే వాడి తల్లిదండ్రులు చదువుకున్నప్పుడు, కొంచెం గడుస్తూనే ఉన్నప్పుడు, ఖర్చు పెట్టగలిగినప్పుడు ఎట్లా కొట్లా వాళ్ళ పిల్లలకి అడ్వాంటేజ్ వచ్చేట్టు వాడు తంటాలు పడుతున్నాడు కొంతమేర కన్నా. అవి చాలా. అందుకని అంతర్జాతీయ ప్రమాణంతో వీళ్ళు అధ్వానంగా ఉన్నారు. కానీ ఇంటర్సే తల్లిదండ్రులు చదువు డబ్బు ఉంటే వాడు మిగతా వాడితో పోలిస్తే ఇంకొంచెం ఎక్కువ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మన పోటీలో వాడు ఎక్కువ పైన కనిపిస్తున్నాడు. ఇట్స్ ఎ వెరీ అన్జస్ట్ సిస్టమ్. ఎవ్రీ చైల్డ్
ఏ కులంలో పుట్టినా, డబ్బున్నా లేకపోయినా, తల్లిదండ్రులకి చదువున్నా లేకపోయినా ఆ పొటెన్షియల్ వికసించాలి, ఆ తెలివి వికసించాలి. ఆ ప్రయత్నం ఈ దేశంలో జరగలేదు, ఇప్పుడు కూడా జరగటం లేదు. కాబట్టి ఇది నా దృష్టిలో ఇంత పచ్చి అబద్ధాల వ్యవస్థ విద్య విషయంలో, ఎఫర్మేటివ్ యాక్షన్ విషయంలో. దాన్ని పట్టించుకునే దాకా ఈరోజు తను మళ్ళా గులాలు పడితే లాభం వచ్చేవాడు దాన్ని ఉండాలని కోరుకుంటాడు, నష్టం వచ్చేవాడు కాదని అంటాడు, ఏదో జరుగుతూ ఉంటుంది. పెద్దగా మనం ఎక్సైట్ కావాల్సిన అవసరం లేదు. ఓకే, ఈ మత స్వేచ్ఛలోనే డాక్ట్రిన్ ఆఫ్ ఎసెన్షియాలిటీ అని ఒకటి మనకి జ్యుడిషియరీ ఇంటర్ప్రిట్ చేస్తుంది. దానివల్ల రైట్ టు ఫ్రీ రిలీజియన్ అనేది దాన్ని మనం విశాల దృక్పథంతో చూస్తున్నామా, లేదంటే దాన్ని ఇంకా సంకుచిత భావంతో చూసి శాంతి భద్రతలు దెబ్బతినే స్థాయికి తీసుకెళ్తున్నామా, లేదంటే ఇందులో జ్యుడిషియరీ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుందా, ఈ ఆస్పెక్ట్లో కొంచెం క్లారిటీ కావాలి సార్. డాక్ట్రిన్ ఆఫ్ ఎసెన్షియాలిటీ పేరుతో తమ్ముడు ఇది కేర్ఫుల్గా బ్యాలెన్స్ చేయాలి. వాళ్ళు ఒక పదవిలో వాడే రైట్ టు ఎసెన్షియాలిటీ అని చెప్పాను. నేను బహుశా భాష ఇంకో రకంగా వాడతాను. కానీ ఎక్కడో చోట ఒక రీజనబుల్ రెస్ట్రిక్షన్ పెట్టడం తప్పు కాదు. మతానికైనా సరే, రాజ్యానికే హద్దులు పెట్టినప్పుడు మతానికి ఎందుకు పెట్టద్దు? కానీ అదే సమయంలో కోర్టులు కానీ స్టేట్ కానీ ఒక గీత కూడా దాటకూడదు. ఆ రేషియో అంటారు దాన్ని, చాలా కేర్ఫుల్గా చేయాలి. ఉదాహరణ చెప్తాను. ఏమి టెంపుల్ అది? గురువాయూర్ అయ్యప్ప టెంపుల్. మహిళల ప్రవేశం, శబరిమల మహిళల ప్రవేశం. అందరూ సంబరపడ్డారు. మహిళలు అడిగారు, బీజేపీ కాంగ్రెస్ కలిసి భారతదేశంలో అన్ని చోట కనుక్కున్న ఉప్పు నిప్పు, కేరళలో ఇద్దరు కలిసి మహిళల ప్రవేశాన్ని ఆపారు. తెలుసా మీకు? మహిళలు వెళ్ళకపోయినారు, ఫలితమో నెరవేరలా. రెండు, ఇదే పెద్ద ఫండమెంటల్ ఇష్యూ కాదు. ఇది వ్యక్తిగతంగా మహిళల హక్కుల్ని కాలరాయటమో, రాక్షసంగా ప్రవర్తించటమో కాదు. ఖచ్చితంగా తప్పే, కానీ పెద్దంత భయంకరమైనది కాదు. దీన్ని మనం కనుక ఈ ప్రిన్సిపల్ ఒప్పుకుంటే రేపొద్దున ఎవరన్నా పోయి క్రైస్తవ మతంలో, కాథలిక్ మతంలో మత గురువులుగా ఉండాలని చెప్పంటే మగవాళ్ళు మాత్రమే. మహిళలు వచ్చి మా హక్కు కాలు రాస్తున్నారు, నేను కూడా ప్రీస్ట్ అవుతానని చెప్పంటే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తుందా? మరి క్యాథలిక్ రిలీజియన్లో ఆర్డర్ రాకపోతే హిందూ మతంలో ఎట్లా ఇస్తావు నువ్వు? అందరికీ సమానమే కదా. ముందు చూపుతూ ఆలోచించాలి. కాబట్టి ఎక్కడో చోట పరిమితి పెట్టాలి. పరిమితి ఏమిటి నా దృష్టిలో? మహిళల మౌలికమైన హక్కుల్ని, లేదా జనరల్గా హక్కులు, నేను కూడా ప్రేయర్కి వెళ్తాను, నేను కూడా ప్రీస్ట్ అవుతాను అనేది పెద్ద హక్కు కాదు. నేను అలాంటి డ్రెస్ చేసుకుంటాను, లేకపోతే నేను అలాంటి చదువు చదువుతాను, నేను ఎవరిని పెళ్లి చేసుకుంటాను, ఏ వయసులో పెళ్లి చేసుకుంటాను, విడాకుల విషయాల్లో సమానమైన హక్కులు ఉన్నాయా లేదా, లేకపోతే బాడీ మ్యూటిలేషన్ కొన్ని మత సాంప్రదాయాల పేరుతో, ఇవి మౌలికంగా మహిళల జీవితాన్ని గందరగోళం చేస్తాం. అక్కడ రిలీజియన్ చెప్తోంది కాబట్టి అని చెప్పని మనం క్షమించడానికి వీల్లేదు. ద స్టేట్, ద లా అండ్ ద కోర్ట్స్ హ్యావ్ టు పుట్ ఎ స్టాప్ టు దట్. ఆ కాంటెక్స్ట్లో ఎసెన్షియల్ అంటే దాన్ని కొంచెం ఎక్స్పాండ్ చేయాలి అర్థాన్ని నా దృష్టిలో. ఒకటి మతానికి మౌలికమైనవే కాకుండా వ్యక్తుల మౌలికమైన హక్కుల్ని కాల రాయనటువంటి సాంప్రదాయాలు అక్కడ పెద్దగా పట్టించుకోవద్దు, వదిలేయండి రిలీజియస్ ఫ్రీడమ్కి. వ్యక్తుల మౌలికమైన హక్కుల్ని కాలరాసి ఆధునిక సమాజపు విలువలకు వ్యతిరేకంగా ఉన్నట్టయితే ఖచ్చితంగా రాజ్యం అక్కడ పాత్ర తీసుకోవాలి, అడ్డుకోవాలి. ఇరాన్లో జరుగుతోంది ఏంటి ఇప్పుడు? ఒక అమ్మాయి పాపం కొద్దిపాటిగా జుట్టు ఆవిడికి కనిపించిందని చెప్పని ఆమెను చంపేస్తారు. ఇది అన్యాయమైన మహిళలంతా రోడ్డు మీదకి వస్తుంటే, యువతంతా రోడ్డు మీదకి వస్తుంటే వాళ్ళని కాల్చి పారేస్తుంటారు. వాళ్ళకి మద్దతు ఇస్తున్నారని చెప్పని వెల్ నోన్ స్పోర్ట్స్ మెన్ మిగతా వాళ్ళని తలకాయలు తీసేస్తుంటారు ఎగ్జిక్యూషన్ పేరుతో. ఇదంతా కూడా మత ఛాందసంగం జరుగుతుంది కదా, మత రాజ్యంలో జరుగుతుంది కదా. ఎవరన్నా మనసున్నవాడు ఎవరన్నా ప్రపంచంలో ఆమోదించగలదని? కాబట్టి ఇఫ్ ద రిలీజియన్ డిసైడ్స్ వాట్ ఈజ్ రైట్ అండ్ రాంగ్ విదౌట్ ఎనీ లిమిట్స్, దెన్ దేర్ ఇస్ నో ఎండ్ టు ఇట్. ఇట్స్ ఎ డిజాస్టర్. మీ అందరికీ మతాలు ఉండొచ్చు, నాకు దేవుడు ఉన్నాడు నాకు తెలియదు. ఐ డోంట్ కేర్, ఐ మీన్ అగ్నాస్టిక్. నేను ఎవరిని నొప్పించాలని అంటలా. ఎవరి సంప్రదాయాలు వాళ్ళు పాటించుకొని, ఎవరి దేవుడిని వాళ్ళు నమ్మండి, పూజించండి. కానీ మతం అనేది జీవితాన్ని ఒక స్థాయి మించి కనుక కలరాస్తుంటే, రాజ్యం మౌనంగా కూర్చుంటే అది మోడర్న్ సొసైటీ కాదా. కాబట్టి వాళ్ళ పదజాలం కొంచెం మార్చొచ్చామో కానీ దట్ దేర్ ఆర్ సర్టన్ ఫీచర్స్
వేర్ ద ఫ్రీడమ్ షుడ్ బి అలౌడ్ ఫర్ రిలీజన్, బట్ బియాండ్ దట్ సర్టన్ ఫీచర్స్ కెనాట్ బి అలౌడ్ అన్నది ఇట్స్ నాట్ అన్రీజనబుల్. అది అన్ని మతాలకు వర్తిస్తుంది. హిందూ మతంలో కాప్ పంచాయతీకి వర్తిస్తుంది, తల్లిదండ్రులు కులాంతర వివాహాలు చేసుకుంటే చంపేస్తాను దానికి వర్తిస్తుంది. ఇది ఒక మతానికి కాదు, షుడ్ అప్లై టు ఆల్ రిలీజియన్స్. హలో సార్, గుడ్ ఈవినింగ్. నా పేరు శశాంక్ సార్. ఐమ్ ఫ్రమ్ హైదరాబాద్. ఎంబీఏ అయిపోయింది సార్ లాస్ట్ ఇయర్. నా డౌట్ ఏంటంటే అట్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ లైఫ్ దెర్ ఇస్ సంథింగ్ టు బి ఫియర్డ్ అబౌట్. ఏమా? దెర్ ఇస్ సంథింగ్ టు బి ఫియర్డ్ అబౌట్. నాకు అర్థం కాల ఫస్ట్ పార్ట్. At every stage of life. At every stage of life, okay. There is something to be feared about. Mm-hmm. Now I'm a student and then next I'll become a bureaucrat. I hope so. So those fears, how can I overcome? నాన్న, ఇది ఒక సైకాలజీ ప్రశ్న, అదే పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రశ్న. నా దగ్గర ఏమి చిట్కాలు పరిష్కారాలు లేవు. కానీ నేను కోరేది ఏమిటంటే, యాజ్ హ్యూమన్ బీయింగ్స్, అందున వీఆర్ లక్కీ టు బీ ఇన్ దిస్ ఎరా. మోడర్న్ సొసైటీలో సాంప్రదాయపు వాసనల్ని ఛేదించగలిగే అవకాశం ఉన్న సొసైటీలో, ఆధునికత, శాస్త్రీయ విజ్ఞానం బాగా విస్తరిల్లిన ప్రపంచంలో, జీవితంలో మనకి సౌకర్యాలు మరింతగా మెరుగుపడుతున్న ప్రపంచంలో, టెక్నాలజీ అందుబాటులోకి వచ్చి అంతరాలను తొలగిస్తున్న ప్రపంచంలో ఉన్నాం. మన అదృష్టవంతం. ఆ నేపథ్యంలో మనం అంతా కూడా ముందు అసలు నా జీవితం ఏమిటి, మన జీవితం ఏమిటి, నా వ్యక్తిగతమైనది, మన మంది, ఈ రెంటికి మధ్య సంబంధం ఏమిటి? జీవితంలో ఆనందాన్ని పొందే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. దానికి ఎవరికి సంజయ్ ఇవ్వక్కర్ల. కోరికలు తెచ్చుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది, ఇతరులకు ఇబ్బంది కానంత వరకు. కళలు నెరవేర్చుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. కానీ నా ఆనందము, నా కోరికలు, నా కళలు నెరవేర్చుకోవటం, అది సమాజానికి లాభం చేకూర్చేవా, నష్టం చేకూర్చేవా? అది నష్టమైనట్టయితే ప్రతివాడు అట్లా చేస్తే ఒకళ్ళు వెళితే ఇంకోళ్ళు కళ్ళు పుడుచుకున్నట్టే కదా. నా లాభం కోసం మీకు నష్టం నేను చేస్తే, మీ లాభం కోసం మీరు నాకు నష్టం చేస్తే చివరికి ఏమవుతుంది? అల్లకల్లోలం అవుతుంది. కాబట్టి రెండింటిని సంధానించాలి. అది మన నేపథ్యాలను బట్టి మనం ఒక నిర్ణయం చేసుకోవాలి. జీవితంలో నేను ఏం చేయదలుచుకున్నాను. ఉద్యోగం చేయొచ్చు, వ్యాపారం చేయొచ్చు, ప్రభుత్వం కావచ్చు, బయట కావచ్చు, మరొకటి కావచ్చు, డజంట్ మ్యాటర్ వాట్ టు డూ. నా దృక్పథం ఏమిటి? ఆఫ్టర్ ఆల్ మనకున్నది ఒక్క జీవితం. పునర్జన్మని నమ్మకంటే మీ అదృష్టం. చూద్దాం ఏమవుతుందో. అప్పుడు కూడా మీరు పుణ్యం చేస్తే రేపు మనిషిగా పుడతారు, పాపం చేస్తే పురుగుగా పుడతారు. అంతే కదా పునర్జన్మ కూడా. కాబట్టి మీ నమ్మకం ఏదైనా కూడా వాట్ ఈజ్ ఇట్ దట్ ఐ వాంట్ ఇన్ లైఫ్, ఎంతో కొంత ప్రతి మనిషి కూడా కొంత ఆలోచన చేయాలి. మీ నమ్మకాలను బట్టి దేవుడి మీద నమ్మకం ఉండొచ్చు, పునర్జన్మ మీద నమ్మకం ఉండొచ్చు, స్వర్గం నరకం మీద నమ్మకం ఉండొచ్చు. అది లేకుండా హేతుబద్ధమైన ఆలోచనల మీద నమ్మకం ఉండొచ్చు, శాస్త్రీయ దృక్పథం మీద నమ్మకం ఉండొచ్చు. డజంట్ మ్యాటర్ వాట్ ఇట్ ఈస్. మీ మౌలికమైన తాత్విక చింతన ఎట్లాంటిదైనా కూడా అన్నిటి పర్పస్ ఒకటే. రిలీజన్ మొత్తం కూడా పర్పస్ ఒకటే. వ్యక్తికి సమాజానికి మధ్య సంబంధాన్ని నిర్వహించే ప్రయత్నం చేసేది రిలీజన్. జంతువులకి అవసరం లేదు. జంతువులు ఇన్స్టింక్ట్తో నడుస్తాయి. రెండు ప్రధానమైన ఇన్స్టింక్ట్స్: ఆకలి తెచ్చుకోవాలి, తినాలి, శరీరాన్ని కాపాడుకోవాలి. రెండు, సంతానోత్పత్తి చేయాలి, జన్యువుల్ని తర్వాత తరానికి పంపించాలి. రెండే ఇన్స్టింక్ట్స్. అవి ఏం చేసినా ఈ రెండు కోసం అంతే. దానికి ఎవరు పాఠాలు చెప్పక్కర్లా. స్కూల్ లేవు, దానికి కాలేజీలు లేవు, ఇలా చర్చ లేదు, అవసరం లేదు. ఇన్స్టింక్ట్స్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. కొన్ని జంతువులు ఆ జంతు ప్రాణుల్లోనే యంగ్స్టర్స్ని తినేస్తాయి. ఒక లైన్ వచ్చిందనుకోండి, పాత లైన్ని పారదోలితే పాత లైన్ సంతానాన్ని తిరిపారేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నా జీన్ స్ట్రాంగర్ కాబట్టి దాన్ని తినేయాలి. బహుశా నేచురల్ అలౌ చేస్తుందేమో, నాకు తెలియదు. దానిలో మంచి చెడు, మొరాలిటీ అని ప్రశ్న లేదు. ఇన్స్టింక్టే. ఎప్పుడైతే మానవ సమాజం నిర్మించుకున్నామో, లక్షల మంది, కోట్ల మంది సహజీవనం చేయాల్సిన అవసరం వస్తుందో, ఇన్స్టింక్ట్ ఈజ్ నాట్ ఎనఫ్. కాబట్టి మంది హితము, వ్యక్తి ఔన్నత్యము రెంటికి సంధానం కావాలి. రికన్సిలియేషన్ ఆఫ్ ది ఇండివిజువల్ అండ్ ది సొసైటీ. మీ మతం కావచ్చు, మీ చట్టాలు కావచ్చు, మీ రాజ్యం కావచ్చు, మంచి చెడుల విశ్లేషణ కావచ్చు, నైతికత కావచ్చు, నీతి సూత్రాలు కావచ్చు, సుభాషితాలు కావచ్చు, మొత్తం దీని చుట్టూ ఉన్నాయి. సెంట్రల్ ప్రిన్సిపల్ ఇది. ఇది అర్థం చేసుకుని పెరుగుతున్న అవకాశాలని, ప్రపంచంలో అందుతున్న టెక్నాలజీ గుర్తించి మీ స్కిల్స్ పెంచుకోండి, మీ నిజాయితీ అయిన సంపాదన శక్తిని పెంచుకోండి, మీ జీవితంలో ఆనందాన్ని అనుభవించండి, మీ సుఖాలు పొందండి కూడా నష్టం లేకుండా.
కానీ మంది హితం గురించి కూడా దృష్టి పెట్టండి మన కోసం. ఎందుకంటే మంది హితం గురించి పట్టించుకోకపోతే మనం మాత్రమే చేయగలిగే పనులు మన కోసం కొన్ని ఉన్నాయి, కానీ మన జీవితాన్ని ప్రభావితం చేసేవి మనం చేయలేని పనులు చాలా ఉన్నాయి. దోమల నివారణ దగ్గర నుంచి, రోడ్లు ఎట్లా ఉన్నాయి దగ్గర నుంచి, కోర్టులకు వెళ్తే ఏమవుతుంది, పోలీస్ స్టేషన్లో ఉంది అట్లా ఉన్న దగ్గర నుంచి, మంచినీళ్ళు మనకి ఇంటికి అందరి దగ్గర నుంచి, డబ్బులు మనం కట్టినా కూడా మంచినీళ్ళు అందించే ఏర్పాటు కావాలి కదా. మురుగునీటి పారుదల దగ్గర నుంచి, ఒక సివరేజ్ సిస్టమ్ దగ్గర నుంచి, వర్షం వస్తే వరదలు రాకుండా ఉండే వ్యవస్థ దగ్గర నుంచి, there are many things which impact our lives, but you and I cannot individually control them. How do you reconcile? After that, each of us has our own dreams, our own aspirations, our own desires, our own approach. Some people want to make money. Some others say, నాకు ఉన్నది చాలు, సమాజంలో ఆనందాన్ని పొందుతాను. మరొకళ్ళు ఇంకోటి అనుకుంటారు. పర్ఫెక్ట్, దట్స్ ద వే సొసైటీ షుడ్ బి. ఆ క్లారిటీ తెచ్చుకుంటే మిగతాన్ని ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఆ క్లారిటీ లాగా వెరపు వాడేమంటాడు, వీడేమనుకుంటాడు, ముందు మనకి ఇంటర్నల్గా స్ట్రెంత్ ఉంటే వాడేమనుకుంటాడో మనం పట్టించుకోకర్లేదు. ఇది చాలా బలహీనం అయిపోతే ఇక్కడ లోపల ఏమీ లేకపోతే ప్రతి మనం చూస్తే భయం కలుగుతుంటాం. ఇక మిగతాది సైకలాజికల్గా కొంచెం స్టడీనెస్ కావాలి మనకి. ఆటుపోట్లు తట్టుకోగలగాలి. ఆటుపోట్లు లేని మనిషి ఉండే. బుద్ధుడు ఏం చెప్పాడు, ఆయన ఎందుకు వెళ్ళాడు, బుద్ధుడు ఎందుకు అయ్యాడు, చుట్టూ ఉన్న దుఃఖాన్ని చూసే కదా. ఆ సారథితో బయటకు వెళ్తే చనిపోయే మనిషి ఒకడు, జబ్బుతో బాధపడే మనిషి ఒకడు, ముసలి వయసులో కష్టాలు పడేవాడు మరొకడు, గర్భశోకంతో అలంబించేవాడు మరొకడు. ఇవన్నీ చూసి ప్రపంచంతో బాధలు ఉన్నాయి, ఏం చేయాలని వెళ్ళాడు. బాధలు లేనివాడు ఉన్నాడా ప్రపంచంలో? ఎప్పుడైనా ఉంటాడా? ఉండడు. కానీ ఎట్లా ఎదుర్కోవాలి? నివారించదగ్గ బాధలు అయితే అవి రాకుండా ఎలా కాపాడుకోవాలి మనల్ని, మన చుట్టూ ఉన్న సమాజాన్ని. నివారించలేని బాధలు అయితే ఎలా తట్టుకోవాలి? ఈ రెండు చేతనైతే భయం తగ్గుతుంది. అంతకుమించి ప్రతి ఒక్కళ్ళ మనం సాధన చేయాలి. భయం లేని మనిషి ఉంటాడని అనుకోను. నరేంద్ర మోదీ కావచ్చు, లేకపోతే ఓ స్వామీజీ కావచ్చు, పోప్ ఫ్రాన్సిస్ కావచ్చు, మీరు నేను కావచ్చు, ఏదో రూపంలో ఏదో భయం మనం విన్నట్టు. కానీ మనసును అదుపులో ఉంచుకొని ఆ బ్రాడ్ ఫిలసాఫికల్ ఫ్రేమ్వర్క్ ఉన్నట్టయితే ఆ భయం స్థానంలో ధైర్యము, ఒక స్పష్టత, ఒక క్లారిటీ, ఒక డైరెక్షన్ వస్తాయి. అంతకుమించి నా దగ్గర ఏం మంత్రాలు లేవు. మీ చేతనాన్ని ఉపయోగించుకోండి. గుడ్ ఈవినింగ్ సార్. మై నేమ్ ఇస్ వెంకటరమణ. మాస్టర్స్ చేసిన సార్ పొలిటికల్ సైన్స్లో ఫస్ట్ ఇయర్. నా క్వశ్చన్ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ గురించి సార్. ఎస్టర్డే నేను ఒక ఆర్టికల్ చదివాను. దాంట్లో ఒక సర్పంచ్, తెలంగాణ రీజియన్లో ఒక సర్పంచ్ డెవలప్మెంట్ కోసం అప్పు తీసుకొని ఆ తర్వాత గవర్నమెంట్ నుంచి ఫండింగ్ రాలేదని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే సార్ దాన్ని ఆయన పర్సనల్ ఇష్యూ లాగా మనం దాన్ని ట్రీట్ చేయాలా, లేకపోతే ఇది ఒక ఫాల్ట్ ఆఫ్ రూలింగ్ గవర్నమెంట్ లాగా తీసుకోవాలా? అండ్ ఏదన్నా రీఫార్మ్స్ ఏమన్నా ఉంటే మీరు. రిఫార్మ్స్ ఏం లేదు నాన్న. లోకల్ గవర్నమెంట్స్లో పనిచేయాలి. మనం ఉత్సవ గ్రహాలను పెట్టాం అక్కడ. ఈ 73-74 సవరణలు మంచి ఉద్దేశంతో వచ్చినటువంటి పెద్ద కలోజల్ ఫార్స్. చాలామంది ఈ మాట చెప్పరు. మనకంతా కూడా చాలా మంచిది, చాలా గొప్పది, ట్రాష్ మాట్లాడుతుంటే అన్ని అబద్ధాలే. ఇట్స్ ఎ జోక్. ఎందుకని దే క్రియేటెడ్ ఓవర్ స్ట్రక్చర్డ్, అండర్ పవర్డ్ లోకల్ గవర్నమెంట్స్. అధికారం లేని, వనరులు లేని, కానీ చాలా పటిష్టంగా నిర్దేశించే ఏ రకంగా ఉండాలో స్ట్రక్చర్ అంతా వాడు కాన్స్టిట్యూషన్లో పెట్టేశాడు. ప్రపంచంలో ఏ దేశంలో ఈ పని చేయాలి. ఎగ్జాక్ట్గా రివర్స్ చేయాల్సింది. స్ట్రక్చర్లో ఫ్లెక్సిబిలిటీ ఇచ్చి రాష్ట్రాలకు వదిలేసి గ్యారంటీగా థర్డ్ టైర్ ఉండాలి, గ్యారంటీగా పవర్స్ ఉండాలా, రిసోర్సెస్ ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలి. ఇది మాత్రం రాజ్యాంగం నిర్దేశిస్తే మంచి జరిగేది. దాంతో ఏమైంది, ఈ ఎలక్షన్ల హడావిడి మనకు అలవాటు అయిపోయింది కాబట్టి ఈ అసెంబ్లీ లాగానే పంచాయతీకి కూడా పాపం శక్తికి మించి ఖర్చు పెట్టడం, ఏదో ఉందనుకుని పదవులంటే ఆశతో, నాకు గుర్తింపు వస్తుందన్న భ్రమతో, మనకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వల్ల, ఆత్మన్యూనత వల్ల పదవుల కోసం ఎంత వెంపర్లాట. అక్కడ ఏమీ లేదు. చివరికి వెళ్ళాక చేద్దామని ఆశ పెడితే, చేద్దామంటే 10 మందిలో పేరు పోతుంది, లేకపోతే మంచి పేరు వస్తుంది, చేస్తే ఇలాంటి చేస్తే పాపం ఇలాగా అమాయకులు నాశనం కావడం. చివరికి స్థానికంగా నాయకత్వం పెరగటం లేదు. ఈ 73-74 సవరణలు వచ్చేదాకా 1959-60 ప్రాంతాల్లో ప్రారంభమైంది ఈ లోకల్ గవర్నమెంట్స్. 75 దాకా ఒక మాస్టర్గా నడిచినాయి. 15 ఏళ్ళు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక రీతిన కాస్త బాగానే నడిచిన చోట. 75 తర్వాత ఈ ఎమర్జెన్సీ సెంట్రలైజేషన్ కారణంగా తీసి పారేశారు. మళ్ళీ 93, 94, 92, 93లో ఈ రాజ్యాంగ సవరణలు వచ్చినాయి. అంటే 60 నుంచి 75, 15 ఏళ్ళు సరిగ్గా జరిగింది కొన్ని చోట్లే.
కానీ 28 మంది ముఖ్యమంత్రులు వచ్చారు లోకల్ గవర్నమెంట్స్ నుంచి ఆనాడు. 28 మంది ముఖ్యమంత్రులు వచ్చారు. చాలామంది జాతీయ స్థాయిలో ప్రభావశీలమైన క్యాబినెట్ మినిస్టర్లు వచ్చారు. 73-74 తర్వాత ఒక్క ముఖ్యమంత్రి పేరు చెప్పగలుగుతున్నాను నేను. ఇంకోటి నాకు దొరకట్లా. దేవేంద్ర ఫడ్నవీస్ ఒకడు నాగ్పూర్ మేయర్గా ఉన్నాడు. ఇంకా ఒకళ్ళు ఇద్దరు రాష్ట్ర స్థాయిలో కాస్త ఒక స్థాయికి వచ్చారు. వాళ్ళు కూడా తండ్రుల వల్ల వచ్చారు కానీ స్వయం ప్రతిభలో రాలా. ఇంకా వేరే చెప్పక్కర్లా. ఈ ఓవర్ స్ట్రక్చర్డ్ వ్యవస్థ, బాగుందని నటించే వ్యవస్థ ఎంత అధ్వానం ఇచ్చారు. ఒక వ్యవస్థ ప్రభావం గురించి ఎట్లా చెప్తారు? ఎంతమంది మంచి నాయకులుగా ఎదిగారు అక్కడి నుంచి అని. అదేమీ లేకపోతే ఏంటి అర్థం? అంటే దేశంలో నాయకత్వం లేదా? మన ప్రజాస్వామ్యానికి అర్హులం కాదా? అది కాదు కదా. ఒక బోగస్ వ్యవస్థను సృష్టించాం. అంచేత నిజంగా మార్చాలంటే ఈ చెత్తాన్ని తీసేసి రాష్ట్రాలకి స్ట్రక్చర్ నిర్మాణం మీరు చేసుకోండి. ఎలాంటి నిర్మాణం ఉందో, యాజ్ లాంగ్ యాజ్ దెర్ ఈజ్ డెమోక్రసీ, దెర్ ఈజ్ పీపుల్స్ ఓట్ అండ్ డెసిషన్ మేకింగ్, స్ట్రక్చర్ ఈజ్ యువర్స్. బట్ మ్యాండేటరీగా ఇగో ఈ ఫంక్షన్స్ 7th షెడ్యూల్ ఎట్లాగైతే రాష్ట్రాలకి నిర్దిష్టంగా ఇచ్చామో ఇలాగా లోకల్ గవర్నమెంట్ షెడ్యూల్ ఇచ్చి దీస్ ఆర్ మ్యాండేటరీ. సిమిలర్లీ రిసోర్సెస్ కమెన్సరేట్ విత్ రెస్పాన్సిబిలిటీస్ ట్రాన్స్ఫర్ ఇస్ మ్యాండేటరీ. అకౌంటబిలిటీ కూడా పెట్టండి. లోకల్ గవర్నమెంట్స్ అంతా అద్భుతమైన వాళ్ళు, వాళ్ళంతా దేవుళ్ళు, వాళ్ళు వదిలేమని నేను అంటలా. వీళ్ళెంత దొంగలో వాళ్ళంతా దొంగలు అవుతారు. కాబట్టి అక్కడ తప్పులు జరగకుండా అకౌంటబిలిటీ పెట్టండి. నిష్పాక్షికంగా ఉండేది. మీ పార్టీ వాడైతే వాడిని ముద్దు పెట్టుకుని వేరే పార్టీ వాడైతే తలకాయ తీసేది కాదు. అది పెట్టండి. అది చేసేదాకా ఈ డ్రామా కొనసాగుతుంది. నష్టం ఏంటంటే లోకల్ గవర్నమెంట్స్ లేకపోతే డెమోక్రసీ పెరగదు. మన డెమోక్రసీ అంతే బోగస్ డెమోక్రసీ. లోకల్ గవర్నమెంట్స్ ఆర్ స్కూల్స్ ఫర్ డెమోక్రసీ. లోకల్ గవర్నమెంట్లోనే నేను వేసే ఓటుకి నాకు జరిగేటువంటి అనుభవానికి మధ్య సంబంధం తెలుస్తుంది. ద ఓట్ అండ్ ద కాన్సిక్వెన్సెస్, ద లింక్ ఈజ్ అండర్స్టూడ్. అందుకని ఐ మేక్ ద ఓట్ మోర్ సెన్సిబుల్. అలాగే నేను కట్టే ట్యాక్సెస్కి నాకు అందే సర్వీసెస్కి మధ్య లింక్ అర్థమవుతుంది. అది లేకపోతే పొలం అంటూ డబ్బులకో, తాయిలాలకో, కులం, మతం, ఈ ఉన్మాదానికో ఓట్లేస్తున్నాం. అదే జరుగుతుంది దేశంలో ఇవాళ బై అండ్ లార్జ్. లోకల్ గవర్నమెంట్లు దానికి అత్యధికంగా ఈ ఓటేస్తే నాకు నీళ్ళు వస్తున్నాయి, వీళ్ళు ఓటేస్తే ఇంటి ఎదురుగా రోడ్డు బాగుపడుతుంది, వీడు అయిపోతే సరిగ్గా చేయకపోతే చొక్కా పట్టుకుంటున్నాను. నాకు అర్థం కావాలి. నేను అపార్ట్మెంట్లో ఉంటాను. ఇక్కడ ఈ అపార్ట్మెంట్లో అలాంటిది ఏర్పాటు ఉంటుంది. నెల మెయింటెనెన్స్ ఫీ కడతాం. మేమందరం కలిసి ఒక మంచి ఆయన అనుకున్నాం, మోహిత్ భల్లా అని చెప్పని. లిఫ్ట్ పని చేయలేదు అనుకోండి, మీ లిఫ్ట్ పని చేయట్లా. ఎందుకు ఉంటున్నారో నాకు తెలియదు. డబ్బులు కడుతున్నాం, లిఫ్ట్ పని చేయలేదు, చొక్కా పట్టుకోవాలి. ఎందుకని? ఇక్కడ డబ్బులు కడుతున్నాం. ఎందుకు కట్టానో నాకు తెలుసు. నేను ముసలోడిని, ఏదో ఎక్కగలిగాను. నాకంటే ముసలోళ్ళు వస్తారు, 4 రెట్లు 4 అంతా సెట్ అవుతారా? లిఫ్ట్ పని చేయాలి కదా, అది డెమోక్రసీ. పని చేయకపోతే పట్టుకుని పని చేయించడం డెమోక్రసీ. నీళ్లు రావాలి కదా, అది డెమోక్రసీ. నినాదాలు డెమోక్రసీ కాదు, డ్రామాలు డెమోక్రసీ కాదు, నీకురు నాకురు డెమోక్రసీ కాదు. నేను పన్నులు కట్టాను, నాకు ఉమ్మడి అవసరాలు ఉన్నాయి, నేను సొంతంగా చేసుకోవాలి. ప్రతి ఇంటికి లిఫ్ట్ చేసుకోలేం కదా, ప్రతి అపార్ట్మెంట్కి. అందుకే కదా ఉమ్మడిగా చేసుకుంది. ఆ సేవ అందాలా నాకు, ఆ నీళ్ళు అందాలా, వాచ్ అండ్ వార్డ్ సరిగ్గా ఉండాలా, పార్కింగ్ స్పేస్ సరిగ్గా ఉండాలా, ఈ లాబీస్ అన్ని సరిగ్గా లైటింగ్, రాత్రి కానీ పది కానీ లైటింగ్ సరిగ్గా ఉండాలా. ఎందుకు కదా డబ్బులు ఇచ్చేది. కాబట్టి ఎందుకు ఓటేస్తున్నాను, ఎందుకు వాడిని ఎన్నుకున్నాను, ఎందుకు డబ్బులు కడుతున్నాను నాకు అర్థమవుతుంది. పెద్ద పెద్ద విషయాలు లేవు అక్కడ. మేరా భారత్ మహాన్, ఇంక్విలాబ్ జిందాబాద్ లేవు. నా జీవితం, రోజువారీ అవసరాలు, అక్కడ డెమోక్రసీ వస్తుంది. మిగతావన్నీ డ్రామాలు. లోకల్ గవర్నమెంట్స్ ఎప్పుడైతే నిర్వీర్యం అయిపోయినాయో మన డెమోక్రసీ కూడా డ్రామా అయిపోయింది. ఓట్లకి డబ్బులు, మీకు తెలీదా డబ్బులు ఏం జరుగుతున్నాయో? మీరు వింటున్నారు కదా, పేపర్లో చూస్తున్నారు కదా. ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా ఇవంతా? ఒక బోర్డు, ఒక చిన్న రాష్ట్రంలో ఆఫ్టర్ ఆల్ ఒక అసెంబ్లీ బై ఎలక్షన్కి 400 కోట్లు ఖర్చా. బ్రిటన్లో 2 మేజర్ పార్టీలు కలిపి దేశం మొత్తంలో పార్లమెంట్ ఎలక్షన్లకి 1300 మంది క్యాండిడేట్స్, 2 పార్టీలు కలిపి దీనిలో సగం కూడా ఖర్చు పెట్టాల. ఎంత ఉన్మాదం ఇది, ఎంత అబ్నార్మల్ ఇది. అంచేత ఏదో సాగుతోంది. గుడ్డులో మెల్ల కనీసం వాడు తుపాకీతో కాల్చేస్తారంటలేదు. మంచి చెడు మన మూర్ఖంగానే ఓటేస్తేనే వస్తున్నాడు, ఆ మేరకు ఓకే. కానీ చాలదు, మార్చుకోవాలి. ఓకేనా? సార్ నమస్తే సార్, నా పేరు ధర్మసాయి, మాది పలాస, శ్రీకాకుళం జిల్లా. ఏ జిల్లామా? శ్రీకాకుళం జిల్లా సార్. శ్రీకాకుళం. పేరేంటి? ధర్మసాయి సార్. ధర్మ సాయి. ధర్మతాయి. ధర్మసాయి సార్. సాయి.
ధర్మ సాయి. ఓకే సార్ ఇప్పుడు మీ వీడియోస్ నేను చూస్తుంటాను సార్ యూట్యూబ్లో. ఒక వైజాగ్ స్టీల్ ప్లాంట్ కట్టినప్పుడు అక్కడ లోకల్లో ఉన్న యూత్కి సరిగ్గా స్కిల్స్ లేకపోతే మీరు దగ్గరుండి ఆ లోకల్లో ఉన్న పీపుల్స్ అందరికీ ఎవరైతే ఉంటారో యూత్ దగ్గరుండి ట్రైనింగ్ ఇప్పించేసి ఇట్లా అంటే అవుటర్స్కి నాన్ లోకల్ వాళ్ళకి జాబ్స్ కాకుండా లోకల్ వాళ్ళకే జాబ్స్ వచ్చేలా చేశారని చెప్పి మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు సార్. అంటే మీకు అడ్మినిస్ట్రేషన్ మీద చాలా అంటే ప్రజలకి ఏదో ఒకటి చేయాలి అనే ఒక దృఢ సంకల్పం అయితే ఉంది సార్. బట్ ఏంటంటే ఇంట్లో ఇలా ఉన్న అడ్మినిస్ట్రేషన్లో ఉన్న మీరు ఈ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న ఏ ఒక్క లోటు కారణంగా ఇక్కడ ఉంటే ఇది మనం సాధించలేము, డైరెక్ట్గా ప్రజలకు వెళ్తే మనం చేయొచ్చు అనే ఒక ఏదో ఒక స్ట్రాంగ్ ఇన్సిడెంట్ ఉంటుంది కదా సార్. అది కొంచెం అంటే ఎప్పుడు నుండి తెలుసుకోవాలనుకున్నాను సార్. అది ఒక రీజన్ కొంచెం అక్కడ చేయలేక బయటికి రాలా, అక్కడ అందరికంటే బాగా చేశాను కాబట్టి బయటకు వచ్చాను. ఎందుకంటే ఎంత మేరకు సాధ్యమో అర్థమై చేశాను, ఎంత ప్రయత్నం చేసినా పరిమితులు ఏమన్నా కూడా అర్థం చేసుకున్నాం. అలాంటి వాళ్ళని బోర్డంత సమాజం కీర్తిస్తుంది. ఎందుకని 100 చేయాల్సి ఉంటే నాలాంటి వాళ్ళు 30-40 చేస్తున్నాం. అద్భుతం అంటున్నారు జనం. మిగతా వాళ్ళు 5-10 చేస్తున్నారు కాబట్టి ఆ గాడిదలతో పోలిస్తే నేను చాలా గొప్ప కనిపిస్తున్నాను. నా కంటికి చేయని 60-70 కనిపిస్తుంది. అది మన ప్రయత్న లోపం కాదు, వ్యవస్థ లోపం. మరి దాని గురించి పట్టించుకునే వాడు లేకపోతే మిగతా వాళ్ళతో పోలిస్తే నేను ఇంకో కింగ్ లాగా ఉన్నాను, నన్ను దేవుళ్ళ కీర్తిస్తున్నారు, బాగా చేస్తున్నారు కదని చెప్పి సంబరపడిపోతే దేశం మారేది ఎట్లా? కాబట్టి అది చేయలేక కాదు, ఇష్టం లేక కాదు, ఎవరో తరిమే బట్టి కాదు. అధికార పక్షం వాళ్ళు, ప్రతిపక్షం వాళ్ళు, రాజకీయంలో ఉన్న వాళ్ళు, అధికారులు అందరూ బతిమిలాడారు వెళ్ళొద్దు గుర్రు అని చెప్పాను. కాబట్టి ఎవరితో బాధతోనో భయంతోనో కోపంతోనో రాలా, ప్రేమతో వచ్చాను. ఈ వ్యవస్థని ఏ రకంగా మార్చుకుంటే మరిన్ని ఫలితాలు వస్తాయి అర్థం చేసుకుని దానికోసం ప్రయత్నం. కాబట్టి అది కావాలి, అది చాలదు, ఇది కావాలి. అంటే సార్ ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఇట్లా ఇప్పుడు ఎవరైతే యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారో, స్టేట్ సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతున్నారో, అంటే వాళ్ళు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది ఒక అంటే ఏ రకంగా మమ్మల్ని అర్థం చేసుకోమంటారు? ఏ రకంగా ఎలా అర్థం చేసుకోమంటారు? అంటే ఇప్పుడు నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాను, నేను చెప్పాను కదా, ఇప్పుడు గోసుకొచ్చినట్టు చెప్పాను. ఏమయ్యా అర్థమైందా? పరిపాలన యంత్రాంగం సమర్థమైనది, నిజాయితీ అయింది, అవసరం, ఎవరో కాదండి. కానీ దానికి పరిమితులు ఉన్నాయి. కాబట్టి ఒక పౌరుడుగా, ఒక పౌరురాలిగా మనకున్న పరిమితుల లోపల సామర్థ్యంతో పనిచేస్తూనే వ్యవస్థను గురించి ఆలోచించనుగా నేను పదవిలో ఉన్నాను కాబట్టి అంతా బాగుందన్న భ్రమలో ఉండద్దు, స్టేటస్ కోయస్ట్గా మారద్దు, ఎనర్షియాని ప్రోత్సహించద్దు. ఉదాహరణకి లోకల్ గవర్నమెంట్స్ మీకు చెప్పాను. ఈ దేశంలో ఎంతమంది అధికారులు వచ్చినా లోకల్గా న్యాయం జరుగుతుందా? గుడిమే చేసి చెప్పండి నాకు. నేను కలెక్టర్గా లేకపోతే ఇతర రంగాల్లో అద్భుతంగా చేశాను పేరు వచ్చినా కూడా నేను పనిచేసిన చోట్లంతా కూడా ₹100 అవినీతి పోయిందా? కొంతమేర తొలగించాను, కొంత ప్రభావం చూపెట్టాను, కానీ పూర్తిగా పోలేదే. పోయిన ఒకవేళ కొంత పోయినా కూడా నేను పోయాక మళ్ళీ మామూలు అయిపోయిందే. అంటే ఏంటి? వ్యవస్థలో పరిమితులు ఉన్నాయి. వ్యక్తుల అవసరం, వ్యక్తులతో పాటు సమర్థులైన మంచి వ్యక్తులతో పాటు మంచి ఫలితాలు ఇచ్చే వ్యవస్థ నిర్మాణం చేయకపోయినట్టయితే మరి ఎల్లకాలం కొంతమంది మీద ఫోటోలు వేసి దండ వేసుకుంటూ కూర్చుంటాం మనం, అంతే. దేశం ఇట్లానే ఉంటుంది. ఓకే, సో మనం IAS లాంటి దానిలో జరగానే మనం ప్రపంచం మొత్తాన్ని మార్చేస్తాం అనుకుంటాం. ఆ భ్రమల నుంచి బయటపడాలి. మనం కొంత చేయగలం, తలుచుకుంటే, మనసు ఉంటే, మంచి నాయకత్వ లక్షణాలు ఉంటే, ఇన్నోవేషన్ ఉంటే మిగతా వాళ్ళకంటే ఎక్కువ చేయగలం. కానీ మరెంతో సాధించాల్సింది ఉంది. అది మన పరిస్థితిని దాటినటువంటిది. అది వ్యక్తుల లోపం వల్ల కాదు, సామర్థ్యం లేక కాదు, వ్యవస్థ మిమ్మల్ని బంధించేస్తుంది. వీరున్నంత మేరకు మనకు అవకాశం ఉన్న చోట పౌరులుగా కానీ, అధికారులుగా కానీ, ఇతర రంగాల్లో కానీ ఆ వ్యవస్థ మూర్ఖంగా ఏర్పాటు చేసిన సంఖ్యల నుంచి తొలగించడం ఎట్లా, వ్యవస్థని విడుదల చేయడం ఎట్లా, మంచి ఫలితాలు వచ్చే వ్యవస్థ నిర్మాణం చేయడం, మంచి విద్య ఎట్లా అందించాలి. ఎందుకు అందట్లేదు మంచి విద్య? ఇందాక అనుకున్నా మంచి విద్య లేదని చెప్పని లక్షల కోట్లు ఖర్చు పెడుతోంది గవర్నమెంట్. 10,000 స్కూల్ బిల్డింగ్లు కడుతోంది, లక్షల మంది టీచర్లు అపాయింట్ చేస్తుంది. చదువు వస్తుందా? రావట్లా. కాబట్టి ఎక్కడ లోపం ఉందిగా, దాని మీద దృష్టి పెట్టాను. ఇంకా 10 మంది టీచర్లు పెట్టాను, ఇంకా 10 మంది జీతాలు ఎక్కువ ఇచ్చాను, ఇంకా 10 బిల్డింగ్ కట్టాను. కట్టు, ఎన్నో కట్టు, చదువు చట్టమండలుగా. కాబట్టి నిజాయితీగా అంచనా వేయాలి. మనం అబద్ధాలు ఆడకూడదు, మన మనసును ఎప్పుడు మోసం చేసుకోకూడదు. నేను ఏనాడు ఎన్నో విజయాలను సాధించాను, ప్రభుత్వంలో అధికారిగా కానీ, తర్వాత పౌర సమాజ నేతగా కానీ. కానీ ఏనాడు నాకు భ్రమలు లేవు. నేను సాధించిన ప్రతి విజయానికి కూడా ఒక స్థానం ఉంది, అంతే. అంతకుమించి దేశం మొత్తాన్ని మార్చేసింది, అద్భుతాలు సాధించాలన్న భ్రమ నాకేనాడు లేదు. ముందు మనం మోసం చేసుకోవడం మానేయాలి. లాజికల్గా,
ఫ్యాక్చువల్గా చిత్తశుద్ధితో అనలైజ్ చేసి నెక్స్ట్ స్టెప్ ఏంటో ఆలోచించి దానికోసం చేతనని ప్రయత్నం చేయాలి. ఓకేనా? Sir, my name is Parthu, sir. I am from Guntur district and I have small doubts, sir. General question. నార్మల్గా ఇప్పుడు మన స్టూడెంట్ లైఫ్లో ఏదైనా కొట్లాటలు జరుగుతుంటాయి కదా సార్, కొట్టుకోవడం కానీ ఏదైనా కేసులో ఇన్వాల్వ్ అయి ఉంటే, క్రిమినల్ కేసులో, అది ఏదైనా అవ్వచ్చు, అంటే హ్యుమానిటీతో గొడవ ఆపాలనే ఉద్దేశంతో ఏదైనా ఇన్వాల్వ్ అయి ఉంటే పోలీస్ కేసు ఫైల్ అవుతుంది కదా సార్. పోలీస్ కేసు ఫైల్ అయినప్పుడు రిమాండ్కి పంపిస్తారు. రిమాండ్కి పంపించిన తర్వాత ఒకవేళ ఆ కేసు అంటే కాంప్రమైజ్ ద్వారా లోక్ అదాలత్లో కొట్టేసినట్లయితే, ఇఫ్ దట్ స్టూడెంట్ వాంట్ టు ఆస్పైర్ ఫర్ సివిల్, ఐ మీన్ హీ వాంటెడ్ టు రైట్ సివిల్స్, ఓకే సివిల్స్ రాశాడు, క్వాలిఫై అయ్యాడు, వెరిఫికేషన్ జరుగుతుంది కదా సార్. వెరిఫికేషన్ జరిగేటప్పుడు ఏమైనా అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటాయా అని నా చిన్న డౌట్ సార్. పోలీస్ వెరిఫికేషన్ జరుగుతుంది, కానీ నార్మల్గా ఏంటంటే ఈ చిన్న చిన్న మైనర్ కేసులు, కాకతాళీయంగా ఉన్న కేసులు వాడు పట్టించుకోకూడదు. కాకపోతే లంచగొండి వ్యవస్థలో వాడు మీ దగ్గరికి వచ్చి మీరు సెలెక్ట్ అయినారు, మీరు తొందరగా నాకు 1000 రూపాయలు ఇస్తే నేను దానికి వెరిఫికేషన్ చేస్తాను చెప్తారని చెప్పి అంటాం. పెద్ద జరిగితే ఆశ్చర్యపోవక్కర్లా. బట్ మీరు అంతగా భయపడక్కర్లేదు. భయంలో మన సిస్టము చాలా తప్పులున్నా కూడా ఈ చిన్ని కారణాలుగా మిమ్మల్ని ఆపేసే సిస్టమ్ కాదు. కొంచెం చికాకులు పెడుతుంది, చికాకులు ఖచ్చితంగా పెడుతుంది. ఉదాహరణకి నేను ఐఏఎస్లో సెలెక్ట్ అయినప్పుడు చాలా టాప్ ర్యాంక్ వచ్చింది, అందరికీ తెలిసింది, పేపర్లో ఆర్డర్ ప్రకటించింది. నా తోటి కొలీగ్స్ అందరికీ అకాడమీ నుంచి ఇన్విటేషన్లు వచ్చినాయి, డేటు అది ఇచ్చారు, నాకేమో రావట్లేదు. నాకు కొంచెం హార్ట్ అటాక్ వస్తూ ఉంది. ఎందుకంటే ఆ రోజుల్లో ట్రైన్ రిజర్వేషన్ చాలా కష్టం, విమానాలకు వెళ్ళే శక్తి లేదు. మరి ముందుగా లేకపోతే ట్రైన్లో బుక్ చేసుకోలేండి, బస్సు బుక్ చేసుకుని పోయేదేమో, తర్వాత వస్తుంది కదా అని చెప్పని. ఎందుకు అది చేయడా, ఆ పని చేయరా. రిజర్వేషన్ లేకపోతే ఎట్లాగా ఏమవుతున్నాయి, కంగారు పడ్డాను. సో చివరి ఇంకా 3-4 రోజులు ఉందనగా నేను ఎవరికి ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పారు, పోలీస్ వెరిఫికేషన్ రాలేదు మీకు అని చెప్పాను. ఎందుకని? ఎమర్జెన్సీ వ్యతిరేకంగా గళం విప్పిన వాడిని నేను గట్టిగా. ఇది చాలా అన్యాయము, అధర్మం. నేనే వైలెన్స్కి పాల్పడలేదు, నా వెనకాల ఒక ఆర్గనైజేషన్ లేదు, నేను ఒక అనామకుడిని కాబట్టి జైల్లో పెట్టాల. మన దేశంలో మిమ్మల్ని జైల్లో పెట్టాలని మీకు ఏదో ఒక ఆర్గనైజేషన్ ఏదో ఉండాలి మీకు. అదేం లేదు. ఎవడో కుర్రాడు సన్నగా ఉన్నాడు, గట్టిగా మాట్లాడుతున్నాడు, అన్యాయం అంటున్నాడు, రాజ్యాంగ విరుద్ధం అంటున్నాడు, స్వేచ్ఛకి ప్రజాస్వామ్య విరుద్ధం అంటున్నాడు, ఏందో అర్థం కాలే వాళ్ళకి. అలాగే ఎస్పీ కలెక్టర్ దగ్గరికి పోయి కూడా కొన్ని విషయాల్లో వాళ్ళు ఎక్సెసెస్ ఉంటే గట్టిగా నేను నిలబడ్డాను. అందుకని సర్వేలెన్స్లో పెట్టాను. సర్వేలెన్స్లో ఉన్నాను కాబట్టి వాడు పోలీస్ క్లియరెన్స్ వాడు వెయిట్ చేస్తున్నాడు, ఇచ్చేద్దామని చెప్పాను. చివరికి ఇచ్చారు, నేను జోక్యం కూడా చేసుకోవాలి. కాబట్టి ఇలా కొన్ని ఉంటాయి, కానీ పెద్దగా మీకు సర్వీస్లో చేరేందుకు ఆపే పరిస్థితి ఉండదు. 199 పాళ్ళు పెద్దగా ఇబ్బంది ఉండదు. మర్డర్ కేసులు లాంటి చోట్ల ఉంటే మాత్రం ఇబ్బంది అవ్వచ్చు, జాగ్రత్తగా రాకుండా చూసుకోండి. థ్యాంక్ యూ సార్. ఏమా సిపిఎస్ స్కీమ్ ఉంది కదా సార్, కంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్. యాక్చువల్గా అటల్ బిహారీ వాజ్పేయి గారు దాన్ని రద్దు చేశారు, దేశ భవిష్యత్తు తరాల మీద పడద్దని. నేను రద్దు చేయాల. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ స్థానంలో కొత్తగా రిక్రూట్ అయిన వాళ్ళకి ఈ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ పెట్టారు. రద్దు చేయలేదు, దీన్ని పెట్టారు. కొత్తగా రిక్రూట్ అయిన వాళ్ళకి, పాత వాళ్ళకి పాత పెన్షన్ స్కీమ్. ఎందుకంటే ఒకసారి చేరాక ఆ కాంట్రాక్ట్తో దాన్ని మార్చడానికి లేదు కదా. ఇక్కడి నుంచి వచ్చే వాళ్ళకి కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ పెట్టారు. అయితే ఇప్పుడున్న గవర్నమెంట్ సార్ మళ్ళీ దాన్ని పునరుద్ధరిస్తున్నాయి. దానివల్ల దేశ భవిష్యత్తు తరాల మీద అసలు దేశం కూడా ఏమైపోతుందో అర్థం కాని పరిస్థితిలో ఉంది. గ్యారంటీ దేశం అర్థం కాకుండా ఏం లేదు, దేశం సర్వనాశనం అవుతుంది, మీకేమీ సందేహం అక్కర్లా. కాకపోతే 15 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత అవుతుంది. 15 ఏళ్ల తర్వాత ఏం పోతే నాకేం కావాలా? భారతదేశం మొత్తం కూడా అణుబాంబులు పడి నాశనమైనా నాకు ఇబ్బంది లేదు. అలాంటి స్థితిలో ఉన్నాం మనం. దేశం సర్వనాశనం అవుతుంది. ఈవేళ నేను మొట్టమొదటి ప్రిన్సిపల్ చూసేది, ఏ పార్టీ అయినా కూడా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఏమన్నా తెస్తానంటే వాడు దేశద్రోహి. ఏ పార్టీ అని నాకు అనవసరం, వాడు దేశద్రోహి, మీ తరానికి ద్రోహి, యువతకి ద్రోహి. అంతకంటే దారుణం ఇంకోట్లేదు. నీ ఇష్టం వచ్చిన పెన్షన్ ఇచ్చుకో, బట్ మేక్ ఏ ప్రొవిజన్ టుడే. ఇవాళ బడ్జెట్లో పెట్టు, దానికి కావాల్సిన డబ్బు బడ్జెట్లో పెట్టాక ఎఫ్ఆర్బి అవసరం. అంతేగాని అన్ఫండెడ్ అంటాం దీన్ని. మన దీనిలో 2 ఉన్నాయి సమస్యలు. డిఫైన్డ్ బెనిఫిట్ ఏమవుతుంది? 10,000తో రిటైర్ అయిన వాడికి 50,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. పోనీ ఆ డబ్బులు ఏమైనా ఏర్పాటు చేశారా? డబ్బులు లేవు ఖజానాలో. దేశంలో అందరికీ ఉందా? ప్రభుత్వోద్యోగులకు మాత్రమే ఉంది. మిగతా వాళ్ళు మనుషులు కాదా? మిగతా వాళ్ళు 96% ఉన్నారు ఈ దేశంలో. వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళు మనుషులు కాదు.
మేము పారాసైట్స్. ఇతర దేశాల్లో పెన్షన్లు ఉన్నాయి. ఎలాంటి పెన్షన్లు? అందరికీ వర్తిస్తుంది. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి, ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, అందరికీ. అమెరికా తీసుకోండి, 97.6% మందికి పెన్షన్ అందుతుంది రిటైర్మెంట్ తర్వాత. 97.6%. 2.4% అక్కడ నష్టపోతున్నారు ఆర్గనైజ్డ్ వర్కర్స్, కొందరు అన్డాక్యుమెంటెడ్ వర్కర్స్, పాస్పోర్ట్ కూడా లేకుండా ఉన్న వాళ్ళు ఉంటారు, ఇల్లీగల్గా ఇమిగ్రెంట్స్ ఉంటారు, లేకపోతే ఇన్ఫార్మల్గా పనిచేస్తూ ఉంటారు. అక్కడ అందట్లా అది కూడా అన్యాయమే. దానికి చూద్దాం, చిన్న శాతం కాబట్టి. కానీ 97.6% అందుతుంది. 2 ఫండెడ్, ఎంప్లాయీ ఎంప్లాయర్ ఇద్దరు డబ్బు వేస్తున్నారు, పేరోల్ ట్యాక్సెస్ అంటారు. ఆ డబ్బు ఖజానాలో చేరుతుంది, ఆ డబ్బు నుంచి ఇస్తున్నారు. 195 పాళ్ళు ఆ డబ్బు సరిపోతుంది. ఈ సంవత్సరం 4.93% జీడిపి పెన్షన్లకు ఖర్చు అవుతుంటే కేవలం దానిలో 0.2%, అంటే 4.73% డబ్బులు ఉన్నాయి, 0.20% డబ్బులు లేవు. దానికే వాళ్ళు హాహాకారాలు చేస్తున్నారు. అరే డబ్బులు లేవు, ఖజానా నుంచి వెళ్ళిపోతుంది అదనంగా డబ్బు, 10 ఏళ్ళు పోయినాక రిటైర్మెంట్ వాళ్ళు ఎక్కువ అవుతారు, యంగర్ పీపుల్ తక్కువ ఉన్నారు పనిచేసేవాళ్ళు, డబ్బు తక్కువ వస్తుంది, డబ్బు ఎక్కువ పోతుంది, ఏమైపోతుందని భయపడుతున్నారు వాళ్ళు. మనకి ఏ భయం లేదు, నిండా మునిగాం కదా మనం. ఒక్క పైసా ఫండ్లో లేదు, ఉన్న కొద్దికి పెరిగిపోతుంది ఆ భారం. రేపొద్దున మీ భవిష్యత్తులో అగాధం అయిపోతుంది, ప్రభుత్వాలు కుప్పకూలిపోతాయి 15 ఏళ్ల తర్వాత కదా. అందుకని ఈ డ్రామా చెల్లుతోంది. దానికి తగ్గట్టు కొంతమంది మన మంచి ఉద్దేశమన్నా బుద్ధి లేని మిత్రులు భారతదేశంలో చాలామంది ఉన్నారు. ఇది చాలా సోషల్ వెల్ఫేర్ అనుకుంటున్న మూర్ఖులు ఉన్నారు, ఇది సోషల్ అనుకుంటున్న దద్దమని ఉన్నారు, వాళ్ళకి జై కొడుతున్న సామాన్య జనం ఉన్నారు. దాంతో కొద్దిమంది గొంతు ఇప్పాల్సి వస్తుంది. గత 3-4 నెలలుగా నేను రెయింబౌళ్ళు దీని మీద పనిచేస్తున్నాను. సగటున నాకు రాత్రికి 4 గంటలకి నిద్ర ఎక్కువ ఈ మధ్యకాలం. ఎందుకంటే దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చాలి, లేదా తర్వాత ఇంకా మిగిలిదే లేదు. మిగతా ఎన్ని మాటలు మాట్లాడినా అయిపోయింది. ఇంకా ఇండియా ఇస్ ఫినిష్డ్. ఇట్ ఈస్ దట్ క్రిటికల్, దట్ సీరియస్. సార్ నా పేరు స్వామి. సార్ ప్రతి గవర్నమెంట్ జాబ్కి ఒక క్వాలిఫికేషన్ అంటూ ఉంటుంది కదా, మళ్ళీ పొలిటికల్ లీడర్స్ కిందకి లేదు అలాగా? అంటే మీ ఉద్దేశంలో గవర్నమెంట్లో ఉన్న వాళ్ళంతా, ఉద్యోగులంతా అద్భుతమైన వాళ్ళు, అపారమైనటువంటి నైపుణ్యము, శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు, అద్భుతంగా పనిచేస్తున్న వాళ్ళు, రాజకీయంలో ఉన్న వాళ్ళ పరమ దద్దమ్మలు, మూర్ఖులు, అంతే కదా సార్? అలాగే కాదు నాన్న, ఒక్కసారి ఓటు చేసి 100 ఓట్లు సంపాదించాయా? మనం చాలా తక్కువ అంచనా వేస్తుంది, చాలా మామూలుగా అనుకునే మాట. ఐ కెన్ అష్యూర్ యూ. సార్ పంచాయతీలో సర్పంచ్ కూడా, చిన్న పంచాయతీలో సర్పంచ్ కూడా అపారమైన నైపుణ్యం కావాలి. ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని వర్గాల మధ్య అందరినీ కలుపుకుపోవాలి, వాళ్ళకి నమ్మకాన్ని కలిగించాలి, వాళ్ళ మద్దతు పొందాలి. అందరూ అద్భుతంగా అంటే అది మూర్ఖత్వం అవుతుంది. రాజకీయంలో ఉన్న తప్పులు విమర్శించడం నేనే కదా ఈ దేశంలో. కానీ వాళ్ళంతా చెడ్డోళ్ళు, వాళ్ళకి ఏమీ లేదు అనుకోవడం చాలా పొరపాటు. ఐ కెన్ గ్యారంటీ ఎనార్మస్ కేపబిలిటీ వాళ్ళలో ఉంది. అది మిస్డైరెక్ట్ అయింది వివిధ కారణాల వల్ల. రెండోది, పోనీ క్వాలిఫికేషన్లు పెట్టాం, ఏం చెప్దాం? డిగ్రీ పెడదాం. గుండె మీద చేసి చెప్పండి, డిగ్రీ ఉన్న వాళ్ళతో పనికి వస్తారని ఈ దేశానికి లేదు. కాబట్టి ఏం చేయాలి? ఇంటర్నల్ డెమోక్రసీ, రాజకీయ పార్టీలు అంతర్గత ప్రజాస్వామ్యాన్ని పెట్టి ఉన్నవాళ్ళలో సమర్థుల్ని వాళ్ళు ఎంపిక చేసే రీతిన, నాయకుడికి డబ్బులు ఇచ్చో, కులం బలం చూపెట్టో, తండ్రి ఫలానా అని చెప్పుకుని వచ్చేవాడు కాకుండా సామర్థ్యం బట్టి పెరిగేందుకు ఇంటర్నల్ డెమోక్రసీ పెట్టామనుకోండి, క్యాండిడేట్లు అవడం కానీ, నాయకత్వం రావడం కానీ, వాళ్ళు సహజంగానే క్యాలిబర్ అనేది ఎక్కువ ప్రభావం చూపెడుతుంది. 2, లోకల్ గవర్నమెంట్స్ స్కూల్స్ ఫర్ డెమోక్రసీ ఇందాక అనుకున్నాం. ఒక లోకల్గా సామర్థ్యంగా పనిచేసాడు అనుకోండి, ఆటోమేటిక్గా అందరూ గుర్తింపు బాగా చేశాడు, ఇక్కడ మున్సిపల్ చైర్మన్గా బ్రహ్మాండంగా చేసింది కూడా ఎమ్మెల్యేకో ఎంపీగా పనికి వస్తారు అనుకోవచ్చు మనం. అదేం లేకుండా మనం డైరెక్ట్గా దింపేస్తున్నాం. ముఖ్యమంత్రి గారికి బాగా సన్నిహితమైన కుటుంబం, నాయకుడు కొడుకనో, వాడికి 50 కోట్లు ఖర్చు పెట్టే శక్తి ఉందనో, వాడు గోండా అయినా, పనికిమాలిన యాదవైనా, ఇంకోటైనా వచ్చేస్తున్నాడు. కాబట్టి క్వాలిఫికేషన్లు పరీక్షలు పెట్టి కొలమానం సాధ్యం కాదు. సిస్టమ్స్ బిల్డ్ చేస్తే మంచి వాళ్ళే వచ్చే అవకాశం దొరుకుతుంది. ఒకడ పనికిరాలంటే అక్కడిక్కడ అయిపోయే అవకాశం దొరుకుతుంది. అంతేగాని బ్యూరోక్రసీ అంత అద్భుతమైన వాళ్ళు, పాలిటీషియన్స్ చెడ్డవాళ్ళు, ఇవన్నీ కూడా మామూలుగా దేశంలో చాలామంది పోస్కోల్ కబుర్ల కోసం అనేది కాదు. ఇట్స్ అబ్సల్యూట్ ట్రాష్. ఇట్ డస్ నాట్ హెల్ప్ ఎట్ ఆల్. ఈ దేశాన్ని బాగు చేయడానికి అది ఆ ఎనాలిసిస్ మార్గం కాదు. సరేనా? Sir, my name is Aditya, sir. I'm from Srikakulam, sir.
సార్ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే స్వామి అడిగిన క్వశ్చన్కి అడిషనల్ క్వశ్చన్ అనుకోండి. ఎందుకంటే సమాజంలో మనకి బేసిక్గా నేను అనుకుంటున్నంతవరకు ఏంటిది అంటే లీడర్షిప్ అనేది లోపిస్తుంది, అది చాలా డిటోరియేట్ అవుతుంది అనేది నా ఫీలింగ్స్. అంటే అంటే ఇది జనాల తప్ప, లేకపోతే లీడర్స్ యొక్క ఇనబిలిటీయా, లేకపోతే ఇంకా వేరే ఇతరత్ర కారణాలు ఉన్నాయంటారా? తమ్ముడు, 2 బేసిక్ ఇష్యూస్. ఒకటి క్వాలిటీ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అంటే లిటరసీ కాదు. అవేర్నెస్, అండర్స్టాండింగ్, డెసిషన్ మేకింగ్ కెపాసిటీ, రేషనల్ థింకింగ్, ఇవన్నీ లేకుండా లీడర్షిప్ రాదు. లీడర్షిప్ అంటే దూకేస్తా అని చెప్పంటే లీడర్షిప్ కాదు. గోండాగిరేసేది లీడర్షిప్ కాదు. లీడర్షిప్ అంటే థింకింగ్. లీడర్షిప్ అంటే రికన్సైలింగ్ కాన్ఫ్లిక్టింగ్ ఇంట్రెస్ట్. లీడర్షిప్ అంటే షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ రెండింటిని సమన్వయం చేయటం, ప్రజల్ని ఇన్స్పైర్ చేయగలగటం, కలెక్టివ్ యాక్షన్ కోసం, పనికొచ్చే యాక్షన్ కోసం. ఎప్పుడు వస్తుంది? ముందు మీలో సత్తా ఉండాలి కదా. మీకు తెలియదు కదా ఏది రైటో ఏది రాంగో, ఎందుకో. ఒక లక్ష్యం సాధించాలంటే మార్గం ఏంటి మీకు అర్థం కావాలి కదా. అర్థం కాకపోతే వాడు లీడర్ ఎట్లా అవుతాడు? బొంద పదవి వస్తే లీడర్ అవుతాడా? కాబట్టి అవర్ ఎడ్యుకేషన్ హ్యాస్ కొలాప్స్డ్ యాజ్ అ కంట్రీ ఇన్ జనరల్. సహజంగానే ఎడ్యుకేషన్కి ప్రత్యామ్నాయంగా సమాజంలో కొంత అనుభవం వచ్చి, కొంత రాటు తేలాక, కొంత దక్కాముఖిలతోనే కొంత నాయకులుగా వస్తారు. కానీ సహజంగా లీడర్స్ సమాజంలో రావడానికి మనం అడ్డుకుంటున్నాం ఎడ్యుకేషనల్ ఫెయిల్యూర్ వల్ల. దాన్ని ఇంప్రూవ్ చేయాలి, అది పక్కన పెడదాం. గ్రాంటింగ్ దట్ లీడర్షిప్ ఎట్లా పెరుగుతుంది? లోకల్ గవర్నమెంట్స్, మెరిటాక్రసీ. ఒక సమర్థులైన అమ్మాయి బాగా చేస్తే రేపు పొద్దున మళ్ళీ అవకాశాలు వస్తాయి నమ్మకం నుంచి వస్తుంది అనుకోండి, లీడర్షిప్ పెరుగుతుంది. ఎంత సామర్థ్యం ఉన్నా కూడా పనికి మానివాడు బామ్మడికి సీట్ ఇచ్చి మీకు ఇవ్వలేదు అనుకోండి, లీడర్షిప్ తగ్గిపోతుంది. మీరు వదిలేస్తారు. ఎందుకు ఈ టైం వేస్ట్, నా ఎనర్జీ వేస్ట్, వాడి కళ్ళు ఇటు కళ్ళు పట్టుకుంటాను, నాకెందుకు, వేరే బతుకుతానని చెప్పాను. కాబట్టి లీడర్షిప్ని పెంచేందుకు సరిగిన ఇన్సెంటివ్స్ ఉన్నా లేదా? ఒక పక్కన జనరల్గా భారతదేశంలో మన ప్రతిభ వికసించడానికి ఎడ్యుకేషన్ చండాలంగా ఉంది, దానిలో అనుమానం లేదు. 80% ఆఫ్ జీన్ పూల్ ఆఫ్ ఇండియా ఇస్ వేస్టెడ్. పోనీ చదువు అబ్బినా కూడా ఇన్నోవేషన్ అండ్ కెపాసిటీ టు లీడ్ లేదు. ఏది విషయం తెలిసిన వాళ్ళకు కూడా అది ఈ దేశంలో అందరి వివిధ కారణాల వల్ల. కాబట్టి నిజమైన ఎడ్యుకేషన్ లేకపోవడం ఒక పక్కనైతే, రెండో పక్కన రైట్ ఇన్సెంటివ్స్ టు ప్రమోట్ ద లీడర్షిప్. అప్పుడేమవుతుంది? పీపుల్ విత్ ద ఎబిలిటీ దే విల్ ఎస్పైర్, దే విల్ కంపీట్. అది లేకపోతే ద బెస్ట్ పీపుల్ విల్ డిసపేర్. ఇట్స్ హౌ ఇట్స్, నాకు ఇది చెప్పి తిట్టుకుంటూ కూర్చుంటారు. ఇంకో మార్గం లేదు. యాజ్ అ పీపుల్ వీఆర్ నాట్ ఇన్ఫీరియర్ టు ఎనీబడి, ఐ కెన్ అబ్సల్యూట్లీ గ్యారంటీ. ఇప్పుడు 8,000 మంది ఎందుకనే వచ్చారు వాళ్ళంతా? నేను వాళ్ళకు ఒక మార్గం చూపెట్టి మీరు గట్టిగా ప్రతిభ వికసించి ఏర్పాటు చేసుకోండి, నైపుణ్యం పొందండి అంటే అందరూ నైపుణ్యం పొందారు. వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించగలిగాను. ఎందుకు ప్రకాశం జిల్లాలో 2 లక్షల ఎకరాల నీటిపారుదల ఇవ్వగలిగాను నేను? వాళ్ళకి మార్గం చూపెట్టి మీ పని మీరు చేసుకోండి. కలెక్టర్ మరొకటి చేసేది ఏంటి? ఇది మీకోసం, మీ ఇంట్లో పెళ్ళిది, ఇదిగో మీకున్న అడ్డంతా తొలగిస్తున్నాను నేను, మీరు చేసుకోండి అని చెప్పి అనగానే లక్షల మంది కదిలేరు. 1,00,000 కుటుంబాలు శాస్త్రంగా బెదరికి నుంచి బయటపడ్డాయి. ఇదే జనం. ఈ కులాలు ఉన్నాయి, వర్గాలు ఉన్నాయి, తన్నుకుంటారు, మూర్ఖులు అన్నీ ఉన్నాయి. వాళ్ళని ప్రత్యేకంగా ఎక్కడి నుంచి దిగిరాల. బట్ యూ క్రియేటెడ్ ఎ సిస్టమ్ వేర్ యువర్ వర్క్, యువర్ ఫోర్ సైట్ విల్ రివార్డ్ యూ. దెన్ ద బెస్ట్ కమ్ టు ద ఫోర్. అది లేదనుకోండి, ద వర్స్ట్ విల్ కమ్ టు ద ఫోర్. మనుషుల ప్రవర్తన సందర్భాన్ని బట్టి ఉంటుంది, ఎప్పుడూ ఒకే రీతిలో ఉండదు. ఓకేనా? Again, Rama sir. As everybody knows, you are the member of second IAS. సో మీరు అప్పుడు బాగా మీరు పరిశీలించి చేసిన రికమెండేషన్స్ ఏమున్నాయి, అలాగే అవి ఎంతవరకు అమలుకు నోచుకున్నాయి, ఇప్పటికి మోర్ దాన్ 15 yearsలో అవి ఎంతవరకు మీరు ఆశించిన ప్రతిఫలించాయి? రెండో ప్రశ్న పెద్దగా అమలు కాలేదు. రెండో ప్రశ్నకి సమాధానం పెద్దగా అమలు కాలేదు. చాలామందికి బూజు పడుతున్నాం. కాకపోతే ఎవరన్నా కాస్త కొన్ని కనీసం నేను వ్యక్తిగతంగా బాగా గట్టిగా పూనుకుని రాసిన రిపోర్ట్లు చూసినట్టయితే ఒక మార్గం రోడ్ మ్యాప్ గోచరిస్తుంది. నేను ఊరికే రొటీన్గా నినాదాలు ఇచ్చేవాడిని కాదు. కానీ కొంతకాలం తర్వాత నేను రాజీనామా చేశాను దాని నుంచి. కాబట్టి ఒక 4 రిపోర్ట్లు పూర్తిగా నా ప్రభావంతో వచ్చినాయి. అక్కడ నేను ఒక సభ్యుడినైనా కూడా బై అండ్ లార్జ్ నా మాట చెల్లింది. కమిషన్ మొత్తం కూడా నేనేం చెప్తే దాన్నే బై అండ్ లార్జ్ ఆచరించేవాళ్ళు. అంటే నేను చెప్పానని కాదు, లాజికల్గా, సిస్టమేటిక్గా, ఎవిడెన్స్ బేస్డ్గా చేసామని కానీ వాళ్ళు కన్విన్స్ అయ్యేవారు. 195 పాళ్ళు నేనేం చెప్తే అదే వచ్చేది. 4 రిపోర్ట్లు రైట్ టు ఇన్ఫర్మేషన్ ఒకటి రాశాను, నేను స్వయంగా ప్రత్యక్షం నేను రాశాను.
పబ్లిక్ ఆర్డర్ పేరుతో పోలీస్ రిఫార్మ్, పోలీస్ అండ్ క్రిమినల్ జస్టిస్ రిఫార్మ్. అది అగైన్ ద హోల్ స్ట్రక్చర్ ఇది మెయిన్. పదజాలం కొన్ని నాది కాకపోవచ్చు కానీ మొత్తం స్ట్రక్చర్ కానీ రోడ్ మ్యాప్ కానీ నాది. 3 పదజాలం ఏం వాడడం రిపోర్ట్ నాకు గుర్తుంది, బట్ అబౌట్ కరప్షన్, ఆనెస్టీ ఇన్ పబ్లిక్ లైఫ్, ఆ రిపోర్ట్ మొత్తం కూడా నేను రాశాను. 4 లోకల్ గవర్నమెంట్స్ ఎలా ఎంపవర్ చేయాలి, దానికి రోడ్ మ్యాప్ పెట్టాలి. ఈ 4 కూడా పూర్తిగా నా స్టాంప్ అన్నది, 100% నా స్టాంప్ అన్నది. మిగతావి కొంత నేను కంట్రిబ్యూట్ చేశాను ఐడియాస్కి, కానీ ఆ రిపోర్ట్స్ నేను వాటి నుంచి రాజీనామా చేసి వచ్చాయి. ఇక అమలు ఎంతవరకు అంటే, మొట్టమొదటి రిపోర్ట్ అయినప్పుడు నాకు బాగా గుర్తున్నది, కమిషన్ ప్రతి రిపోర్టు రిలీజ్ కాగానే ప్రధానమంత్రి గారిని కలుస్తాం, కలిసి ఆయన్ని బ్రీఫ్ చేస్తాం, రిలీజ్ చేయించడం ఆయనతో ఏదో ఉంటుంది. ఆ బ్రీఫింగ్ నేను చేసేవాడిని. నేను ఉన్నంతకాలం ఆ 4 రిపోర్ట్లు కూడా చైర్మన్ గారు 1-2 మాటలు మాట్లాడేవాడు, నాకు వదిలేసేవాడు. ఎందుకంటే ఆ విషయం పూర్తిగా అర్థం చేసుకుని ఆ స్ట్రక్చర్ తయారు చేసింది ఏం కాబట్టి నాకు వదిలేసేవాడు. ఆ రోజు నేను బ్రీఫ్ చేశాను ప్రైమ్ మినిస్టర్ గారికి. అంత అయిన తర్వాత ఆయన ఇప్పుడు ఏం చేయాలన్నాడు. నేను కొంచెం జోక్ చేశాను, ప్రైమ్ మినిస్టర్ మీరు ఏం చేసినా కూడా ఇంకొక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏర్పాటు చేయొద్దు అని. ఆ రోజులో 73-74 గ్రూప్స్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నాయి. ప్రతి గ్రూప్ ఆఫ్ మినిస్టరే, వాటిలో సగం మట్టికి ప్రణబ్ ముఖర్జీ గారు చైర్మన్, మిగతా సగానికి వేరే మంత్రులు చైర్మన్లు. పని ఏం జరగట్లేదు అంటే నవ్వేశారు అందరూ. అంటే పిఎంని కొంచెం పుల్లిజ్ లెక్క అనమాట, అంత తాత్సారం చేస్తున్నారని చెప్పాను. అందరూ కొంచెం నేను తెలియని వాళ్ళం, ఏంటి ఇంత గట్టిగా మాట్లాడుతున్నాడు ఈయన, ప్రైమ్ మినిస్టర్ గారు నవ్వుతున్నాడు అని చెప్పి అనుకున్నారు కొందరు. అయిన తర్వాత సరే ఇప్పుడు ఏం చేద్దాం అన్నారు. ఐ టోల్డ్ హిమ్, మీ మంత్రులకి వాళ్ళకి టైం ఉండదు, రోజులు పొద్దున్న సాయంత్రంగా బోల్డ్ని ఉంటాయి. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ ఫైళ్ళు, గందరగోళాలు, ఒత్తిళ్ళు చాలా ఉంటుంది. ఈ రిపోర్ట్ని సావధానంగా పరిశీలించి అర్థం చేసుకుని ఏం చేయాలి నిర్ణయించడం చాలా కష్టమవుతుంది, పోస్ట్పోన్ చేస్తారు. ఒక 2 గంటలు మాతో కూర్చోమనండి, మీ మినిస్టర్ని, మీ సెక్రటరీని. మేము వాళ్ళకి రిపోర్టు ఏమేమి తయారు చేసామో, ఏమేమి రికమెండేషన్ ఎందుకు ఇచ్చామో, దాని వెనకాల ఉన్నటువంటి ఆలోచన ఏమిటి, దాని పర్యవసానం ఎట్లా ఉంటుందో మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. 25 రికమెండేషన్ ఇచ్చామనుకోండి, అన్నీ మీరు అంగీకరించకపోవచ్చు, ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది. తొదటి నిర్ణయం మీరు చేయాలి. ప్రజా సంక్షేమం కొద్దీ, రాజకీయ పరిస్థితుల కొద్దీ మీరు నిర్ణయం చేస్తారు. మేము దేశంలో మార్పు కావాలని కోరే వాళ్ళంగా దేశంలో అన్ని మంచి మార్పులను చెప్పేస్తాం. అవన్నీ సాధ్యం కావచ్చు, కాకపోవచ్చు, అన్నీ ఒకసారి చేయలేరు. కానీ ఏ 10వ 9వ దేనికి సిద్ధంగా ఉన్నారో, ఏది బాగుంది అనిపించినాయో అవి వెంటనే చేశాను. తాత్సారం చేయడం. వెంటనే నా ఎదురుగానే మంత్రికి ఆయన ఆదేశం ఇచ్చాడు. సెక్రటరీ ఉన్నారు, సహజంగా సెక్రటరీ కూడా ఆదేశం ఇచ్చినట్టే కదా. మంత్రి నా దగ్గరికి వచ్చి నాతో జయప్రకాష్జీ మనం వెంటనే కలుద్దాం ఇది అన్నాడు. అప్పటి నుంచి ఎప్పటిదాకా మళ్ళీ కలవాలి. మంచిది ఏదో నడిచిపోతుంది. అందుకనే ఆ కమిషన్ పెట్టినప్పుడే నేను ప్రధానమంత్రి గారికి చెప్పాను. నన్ను అడిగారు, మొట్టమొదటి ఏమడిగారంటే మంచి పేర్లు కొన్ని ఒకటి సజెస్ట్ చేయండి కమిషన్ కోసం అని. నేను నవ్వేసి, కమిషన్ ఎందుకు వేస్ట్, ఊరికే కాలయాపన కోసం తప్ప ఉపయోగం లేదు. నిజంగా మార్పులు తేవాలన్న మనసు ఉంటే, దేశంలో మీకు నమ్మకం ఉన్నవాళ్ళు, అనుభవం ఉన్నవాళ్ళు, చిత్తశుద్ధి, క్రెడిబిలిటీ, విశ్వసనీయత ఉన్నవాళ్ళు అది దగ్గర గుర్తించండి. వాళ్ళందరినీ పిలిపించండి. ఒక వారం రోజులు కుస్తీ బట్టి కూర్చుని వాళ్ళందరూ కన్సెన్సస్తో కొన్ని రికమెండేషన్స్ మీ ముందు లాజికల్గా పెట్టమనండి. వాటిలో నచ్చని మీరు అమలు చేయండి. దీనికి పెద్ద ఏదో ఏళ్ల తరబడి కూర్చోక్కర్లేదు, పెద్ద యంత్రాంగం అక్కర్లేదు అన్నాను. అంటే నేను కమిషన్ పెడతామని మేము హామీ ఇచ్చాం ఎన్నికల ప్రణాళికలో, కాబట్టి కమిషన్ పెట్టాలి అన్నారు. పనిచేయడం కాదు, కమిషన్ పెట్టడం అన్నమాట హామీ. సరే నేను నవ్వేసి కొన్ని పేర్లు పంపించాను. కొంత ప్రధానమంత్రి గారు కోరారు కాబట్టి కొన్ని పేర్లు ఆలోచించి పంపించాను. ఆ తర్వాత నాకు కబురు చేశారు, ప్రధానమంత్రి గారు ఇవన్నీ చూశారు, ఇవి కాదు మీరే కావాలంటున్నారు అని చెప్పాను. నేను చెప్పాను కదా అయ్యా, కమిషనే వద్దని నేను అంటుంటే నాకెందుకు మళ్ళీ కమిషన్ టైం వేస్ట్ అని చెప్పంటే, కాదు మీరంటే చాలా నమ్మకం ఉన్నది, మీరైతే చిత్తశుద్ధితో చేస్తారు నమ్మకం ఉన్నది, మరి దేశానికి పనికి వస్తుందని చెప్పంటే కాదని లేకపోయినా. చేత నిజంగా చేయాలంటే ఇంత అర్థం అక్కర్లా, ఇంత పెద్ద నివేదికలు అక్కర్లా. ఈ దేశంలో అందరికీ కాకపోయినా కూడా విజ్ఞత గల వాళ్ళకి, అనుభవం ఉన్న వాళ్ళకి, చిత్తశుద్ధి ఉన్న వాళ్ళకి, లోతైన పరిశీలన ఉన్న వాళ్ళకి ఏం జరగాలో స్పష్టత ఉన్నది. కొంత భేదాభిప్రాయాలు ఉంటే మనం కూర్చుని మంచి మనసు ఉండాలే కానీ ఎవరి లాజిక్ బాగుందో, ఎవరి దగ్గర ఎవిడెన్స్ బాగుందో దాన్ని బట్టి మనం ఏకాభిప్రాయం సాధించవచ్చు కొంత కష్టంగా. ఇవన్నీ ఏదో చేస్తున్నాం మొక్కబడిగా, పర్ఫంక్టరీ అంటాం, అది సమస్య. సార్ నేను ఎస్ ప్రియశ్రీ, నేను డెంటల్ డాక్టర్ని. కాలేజ్ లెవెల్లో మేము హెల్త్ సెక్టార్లో రిఫార్మ్స్ తీసుకుని రావాలి అంటే మేము అడ్మినిస్ట్రేషన్
అన్నిటికన్నా ఎఫెక్టివ్ మీన్స్ అని అనుకుని అలా చాలామంది ఇన్స్పైర్ అయ్యి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాము. అలానే డాక్టర్స్ కాకుండా డిఫరెంట్ ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ అట్లా చాలా స్కిల్స్ టెక్నాలజీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా అడ్మినిస్ట్రేషన్ త్రూ చాలా చేయొచ్చు అని ప్రిపరేషన్లోకి దిగాము. కానీ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆయుష్మాన్ భారత్ తీసుకొచ్చింది 2 IAS ఆఫీసర్స్ హూ ఆర్ డాక్టర్స్. వాళ్ళు హెల్త్ సెక్టర్ రిలేటెడ్ కెనడా అండ్ డిఫరెంట్ కంట్రీస్ స్టడీ చేసి హార్వర్డ్లో కోర్సెస్ చేసి ఆ తర్వాత ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ఇవన్నీ తీసుకొచ్చారు. కానీ మనం చూసుకుంటే దాని ఇంప్లిమెంటేషన్లో చాలా లాగింగ్ ఉంది, చాలా గ్యాప్స్ ఉన్నాయి. సో యాజ్ ఏ IASగా మనం సక్సెస్ఫుల్గా వాళ్ళు తీసుకొచ్చింది అని మనం చెప్పలేము. సో ద సక్సెస్ రేట్ ఆఫ్ వాట్ వీ థింక్ అండ్ వాట్ వీ ఇంప్లిమెంట్ ఈస్ వెరీ లెస్. సో యాజ్ ఎ ఆస్పిరెంట్గా మనం అనుకుంటే ఓకే IAS అయితే ఇది చేయొచ్చు అని అనుకుంటున్నాం, కానీ ఇన్ రియాలిటీలో చాలా తక్కువ ఇంప్లిమెంట్ అవుతున్నాయి. అలానే చాలామంది IAS ఆఫీసర్స్ పాలిటిక్స్లోకి వచ్చారు, దాని ద్వారా చేయొచ్చు అని అనుకుంటున్నాం. సో అది కూడా అవ్వట్లేదు. సో అసలు మనం ఏం చేయగలం అంటే మన నాలెడ్జ్ స్కిల్స్ యూజ్ చేసి there is a lot we can do. కాకపోతే ఏంటంటే in a country of 1.41 billion people, to think that an individual, even if you are prime minister, can bring about all changes suddenly is a pipe dream. It's not also desirable. Prime Minister గారు విమ్సికల్గా నోట్ బందీ అన్నాడు, మంచి జరిగిందా? కాబట్టి నిజంగా మీరు మనసులో మంచి ఉద్దేశం అన్నా కూడా మీరు అనుకున్నవన్నీ అమలు జరిగినా కూడా మంచిది కాదు. డెమోక్రసీలో there has to be broad consensus, a deeper thinking, and then some efforts, and then corrective action in case you find something is wrong. అది లేకుండా నేను IAS ఆఫీసర్గా నేను చెప్పింది జరిగిపోవాలి, జరగకపోతే నిరాశపడతాను అనేది కరెక్ట్ కాదు. You will certainly have an opportunity first to implement. Later on you will play increasingly productive role in policy making. But it will not be decisive because after all you are not elected by the people. Good or bad, the decisions have to be made by the people elected by the people. But you can certainly influence that considerably if you really have the ability, if you have the skill, if you have the vision, and if you have the credibility. ఇవి సంతరించుకునే బాధ్యత మీది. అవి లేకుండా నేను IAS ఉన్నాగా నా మాట అంటే ఎవడు ఉంటాడు? వై షుడ్ దే లిసన్ టు యూ? డూ యూ హ్యావ్ డొమైన్ ఎక్స్పర్టీస్? డూ యూ హ్యావ్ ఎనఫ్ అండర్స్టాండింగ్? దెర్ ఆర్ సో మెనీ IAS ఆఫీసర్స్ ఆర్ యూస్లెస్. ఏ ఉద్యోగాన్ని చేస్తాను అనుకుంటున్నాడు, వాడికి ఏమి తెలియదు దానిలో. ఇప్పుడు పరీక్ష రాశారు, పరీక్ష రాసిన పర్లేదు, మిగతా వాళ్ళతో పోలిస్తే బాగానే ఉన్నాడు, అంతే. దట్స్ ఆల్. ఈజ్ ఇట్ ఇనఫ్ టు గవర్న్ ద కంట్రీ, టు సర్వ్ ఎ బిలియన్ ప్లస్ పీపుల్? యూ నీడ్ టు బి ద బెస్ట్ ఇన్ ద కంట్రీ అండ్ బెస్ట్ ఇన్ ద వరల్డ్. ఆ స్థాయికి వెళ్ళటల్లా, డొమైన్ ఎక్స్పర్టీస్ లేదు. ఆ ఉద్యోగంలో ఉంటే అన్ని ఉద్యోగాలు నాకే, ఇంకెవరికి లేదు, మొనోపలి నాది, ఎంత సమాధానం వాడి వల్ల నాకే ఇవ్వాలి ఉద్యోగం. జీవితం అంతా కూడా అంత అధ్వానంగా చేసినా నాకు పదవి ఉంటుంది. ఎలా ఉంటే పని ఏం చేస్తారు? So you can make an impact, but your impact will have limits, and in some cases it can be a little more, some cases a little less, but you certainly will make an impact. But if you want to revolutionize and change the country because you happen to be in government, you should neither aspire for that nor should the system allow it. You must earn that right. If people listen to me, I was instrumental in getting at least 5, 7 or 5, 6 laws at the national level, at least 3 constitutional amendments at the national level, several major policy initiatives at the national level, including National Health Mission. But I must deserve it. If I aspire for that, if I want to influence decision making, I must deserve it. నాకు తెక్కుందనుకోండి, నా థింకింగ్ హాఫ్ హార్టెడ్గా హ్యామ్హ్యాండెడ్గా ఉందనుకోండి, ఇల్లాజికల్గా ఉందనుకోండి, నా మాట వింటే దేశం నాశనం అయిపోతుంది కదా. And you also must have the capacity to persuade others. And if there is a difference of opinion, without compromising the essentials, you must also learn to bring the synthesis. అంతేగాని తాపట్టిన కొంచెం 3 కాళ్ళు అంటే నడవకూడదు. So certainly you will have space, but don't overestimate it, and what is available, don't ignore it. చాలా చేయగల పని ఉన్నా కూడా చేయడంలో వీళ్ళు చేయని పని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. అర్థమైందా?
సార్ ఇందాక డిస్కషన్కి ఎక్స్టెన్షన్ మీరు సెకండ్ ఆర్సీ రిఫార్మ్స్ గురించి డిస్కషన్లో, సో మనము రిఫార్మ్స్ గురించి కమిటీస్ వేస్తున్నాం, రిపోర్ట్స్ చేస్తున్నాం, లా కమిషన్ రిపోర్ట్స్ వస్తూనే ఉన్నాయి, పోలీస్ రిఫార్మ్స్ రిలేటెడ్ IPS ఆఫీసర్స్ రిఫార్మ్స్ అవి పంపిస్తూనే ఉన్నారు, కానీ ఎక్కడ ఇంప్లిమెంట్ అవ్వట్లేదు అండ్ అవి ఎవరు పట్టించుకోరు. మేము ఆన్సర్స్లో రాస్తుంటాము, కానీ ఇప్పుడు ఓవరాల్గా మనము ప్రెషర్ గ్రూప్స్ ఉన్నాయి గవర్నమెంట్ అఫెక్ట్ చేయడానికి, పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి, అపోజిషన్, NGOs, యాక్టివిస్ట్ అందరూ ఉన్నాము, కానీ మనం అందరము డిస్టార్టెడ్గా సపరేట్గా పనిచేస్తున్నాము. అందరం కలిపి మాకు ఈ రిఫార్మ్ కావాలి అని ఓవరాల్గా పనిచేస్తే మన ఇంప్లిమెంటేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. When there is a consensus and unanimity of opinion on a particular reform, then it is possible. అలా కాకుండా వీళ్ళ భావం ఒకటి, వాళ్ళ భావం ఒకటి. మనకి మనందరిలో కన్ఫ్యూజన్ ఏమిటంటే, మంచి సంకల్పం ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి ఆలోచనలు ఉంటాయి అనుకుంటున్నాం. దీస్ ఆర్ 2 different థింగ్స్. మంచి సంకల్పం వేరు, విజ్ఞత గల ఆలోచన వేరు. నిజాయితీ వేరు, చిత్తశుద్ధి వేరు, ఇంగిత జ్ఞానంతో కూడినటువంటి ఆచరణ సాధ్యమైనటువంటి పరిష్కారం వేరు. ఇవి కలిసి ఉండక్కర్లా. మనం చాలాసార్లు పాపం చిత్తశుద్ధి గలవాడండి, చాలా మంచివాడండి అని చెప్పి చేయాలనుకుంటారు. కాదు, కొన్ని సందర్భాల్లో చాలా ప్రమాదం అవుతుంది. ఐ విల్ గివ్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్. లోక్పాల్ బిల్లుకి నిజాయితీ పనులు కొంతమంది పోరాటం చేశారు. అన్నా హజారే నా మంచి మిత్రుడు, అరవింద్ కేజ్రీవాల్ నా శిష్యుడు, ప్రశాంత్ భూషణ్, శాంతి భూషణ్ చాలా కాలంగా మిత్రులు నాకు, కిరణ్ బేడి నాకు అంతగా పరిచయం లేదు కానీ తెలిసిన మనిషి, ఈ 5 మిగతా వాళ్ళు. ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో అవినీతిని అడ్డుకోవటం కోసం స్వతంత్ర ప్రతిపక్ష యంత్రాంగం కావాలన్న విషయం బై అండ్ లార్జ్ వి ఆల్ అగ్రీ. ఎలా ఉండాలన్న విషయంలో దేర్ ఐడియాస్ ఆర్ ఆల్ కంప్లీట్లీ రాంగ్. అరే అన్నా హజారే మంచి ఉద్దేశంతో చేస్తున్నాడు, అవినీతి ఎదుర్కోవాలనుకుంటున్నాడు. అన్నా హజారే మన అరవింద్ కేజ్రీవాల్ మంచి ఉద్దేశం అవినీతి ఎదుర్కోవాలనుకుంటున్నాడు కాబట్టి చేసేద్దాం అనుకుంటే మా అంతకంటే మూర్ఖత్వం అనుకోవట్లేదు. మనం కన్ఫ్యూజ్ అవుతాం. మనుషుల్లో మంచితనము, చిత్తశుద్ధి, మంచి సంకల్పము, వాళ్ళు ప్రతిపాదించినటువంటి వ్యవస్థలో లాభ నష్టాలు, సమాజానికి పనికొచ్చేది ఇంకిత జ్ఞానం, ఈ 2 వేరు అంశాలు. కాబట్టి బ్రాడ్గా ఏకాభిప్రాయం ఉన్నా కూడా డీటెయిల్లోకి పోతే చాలా తేడా వస్తుంది. ఆ కేసులో ఉదాహరణ నేనేం చేశాను, దేశంలో ఒక 30 మంది నిష్ణాతులైన వాళ్ళు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా చేసిన వాళ్ళు, న్యాయమూర్తులుగా చేసిన వాళ్ళు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్లు, కంట్రోలర్ ఆడిటర్ జనరల్స్, విజిలెన్స్ కమిషనర్స్ ఆఫ్ ఇండియా, హైయెస్ట్ లెవెల్లో చాలా క్రెడిబిలిటీతో, ఇంటెగ్రిటీతో చేసిన వాళ్ళందరినీ కూడా నేను ఇన్వైట్ చేశాను హైదరాబాద్లో. నేను చెప్పిన 5 అన్నా హజారే టీం మొత్తం అంతా వచ్చారు. అన్నా హజారే ఒక్కటి రాలేకపోయినాడు, ఆయన హాస్పిటల్లో ఉన్న రోజున, మిగతా 4 వచ్చారు. 27 అంశాలు ఐడెంటిఫై చేశాం. భేదాభిప్రాయం ఉన్నది లోక్పాల వ్యవస్థ విషయంలో, ఎట్లా ఉండాలి ఏంటన్న విషయంలో 2 రకాల, అందరికీ లోక్పాల బలమైనది కావాలని కోరుకుంది, దాన్ని అనుమానం లేదు. స్ట్రక్చరింగ్ ఎట్లా ఉండాలన్న విషయంలో 27 అంశాల్లో దేర్ ఆర్ పొటెన్షియల్ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్. దానికి బ్యాక్గ్రౌండ్ నోట్స్, ఆల్ ఓవర్ ది వరల్డ్ ఎలా ఉంది, అక్కడ చట్టాలు, అక్కడ పద్ధతులు, మన దేశంలో గతంలో ఉన్న చట్టాలు, పద్ధతులు, ప్రతిపాదనలు, ఇవన్నీ తయారు చేసాం. దేర్ ఇస్ నథింగ్ లెఫ్ట్ ఇమాజినేషన్. ఏమీ తెలియనట్టు కూడా కొంచెం శ్రమ చేస్తే మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ నౌ. దెన్ ఆల్టర్నేటివ్స్, ఇదా అదా, దెన్ వీ లెఫ్ట్ ఇట్ టు ద కన్సెన్సస్ దేర్. నా అభిప్రాయాలు నాకు ఉన్నాయి, కానీ నా అభిప్రాయాలు రుద్దితే ఉపయోగం లేదు, నన్ను కలపాలి కదా. దెన్ కన్సెన్సస్, బికాజ్ దేర్ ఆల్ మెచ్యూర్ పీపుల్, వైజ్ పీపుల్, ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. ఆ 27 అంశాల మీద కన్సెన్సస్తో 11th of April, 24th of April 2011, I held that in Delhi. It was also live webcast, అది కూడా జరిగింది. కానీ క్లాక్ లైక్ మామూలుగా భీషణమైన ఉపన్యాసాలు, గ్యాస్లు ఏం లేవు, కొట్టే తెచ్చే పాయింట్ వైజ్ సిస్టమేటిక్గా టైం బాంబ్. 27 మీద ఏకాభిప్రాయాన్ని సాధించాం. On 27th of April, 3 days later, I met the Prime Minister. With all this background information, literature and the consensus, I briefed him. The final Lokpal Act is 95% whatever was decided in that consensus. ఏకాభిప్రాయంతో వచ్చింది, అంతేగాని అరిచేసి అందరం కూర్చొని నిరాహార దీక్షలు తీసి వచ్చేది కాదు.
ఇట్ మే బి వెల్ మీనింగ్ బట్ ఇట్స్ డేంజరస్. సరే లోక్పాల్ అమలు కాలేదు, అమలైనా ఊరికే రంగు రుచి వాసన లోక్పాల్ వచ్చింది బికాజ్ దేర్ ఆర్ అదర్ రీజన్స్. ఒక ప్రధానమైన రీజన్ ఏమిటి ఆనాడే నేను చెప్పాను, ప్రధానమంత్రి లోక్పాల్లో పెట్టద్దు, లోక్పాల్ పరిధి లోపల. ద లీడర్ ఆఫ్ ద నేషన్ మస్ట్ బి అబవ్ ఆల్ దిస్. ఆయన మీద దుర్మార్గపు ఆరోపణలు అన్యాయంగా చేశారనుకోండి, అబద్ధపు ఆరోపణలు అయినా సరే విచారణ జరిగిందని చెప్పనగానే ప్రధానమంత్రి పదవి బలహీనం అయిపోతుంది, దేశం గందరగోళం అయిపోతుంది. ఆ సంవత్సరంలో దేశానికి పనికిరాదు. తర్వాత తూ చేయలేదు అని చెప్పన్నా ఉపయోగం లేదు, డ్యామేజ్ ఇస్ డన్. ద లీడర్ ఆఫ్ ద నేషన్ మస్ట్ బి అకౌంటబుల్ ఓన్లీ టు ద పార్లమెంట్ అండ్ టు నోబడీ ఎల్స్, నాట్ అన్ అన్ఎలక్టెడ్ ఫెలో. ఇది మేమందరం ఏకాభిప్రాయంతో ఉన్నాం. అన్నా హజారే వాళ్ళంటే మనం అనుకోలే, వాళ్ళందరికీ వాళ్ళు ప్రధానమంత్రి నుంచి బంట్రోత్ దాకా ఒకే వ్యవస్థ కావాలన్నారు. అంతకంటే మూర్ఖత్వం అన్న ఉంటుందా? బంట్రోత్ గుమస్తాన్ని స్థానికంగా ఉన్న అధికారులు వెంటనే 5 నిమిషాలు చూసుకోవచ్చు. వాడిని వీడిని కలిపి ప్రధానమంత్రి ఎక్కడ, బంట్రోత్ ఎక్కడ? 2 కోట్ల మందిని ఒక వ్యవస్థ పరిపాలన చేయగలదా? దానిలో 1 కోటి మంది లంచాలు తింటుంటే ఈ దేశంలో ఏం మాట్లాడుతున్నాం మనం? ఇంప్రాక్టికల్, ఇర్రాషనల్, స్టూపిడ్, వెల్ మీనింగ్ మేబీ బట్ స్టూపిడ్. ప్రధానమంత్రి విషయంలో ఎందుకు కాదో నేనే స్వయంగా 6 పేజీల నోట్ రాశాను. ఏఆర్సీ రిపోర్ట్లో కూడా అవినీతి విషయంలో 6 పేజీలు నేనే స్వయంగా రాశాను, లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రధానమంత్రి దేవుడు అని కాదు, వ్యవస్థలో రాష్ట్రాలు బేరీజ్ వేయాలి. మన్మోహన్ సింగ్ గారికి నేను చెప్పాను, మీరు మధ్యతరగతి మనిషి నాలాగనే, మనకు వ్యక్తిగతంగా నిజాయితీ దాని మీద బాగా ఆసక్తి ఉంటుంది, మనకు కూడా మనకి ప్రతిష్ట దాని మీద పాకులాడుతుంటాం, ఆరోపణ చేస్తే విచారణ చేసుకో అని చెప్పి అంటాం. వ్యక్తిగా ఓకే, కానీ ప్రధానమంత్రిగా ఓకే కాదు. ప్రధానమంత్రిగా దేశానికి మీరు సింబల్. ప్రధానికి మీ మీద ఆరోపణ పెడతామంటే దేశం నష్టపోతుంది, మీ వ్యక్తిగత విషయం కాదు. మీ ప్రధానమంత్రి పదవి పోయినాక పెట్టుకోమని నాకు అభ్యంతరం లేదు అని ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ అప్పటికే ప్రధానమంత్రి కమిట్ అయ్యాడు పబ్లిక్గా. అప్పటికి నేను సేఫ్ గార్డ్స్ కొన్ని ఏర్పాటు చేశాను. ప్రధానమంత్రి మీద ఆషామాషగా మిగతా వాళ్ళగా ఎంక్వైరీ లేకుండా, అందుకనే చట్టంలో కూడా ఏర్పాట్లు ఉన్నాయి. మిగతా వాళ్ళగా ప్రధానమంత్రి మీద ఆషామాష ఎంక్వైరీ చేయడానికి వీల్లేదు, పద్ధతులను పెట్టాం. కానీ ఎప్పుడైతే ప్రధానమంత్రి ఇంక్లూడ్ చేశామో మోదీ గారు ప్రాణమైన నన్ను ఒప్పుకోడు, నీరు గడిచి పారేశాడా. నేనే ఆశ్చర్యపోవట్లా. ఇక్కడ మనం ఒక రాజకీయ వ్యవస్థలో ఉన్నాం. మనం అంచేత ఏకాభిప్రాయం అన్నది పైకి కనిపిస్తుంది, కానీ అంత ఏకాభిప్రాయం లేదు. చాలామంది అరవింద్ కేజ్రీవాల్ అన్నాడు ఓల్డ్ పెన్షన్ కావాలి అంటాడు, నేను ప్రాణం పైన ఒప్పుకోను. ఎట్లా కలుస్తాం? దేశాన్ని నాశనం చేసి మీ ఓట్ల కోసం పాకులాడుతుంటే మీరు పెద్ద పెద్ద మాటలు చెప్తే మాటలు సరిపోతాయా? చేతలు నాకు కావాల్సింది. కాబట్టి ఏకాభిప్రాయం మీరు అనుకున్నంత సింపుల్ కాదు. అంశాల ప్రాతిపదికన కొన్ని అంశాల మీద ఏకాభిప్రాయం ఉంటే అక్కడ కలిసి పనిచేయచ్చు. మొత్తం మీద సాధ్యం కాదు. నేను చాలా ప్రయత్నం చేశాను, విశ్వ ప్రయత్నం చేశాను, జరగదు, వృధా ప్రయాసం. నా పేరు చంద్ర, నేను ఇప్పుడు గూగుల్లో వర్క్ చేస్తాను. సో గూగుల్లో ఏంటంటే మేము కస్టమర్ సర్వీస్ నేను దాన్ని మానిటర్ చేస్తామన్నమాట ఆ టీమ్ని. సో ఇప్పుడు మనకి ఇక్కడ సివిల్ సర్వీస్ చూసినా వీఆర్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు కస్టమర్ సర్వీస్, వి సర్వ్ ద పీపుల్, రైట్? సో ఇప్పుడు గూగుల్లో మాకు సిస్టమ్ ఎలా ఉంటుందంటే, మాకు ఒక కేసు వస్తే వితిన్ 4 డేస్లో మేము దాన్ని రిజాల్వ్ చేసి బయటికి పంపించేయాలి. లేకపోతే మా పర్ఫార్మెన్స్ రేటింగ్ సిస్టమ్ అదంతా ఎఫెక్ట్ అవుతుంది. అలానే నిన్ననే మాకు మెయిల్ కూడా వచ్చింది సుందర్ పిచ్చా నుంచి 12,000 పీపుల్ లే ఆఫ్ ఇదంతా. సో దీనివల్ల ఏంటంటే కార్పొరేట్లో అందరూ ఎఫెక్టివ్గా పనిచేస్తారు, పర్ఫార్మెన్స్ పడకూడదు అని చెప్పి. సో ఈ కార్పొరేట్ కల్చర్ని మనం గవర్నమెంట్ కల్చర్లో ఎన్ఫోర్స్ చేయొచ్చు, గవర్నమెంట్ వర్కింగ్ కల్చర్. మీరు అన్నది ద ప్రిన్సిపల్ యువర్ అబ్సల్యూట్లీ రైట్. కార్పొరేట్లో అకౌంటబిలిటీ ఉంటుంది, లాభాపేక్ష ఉంటుంది, పోటీ ఉంటుంది, 3 ఉన్నాయి. మీ కార్పొరేట్ మేనేజర్స్కి మీరు పని చేయకపోయినా మిమ్మల్ని పట్టించుకోకుండా ఉంటే నష్టం వస్తే దానికి బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. డబ్బులు పోతాయి, బోనస్లు పోతాయి, ఓనర్ అయితే వాడు డబ్బులు పోతాయి. మీకు వాడు ఉద్యోగం పీపారేస్తాడన్న భయం ఉంటుంది. పోనీ మీరందరూ పట్టించుకోకపోయినా కూడా మిగతా కంపెనీలు మిమ్మల్ని దెబ్బ కొట్టేస్తాయి. ప్రభుత్వంలో ఇవి లేవు. గవర్నమెంట్ బై డెఫినేషన్ ఈజ్ అ మొనోపలీ ఆర్గనైజేషన్. జవాబుదారితనం వాడి మనసుకు తెచ్చి పెట్టుకుంటే తప్ప ఉండదు. గవర్నమెంట్లో ఓన్ రావట్లేడు, నేను పోయిన తర్వాత నాకేం పోయా. నిజంగా వీళ్ళకి దేశాన్ని బతికించాలని కోరుకుంటే ఓల్డ్ పెన్షన్ కూడా వెళ్తాడా? ఏమనుకుంటున్నారంతా, నేను పోయాక 10 ఏళ్ల తర్వాత ఏమైతే నాకేం కావాలి, వాడు అధికారం కావాలి. ఇన్సెంటివ్స్ ఆర్ డిఫరెంట్. కాబట్టి ప్రిన్సిపల్ మీరు చెప్పింది కరెక్టే, కానీ డిజైన్ చేయడంలో కొద్దిగా దీన్ని అర్థం చేసుకుని డిజైన్ చేయాలి. దానికే ఉదాహరణకి బ్రిటన్లో న్యూ పబ్లిక్ మేనేజ్మెంట్ అని బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కొంతవరకు మార్గరెట్ థాచర్ టైం నుంచి మొదలెట్టారు. సమ్ ప్రిన్సిపల్స్ దే ట్రై టు ఇంకాపరేట్ పబ్లిక్ సిస్టమ్స్లో కొన్ని ప్రైవేట్ సెక్టర్ ప్రిన్సిపల్స్, బట్ విత్ సచ్ అన్ అడాప్టేషన్ టు పబ్లిక్ సెక్టర్.
ఉదాహరణకి ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలు అన్నారు. ఇస్రో ఉందనుకోండి, వాట్ ఈజ్ ఇస్రో? ఇట్స్ అన్ ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ. ఆ భాష మనం వాడాం, కానీ ఆ డెఫినేషన్ సరిపోతుంది. ఏమిటది? ఆ ఏజెన్సీ ప్రజలకి ఏం డెలివర్ చేయాలో మీరు డిఫైన్ చేయండి ముందు. ద అవుట్కమ్స్ ఆర్ అవుట్పుట్ మస్ట్ బి డిఫైన్ అండ్ మెజరబుల్. మన దేశంలో గవర్నమెంట్లో అది ఉండదు అసలు. ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత ఏం చేయాలో ఆలోచించడమే, కానీ దిస్ ఈజ్ ద అవుట్పుట్ ఐ హ్యావ్ టు డెలివర్, డిఫైన్డ్ అవుట్పుట్, డిఫైన్డ్ అవుట్కమ్ అని లేదు. ఏదో డ్రామా నడుస్తూ ఉంటుంది, ఇన్పుట్టే ఆలోచిస్తాం మనం. 2, యూ చూస్ ద టాప్ పర్సన్ ఇన్ ద ఏజెన్సీ, ద హెడ్ ఆఫ్ ద ఏజెన్సీ ఆఫ్టర్ కేర్ఫుల్ ప్రాసెస్. 3, గివ్ ద పర్సన్ కంప్లీట్ అటానమీ ఇన్ బిల్డింగ్ దట్ ఆర్గనైజేషన్. డోంట్ ఇంటర్ఫియర్. మళ్ళీ నువ్వు నెంబర్ 2 నేను పెడతాను, నెంబర్ 3 నేను పెడతాను నేను చెప్పినట్టు ఏం వద్దు. యూ డెలివర్ ఆర్ యూ డై, బట్ యూ హ్యావ్ యువర్ మిషనరీ. యూ హ్యావ్ ద ఫ్రీడమ్ టు డీల్ విత్ దమ్. Number 4, give all the reasonable inputs to be able to deliver. Resources కావాలి కదా to be able to deliver. Finally, you monitor. దాంతోపాటు ఇంకోటి ఏం చేశారు, వేరే ప్రాక్టికల్ సిటిజన్స్ చార్టర్స్ అని తీసుకొచ్చారు. అంటే ప్రైవేట్ సెక్టర్ లాగానే మొనోపలి ఉన్నా కూడా గవర్నమెంట్లో కూడా ప్రతి పనికి రీజనబుల్ టైం ఫ్రేమ్ ఏంటి, ఎవరు డెలివర్ చేస్తారు, దాని స్టాండర్డ్స్ ఏమిటి, ఆ టైం ఫ్రేమ్ మిస్ అయినా, స్టాండర్డ్స్ లోపించిన penalty payable to the citizen depending on the nature of service per hour, per day, whatever. దాంతో ఏమైంది, కొంతమేరకు ప్రైవేట్ సెక్టర్లో ఉన్న అకౌంటబిలిటీ గవర్నమెంట్లో వచ్చే అవకాశం దొరికింది. ఇండియాలో కొన్ని మాటలు మాట్లాడారు. నేనే సిటిజన్ చార్టర్ మూవ్మెంట్ తీసుకొచ్చాను ఇండియాలో. 1998లోనే ఐ రోట్ ఏ డీటెయిల్డ్ బుక్, ఏ ట్రీటైజ్, సిటిజన్ చార్టర్స్ ఎట్లా ఉండాలని చెప్పి తయారు చేశాను. 2 లక్షల కాపీలు ఆ రోజులు అమ్ముడుపోయింది. నేను చాలా నిరాశపడ్డాను. 2 కోట్ల కాపీలు అమ్ముడుపోవాలని కోరుకున్నాను. తర్వాత తెలిసింది 2 లక్షల కాపీలు ఆల్ టైమ్ రికార్డ్ ఇండియాలో అని చెప్పాను. మన ఆశ ఆ దశలో ఉంది, మన స్థాయి ఈ దశలో ఉంది. టేక్స్ టైం. కొంత అమలైన మొట్టమొదటి సిటిజన్ చార్టర్ ఆంధ్రప్రదేశ్లో నా ప్రభుత్వంలో వచ్చింది, మున్సిపాలిటీలో పెనాల్టీస్తో సహా వచ్చింది. కానీ దానికి లీగల్ శాంక్షన్ లేకుండా అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్తో వచ్చింది. తర్వాత క్రమక్రమంగా వదిలేశారు. ఇప్పుడు సోకాల్ సిటిజన్ చార్టర్లు పెట్టారు. ఆల్మోస్ట్ నోవేర్ ఇస్ దేర్ ఏ పెనాల్టీ. ఒక డ్రామా, మనం ఒక పదం ఆడేసేసి చేసామని నటించడం అలవాటు అయిపోయింది మొక్కుబడిగా. చేత some of these concepts are relevant, but if you adapt it to governmental functioning, ఈ మొనోపలీని ఈ గవర్నమెంట్ నేచర్ ఆఫ్ ఫంక్షన్గా అర్థం చేసుకుని, అండ్ దట్స్ వాట్ మెనీ అదర్ కంట్రీస్ ఆర్ డూయింగ్. మన దేశంలో ఇంకా ఆ దారిన కొద్దిగా ఎడుతున్నాం. పాస్పోర్ట్లు ఉన్నాయి, బై అండ్ లార్జ్ నౌ దే డెలివరీ. ప్రైవేట్ సెక్టర్లో మీరు ఎంత సమర్థంగా ఇస్తున్నారో పాస్పోర్ట్ అంత సమర్థంగా వస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో సకాలని పేరుతో కర్ణాటక, మహారాష్ట్ర లాంటి దేశాల్లో పేర్లతో కొన్ని సర్వీసెస్ టైంకి వెళ్ళిపోతున్నాయి. కొన్ని జరుగుతున్నాయి, కానీ ఆ పేస్ పెరగాలి, అన్నిటికీ విస్తరించాలి. ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ గ్రాస్ రూట్ లెవెల్కి రీచ్ అవ్వలేకపోతున్నాము చాలా విషయాల్లో. అండ్ మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ సెక్టర్లో రీసెంట్గా హర్దర్శక్ అని ఒక యాప్ వచ్చింది. సో త్రూ యాప్ విత్ దేర్ వాలంటీర్స్ దే ఆర్ ట్రయింగ్ టు రీచ్ ఇట్ టు ఎవ్రీ వన్ లాస్ట్ మైల్ దాకా. సో ప్రతిసారి గవర్నమెంటే ప్రతిదీ చేయాలని కాకుండా, సో బిజినెస్ వాళ్ళు, మేనేజ్మెంట్ వాళ్ళు కూడా సర్వీస్ డెలివరీలో గ్రాస్ రూట్ లెవెల్కి రీచ్ అవుతున్నారు. అలానే హెల్త్ సెక్టార్లో ఇప్పుడు కెనడా అండ్ వేరే కంట్రీస్లో మనకి ఇన్సూరెన్స్ గవర్నమెంట్ ఇస్తుంది, గవర్నమెంట్ నుంచి ఎక్కువ ఉంటుంది, ప్రైవేట్ పేమెంట్స్ చాలా తక్కువ ఉంటాయి. ఇండియాలో అలా లేదు, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి డన్ విత్ గవర్నమెంట్ ఓన్లీ. సో ఈ ప్రాబ్లం నుంచి మేనేజ్మెంట్ బిజినెస్ వాళ్ళు దే మేకింగ్ అందులో నుంచి ఒక ఐడియా తీసుకుని దాన్ని ఒక బిజినెస్ చేసుకుంటున్నారు. సో ఇది మన ఫెయిల్యూరా లేదా వాళ్ళ తెలివి, వాళ్ళ ఇంటెలిజెన్స్ ఆఫ్ ఇట్స్ ఎ ప్రాసెస్. దెర్ ఆర్ 3 బ్రాడ్ ప్రిన్సిపల్స్ వీ హ్యావ్ టు అడాప్ట్. ఒకటి మీరు అన్నట్టుగా ఈ అంతరాలు తొలగించినట్టుగా లాస్ట్ మైల్ కొన్ని ఎఫర్ట్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు వెల్ఫేర్ డెలివరీలో 5-10 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఈ దేశంలో చాలా అద్భుతంగా జరుగుతుంది. ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీ, ఆధార్ లింకేజ్, జన్ధన్, ఈ బ్యాంకింగ్ వగేరా. టేక్ ఆంధ్రప్రదేశ్ నా సరే, ఆ మోడల్ కరెక్ట్ కాదు మనందరికీ తెలుసు. అన్నీ ఫ్రీ బీసే ఇచ్చేసి ఎకనామిక్ గ్రోత్ లేకపోతే రాష్ట్రం నాశనం అవుతుంది, అది వదిలేయండి. కానీ డెలివరీ ఆఫ్ ఫ్రీ బీస్ స్టాండర్డ్లో చూస్తే చాలా ఎఫెక్టివ్గా జరుగుతుంది. మధ్యలో లంచాలు లేకుండా, ఇంటర్మీడియేషన్ లేకుండా జరుగుతుంది. అలాగే ప్రైమ్ మినిస్టర్ మోదీకి ప్రచారం రావటం, ఆయనకి రాజకీయంగా బలం పెరగడం కారణం ఉత్తరాది రాష్ట్రాల్లో ఏనాడు సరిగ్గా డెలివరీ జరగల. అవన్నీ చాలా ఎఫెక్టివ్గా డెలివరీ అవుతున్నాయి. ఈ కులం ఆ మతం తేడా లేకుండా ఎఫెక్టివ్గా జరుగుతున్నాయి.
కాబట్టి అన్నీ చెడిపోయిన అనుకోవద్దు. కొన్ని చోట్ల ఇన్సెంటివ్స్ మారడం చేత కొన్ని పార్టీలు, కొన్ని ప్రభుత్వాలు, కొందరు నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. బట్ అది ఇంకా అన్ని చోట్ల వెళ్ళాలి. అది ఫ్రీబీస్ డెలివరీలో వెళుతోంది కానీ సర్వీస్ డెలివరీలో వెళ్తలా. ఫ్రీబీస్ డెలివరీ బటన్ నొక్కి వెళ్ళిపోతుంది, ఏమైనా ఈజీ కదా. ఒకసారి బ్యాంక్ అకౌంట్లో డిజిటల్ టెక్నాలజీ పెట్టిన తర్వాత, యూపీఐ లాంటిది పెట్టిన తర్వాత, బట్ సర్వీస్ డెలివరీ ఈజ్ మోర్ కాంప్లెక్స్. కాబట్టి సెకండ్, దానికి వస్తే డిజైన్ ఈజ్ ఇంపార్టెంట్. హౌ డు యూ బిల్డ్ ద డిజైన్? ఆ డిజైన్లో పూర్తిగా గవర్నమెంట్ లాస్ట్ మీద ఆలోచించి గవర్నమెంట్ చేస్తామంటే సాధ్యం కాదు. అవర్ ఇండియన్ స్టేట్ డస్ నాట్ హ్యావ్ ద కెపాసిటీ ఆర్ కాంపిటెన్స్ అండ్ వీ కెనాట్ ఎన్లార్జ్ ద స్టేట్. ఇప్పటికే దేశంలో సంపద అంతా వీళ్ళు కొల్లగొడుతున్నారు. వీ షుడ్ నాట్ ఎన్లార్జ్ ఇట్. దేర్ఫోర్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, కాంపిటీషన్ అండ్ చాయిస్. ఆరోగ్యశ్రీ ఎందుకు పనిచేస్తుంది? కొంతమేరకన్నా బాగా ఉన్నంత బాగా పనిచేస్తుంది. కొన్ని కొరతలు ఉంటే ఫండ్స్ సరిగ్గా ఇవ్వకపోవడం, కానీ బై అండ్ లార్జ్ ఇట్స్ ఎ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. ఎందుకని? కాంపిటీషన్ అండ్ చాయిస్. అంటే ప్రైవేట్ సెక్టర్లో ఇన్సెంటివ్స్ పబ్లిక్ ప్రోగ్రాంలో తీసుకొచ్చాం. నీకు నచ్చిన హాస్పిటల్కి పోవచ్చు, చాయిస్ ఉంది, ఆటోమేటిక్ ఇన్సెంటివ్ మారిపోతుంది. ఆ హాస్పిటల్కో డాక్టర్కో నువ్వు ఎక్కువ మంది పేషెంట్లను ఆకర్షించగలిగితే నీ పేరు వల్ల, నీ మీద నమ్మకం వల్ల నీకు ఆదాయం ఎక్కువ వస్తుంది. కాంపిటీషన్. దాంతో ఏమైంది? ఇట్స్ నాట్ మియర్లీ ది గవర్నమెంట్ మిషనరీ. గవర్నమెంట్ ఎంప్లాయీ పక్కన కూర్చొని చేయట్లా, మార్కెట్ చేసేసుకుంటుంది. సో యాజ్ ఫార్ యాజ్ ప్రాక్టికబుల్, హౌ డు యూ బ్రింగ్ దట్ ఎలిమెంట్ ఇంటూ ఇట్? ఇక మూడోది, ఏది గవర్నమెంట్ ఫండ్ చేయాలి, ఏది ఇన్సూరెన్స్ అనేది ఇట్స్ మోర్ కాంప్లెక్స్ ఇష్యూ. ఖచ్చితంగా ఒక స్థాయి ఇన్కమ్ దాటిన వాళ్ళకి ఇన్సూరెన్స్ పనికి వస్తుంది విత్ సమ్ సేఫ్ గార్డ్స్. బట్ ఇన్సూరెన్స్ కెనాట్ బి ద వే అవుట్ ఫర్ హెల్త్ కేర్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా బట్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. అమెరికాలో ఇన్సూరెన్స్ వర్క్ అవట్లా. America spends 17 to 18% of GDP on health care. American health care is not the best in the world, though the expenditure is the highest in the world. It is regarded typically as 35th or 36th, ante about the lowest level in rich countries. So konni Indian conditions are particularly let the better off people have their own insurance programs. I have no quarrel, but there must be a universal health care program with public private partnership funded by the government. Partly those who can afford, you can collect some co-payments, but that's a secondary issue. But funded by the government substantially, giving freedom to the people to go to something else also, because nobody is forced to come here, but they have a right to come here also. Mana conditions, so that is the right model. So I don't agree that insurance is an answer to healthcare problems. It's a much more complex issue. We have written a detailed paper on healthcare. We developed an excellent model. And we are now pushing that. If you're interested, you can go into the website and go into details. Sir, నావి 2 క్వశ్చన్స్ సార్. ఒకటి, ఎక్కువ ఎండ్స్ మీద ఫోకస్ చేయడం వల్ల ఇప్పుడు ఏపీ గవర్నమెంట్లో ఎస్ఎల్ఏ ఉంది సార్, ఎస్ఎల్ఏ లిమిట్ అని. ఏమా? ఏపీ గవర్నమెంట్లో ఎస్ఎల్ఏ లిమిట్ ఉంటుంది సార్ ఎంప్లాయీస్కి. నాకు అర్థం కదా. ఎస్ఎల్ఏ లిమిట్ సార్, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. అంటే 21 days లోపు ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసుకుంటే 21 days లోపు కంపల్సరీ ఇవ్వాలి. అలా అన్నిటికి ఒక టైం లిమిట్ పెట్టారు సార్ ఇప్పుడు. సర్వీస్ డెలివరీ, సర్వీస్ అంటే సిటిజన్స్ చార్టర్ లాగా. కానీ అది ఏమవుతుందంటే నీకు ఆ డాష్ బోర్డ్లో పెండింగ్ లేకుండా ఉంటే సరిపోద్ది, పని ఎలా అయినా పర్లేదు, క్వాలిటీ లేకపోయినా పర్లేదు అన్నట్టు. అంటే దానికి సొల్యూషన్ ఏంటి సార్? అందుకనే ఒకటి పెనాల్టీ ఉండాలి, 2 స్ట్రాంగ్ లోకల్ అకౌంటబిలిటీ సిస్టమ్ ఉండాలి విత్ లోకల్ ఎంపవర్మెంట్. అది లేకపోతే పాలకులు మంచి ఉద్దేశంతో పెట్టినా కూడా డిజిటల్గా అది పెడతారు, బట్ ఇట్ కెనాట్ క్యాప్చర్ ఆల్ ద డిజిటల్స్ మీరు అన్నట్టుగా. దాన్ని హుడ్వింగ్ చేస్తాం మనం కొంత పనికి వచ్చినా కూడా. సో దెర్ ఈజ్ అ ప్రాబ్లమ్. సో దెర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ టు జెన్యున్ లోకల్ ఎంపవర్మెంట్ విత్ అకౌంటబిలిటీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ఇట్ ఆల్. అర్థమైందా సార్? ఇంకొకటి, మా విలేజ్లో రోడ్ వేయాలా, డ్రైనేజ్ వేయాలా అనేది మా సర్పంచ్కి బాగా తెలుస్తుంది, కానీ ఎక్కడో కలెక్టర్కి బెటర్గా తెలుస్తుందా? అది దానికి సన్స్ ఆఫ్ సాయిల్ థియరీకి మీరు అప్రూవ్ చేస్తారా, రిజెక్ట్ చేస్తారా? దానికి సన్స్ ఆఫ్ సాయిల్ థియరీ ఉంటుంది కదా సార్, సన్స్ ఆఫ్ సాయిల్ థియరీ, ఓకే. దానికి మీరు అప్రూవ్ చేస్తారా లేదా? అంటే ఇప్పుడు తెలంగాణలో డిబేట్. ఐఎమ్ టోటల్లీ విత్ యూ అంటున్నాను. ఇప్పుడు ప్రకాశం జిల్లాలో 35 ఏళ్ల క్రితం నేను ఇరిగేషన్ పెద్ద ఎత్తున చేశాను. నేనేం చేయలే. ఒకటి, గవర్నమెంట్స్ విజ్డమ్, దే కేమ్ అప్ విత్ ద ప్రోగ్రామ్ కాల్డ్ క్రాంతి పథం. మొట్టమొదటిసారిగా ఈ దేశంలో ఎన్టీ రామారావు గారు ఏం చేశారంటే, రాష్ట్రం నుంచి నేను నిర్ణయం చేయడానికి మీ ఊళ్ళో మీకేం కావాలో మీకు అన్టైడ్ ఫండ్స్ మీకు ఇచ్చేస్తాను, ఏ జిల్లాకు ఆ జిల్లా, మీ స్థానిక అవసరాలను బట్టి యూ డిసైడ్ వాట్ ఈస్ ఇన్ యువర్ బెస్ట్ ఇంట్రెస్ట్. ఓన్లీ ఒకే ఒక్క కండిషన్, 50% మనీ మీరు కంట్రిబ్యూట్ చేయండి.
ఆయన శ్రమదానం అన్నారు, అది చేదస్తాం, రిసోర్స్ డబ్బు అనుకోండి. నేనేం చేశాను, ఆ శ్రమదానం అన్న రూల్ని తీసి పారేశాను. ఐ వైలేటెడ్ ది రూల్. మీరు డబ్బు పెట్టండి అన్నాను, ఎవరు కాదనలా. ఇప్పటికి ఈనాటి దాకా నేను ఎవరు ఛాలెంజ్ చేయాలి. టెక్నికలీ ఐ వైలేటెడ్ ది రూల్. సో రూల్స్ సమ్టైమ్స్ ఆర్ టు బ్రోకెన్, ప్రొవైడెడ్ యూ ట్రాన్స్పరెంట్లీ, ఆనెస్ట్లీ, ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్, ఎవ్రీబడి అండర్స్టాండ్స్ అండ్ బెనిఫిట్స్ కమ్. అది నాకు కోర్ అయింది. ఎక్కడ అమలు కాల, ఒక్క ప్రకాశం జిల్లాలో అమలైంది. బికాజ్ ఎవ్రీ కలెక్టర్ వాజ్ అపోజ్డ్, ఎవ్రీ సీనియర్ ఆఫీసర్ ఇంక్లూడింగ్ వెరీ ఆనెస్ట్ ఆఫీసర్స్ ఆర్ అపోజ్డ్. అందులో వాళ్ళ థింకింగ్ ఏంటి, వాళ్ళకి ఇవ్వటం ఏంటి, ఇక్కడ నిర్ణయం చేయాలా, కాంట్రాక్ట్ ఉండాలా, టెండర్ ఉండాలా, పద్ధతి ఉండాలా, ఇది ఉండాలా, అది ఉండాలని చెప్పాను. ఇట్స్ నాట్ మెయిన్లీ పర్సనల్ ఆనెస్టీ. They have not imagined a situation where people make decisions and people make things happen. సో నేను చేసింది ఏంటంటే, మొత్తాన్ని ఊరికే చిల్లరమల్లరగా పోకుండా ఆ జిల్లాలో ఉన్న అవసరాలు, అవకాశాలను గమనించి I doubted it almost entirely, 99% to only small irrigation. I persuaded the politicians, all the MLAs of the district, etc. వాళ్ళు ఒప్పేసుకున్నారు. Then I removed the power of the collector and the MLAs and the district planning board or minister. I gave the power to the people. I established benchmarks. ఈ నిబంధనలు పాటిస్తే, ఈ బెంచ్ మార్క్స్ దాటితే స్కీమ్ ఆటోమేటికల్లీ స్టాండ్స్ శాంక్షన్. ఇంకోళ్ళు అప్రూవల్ అక్కర్లే, మీకు మీరే అప్రూవ్ చేసుకుంటున్నారు. ఆన్ వాట్ బేసిస్? బికాజ్ యూ పెర్ఫార్మ్డ్ టు దిస్ లెవెల్. ఆ ఊళ్ళో నీళ్లు అందుబాటులో ఉండాలి, టెక్నికల్లీ ఫీజిబుల్ కావాలా, ఎకనామికలీ వైబుల్ కావాలి. ఎకరాకి 50,000 లక్షలు అంటే సాధ్యం కాదు. 2-3 వేల రూపాయలు నేను లిమిట్ పెట్టాను. దట్స్ ఆల్ ద మనీ అవైలబుల్. అది అయిన తర్వాత చూద్దాం ఏమవుతుందో అని చెప్పని. సో రీజనబుల్ కాస్ట్తో కావాలి, మీరంతా కలిసి రావాలి. 50% లోన్స్ తీసుకోవడానికి సిద్ధపడాలి. లోన్స్ నేను ఇప్పిస్తాను, ల్యాండ్ డాక్యుమెంటేషన్ అంతా మీరు చేసుకోలేరు. దట్ ఈస్ మై జాబ్. యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ ల్యాండ్, I will see that documentation is taken care of, you get the loans. That responsibility I have taken. But you will repay individually, not collectively. Collectively ఎవరు తెచ్చరు. లోన్ మీ పేరుతో ఉంటుంది, మీ పొలం మేరకు తీర్చాల్సింది మీరు, నేను కాదు. మీ పొలాలు పోతా లేకపోతే. ఇవన్నీ జరిగితే నాకు ఒక్కటే కవర్ అనేవాళ్ళే. 100 రూపాయలు ఎకరాకి మీరు వసూలు చేసి బ్యాంక్ అకౌంట్లో చూపెట్టండి. అంటే ఊరికే కాగితం నాకు ఇవ్వడం కాకుండా కొంచెం సిన్సియర్గా, సీరియస్గా ఉన్నారు మీరు. 100 లేదు సార్, 50 రూపాయలు పెట్టు. నీ కమిట్మెంట్ చూపెట్టి నాకు ఎంతో కొత్త, నీ డబ్బే నీ బ్యాంక్ అకౌంట్లోనే ఉంటుంది కలెక్టివ్గా. ఇంతే నేను అడిగింది. ఇది జరిగితే ద ప్రాజెక్ట్ స్టాండ్ శాంక్షన్, వేరే ఎప్పుడు అక్కర్ల. 2, యూ కెన్ డిసైడ్ విచ్ ఇంజనీర్ విల్ ఎగ్జిక్యూట్. జిల్లాలో ఉన్న 600 మంది నా చేతిలో ఇంజనీర్లో ఎవరైనా నేను ఇష్టం, ఎవరు కావాలంటే వాళ్ళు నేను ఏర్పాటు చేస్తాను విత్ ఇన్ రీజనబుల్ లిమిట్స్. వీళ్ళెవరు లాభం లేదు సార్, మా ఊళ్ళో మంచి కుర్రాడు ఉన్నాడు, బాగా చేస్తున్నాడు, వాడికి అన్నీ తెలుసు అంటే వాడితో చేయించుకో, నాకు అభ్యంతరం లేదు. అప్పుడు డబ్బులు వెళ్ళేటప్పుడు నాకు కొన్ని నిబంధనలు ఉన్నాయి కాబట్టి ఐ విల్ సీ మెజర్ ద వర్క్ అండ్ ఓన్లీ దెన్ ఐ విల్ రిలీజ్ ద మనీ. అదర్వైజ్ ఎనీబడి కెన్ ఎగ్జిక్యూట్. ఇట్స్ మీ ప్రాజెక్ట్, నీ ఇంట్లో పెళ్ళి, నాకేం సంబంధం. సో ఐ రిమూవ్డ్ ఆల్ ద హర్డిల్స్ అండ్ గేవ్ దెమ్ ద ఎంకరేజ్మెంట్. ఇట్ బికేమ్ ఏ మూవ్మెంట్. రాష్ట్రం మొత్తంలో 22 జిల్లాల్లో హైదరాబాద్ మినహాయించి 20 ఏళ్లలో 1,00,000 ఎకరాలు జరిగితే, ఒక్క జిల్లాలో 2.5 ఏళ్లలో 2 లక్షల ఎకరాలు జరిగాయి. రాష్ట్రం మొత్తంలో గవర్నమెంట్ ఐడిఎస్సితో చేస్తే ఎకరాకి ఆ రోజుల్లో 10,000 రూపాయలు పెడితే, ఇక్కడ ఎకరాకి యావరేజ్గా 2,000 రూపాయలు పెట్టాను. ఆ 2,000 రూపాయలు 1,000 రూపాయలు గవర్నమెంట్, మిగతా 1,000 రూపాయలు బ్యాంక్ లోన్. అందరూ ప్రతి రూపాయి టైం కంటే ముందు తిరిగి తీర్చేశారు. 1 రూపాయి బకాయి లేదు. రాష్ట్రం మొత్తంలో పర్ ఏకర్ పర్ ఇయర్ 450 రూపాయలు ఆ రోజుల్లో గవర్నమెంట్ ఖర్చు పెడుతుంటే ప్రాజెక్ట్ పూర్తి అయ్యాక మెయింటెనెన్స్ కోసం, ఇక్కడ మెయింటెనెన్స్ అంతా రైతులే చేసుకున్నారు. సీ ద డిఫరెన్స్. బికాజ్ యూ డిజైన్డ్, యూ ఎంపవర్డ్ అండ్ యూ థాట్ త్రూ ద డిజైన్ వెరీ కేర్ఫుల్. నౌ ఇట్స్ నో లాంగర్ ద ప్రాజెక్ట్ ఆఫ్ ద కలెక్టర్ ఆర్ ద గవర్నమెంట్. ఇట్ ఈస్ ద పీపుల్స్ ప్రాజెక్ట్. చేసుకుంటే వాడు బాగుపడతాడు, చేసుకోకపోతే నష్టపోతాడు. ఐఎమ్ నాట్ బాదర్డ్. నేను వాళ్ళని బెగ్ చేయాలా, చేసుకుంటే చేసుకోవాలి, ఇంకో ఊళ్ళో చేసుకుంటాడు, నాకేం కావాలా? అంతా నా దేశమే కదా, ఎవరు చేసుకుంటే నాకు కావాలా? నువ్వు చేసుకుంటే నువ్వు బాగుపడతావు, కలిసి వస్తుంది. ఆలస్యం చేసుకుని ఇంకో సీజన్ పోతుంది, నీ ఇష్టం. సో యూ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్, నాట్ ద అఫీషియల్. సో యూ మస్ట్ డిజైన్ ఇట్ ఇన్ దట్ మ్యాన్. అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి. దానిలో కీ ఎలిమెంటు లోకల్ డెసిషన్ మేకింగ్. వాట్ ప్రాజెక్ట్, హౌ ఈజ్ లోకల్లీ డిసైడెడ్. ప్రాపర్గా డిజైన్ చేస్తే దెన్ యూ సీ స్పెక్టాక్యులర్ రిజల్ట్స్.
ఈ రిజల్ట్స్ దేశ చరిత్రలో మళ్ళీ ఎక్కడ అంత ముందు రాలేదు, తర్వాత రాలేదు. అంచేత దెర్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ టు లోకల్ ఓనర్షిప్. కానీ రొమాంటిక్గా చేస్తే చాలు, డిజైన్ చేయాలి. మీరు లోకల్గా కూడా ఇదే జనం కదా, అక్కడ ఈ కులాలు ఉన్నాయి, వర్గాలు ఉన్నాయి, పార్టీలు ఉన్నాయి, ఈ తన్నులాట్లు ఉన్నాయి, ఈ మూర్ఖత్వం ఉంది, ఈ కరప్షన్ ఉంది, అవన్నీ ఉన్నాయి. కాబట్టి దాన్ని అడ్రస్ చేయడం కోసం డిజైన్ చాలా చాలా ఆలోచించి చేయాలి. ఇంటర్నల్ కరెక్టివ్స్ ఉండాలి. దెన్ యూ గెట్ స్పెక్టాక్యులర్ రిజల్ట్స్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఎంప్లాయీస్ పెన్షన్ గురించి ఆల్రెడీ ఎక్స్ప్రెస్డ్ యువర్ వ్యూస్ సార్. ఐ వాంట్ సమ్ మోర్ క్లారిటీ ఆన్ దట్. సార్ ఇప్పుడు ఒక సర్వీస్ ఎంటైర్ 35 ఇయర్స్ సర్వీస్ గవర్నమెంట్కి ఒక పర్సన్ కంట్రిబ్యూట్ చేస్తాడు. ఇన్ కేస్ ఆఫ్ అదర్ పీపుల్ దే మే బీ వర్కింగ్ ఫర్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఇన్ దేర్ లైఫ్ టైమ్. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయీ, ఎంటైర్ ఈజ్ సర్వీస్ రైట్ ఫ్రమ్ 20-25 ఇయర్స్ టిల్ హిస్ రిటైర్మెంట్ హీ వర్క్స్ ఫర్ గవర్నమెంట్. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్, ఒకవేళ నిజంగానే అతనికి పెన్షన్ సార్ లాస్ట్ 50 ఇయర్స్ నుండి ఈ స్కీమ్ ఓపీఎస్సీ అమల్లో ఉంది కదా సార్, వాట్ వాజ్ ద రేషనల్ బిహైండ్ దట్? 1950s నుండి కూడా ఓపీఎస్సీ అమల్లో ఉంది కదా సార్, వాట్ వాజ్ ద రేషనల్ బిహైండ్ దట్ ఇన్ కంటిన్యూయింగ్ ఆల్ దీస్ డెకేడ్స్? ఆర్మ్డ్ ఫోర్సెస్ కూడా స్టిల్ ఓపీఎస్ అమల్లో ఉంది. సో వాట్ ఈస్ ద రేషనల్ బిహైండ్ కంటిన్యూయింగ్ ఫర్ దెమ్ అండ్ డెనింగ్ టు? అది కూడా తప్పే, ఆర్మ్డ్ ఫోర్సెస్ కూడా తప్పే. అందుకనే ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రోగ్రామ్ ఏంటి ఆర్మ్డ్ ఫోర్సెస్లో? ఎందుకు వచ్చింది అగ్నివీరు, అగ్నిపథ్ ఎందుకు వచ్చింది? పెన్షన్లు భరించలేక, ఏదో హెచ్చుకొద్ది, ఏదో ప్లీజ్ చేయాలని చెప్పి 1 ర్యాంక్ 1 పెన్షన్ డ్రామాలు ఆడారు. డిఫెన్స్ బడ్జెట్ అంతా ఎంప్లాయీస్ పెన్షన్లో పోతాం, మునిగిపోతున్నాం అని గుర్తించారు. ఎలా బయటపడాలా? ఇప్పుడు పెన్షన్ తీస్తే గొడవ పెడతారు. ఇక రేపు పెన్షన్ అవసరం లేకుండా మార్చేశారు సిస్టమ్. తప్పదు. రెండోది అంటే గవర్నమెంట్లో ఉన్న వాళ్ళే పనిచేశారు, మిగతా వాళ్ళు భారతదేశంలో పనిచేయట్లేదా? ఈ రైతు ఏం చేస్తున్నాడు? ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తున్నాడు ఏం చేస్తున్నాడు? ఆ డాక్టర్ ఏం చేస్తోంది? ఆ నర్స్ ఏం చేస్తోంది? బయట ప్రైవేట్గా ఉన్న టీచర్ ఏం చేస్తున్నాడు? కార్మికుడు, వీళ్ళు మనుషులు కాదా? గవర్నమెంట్లో ఉద్యోగులకు మాత్రమే కొమ్ములు వచ్చినాయా? దేశంలో పనులు డబ్బులంతా వాళ్ళకి ఖర్చు పెడతారా మీరు? 10,000 రూపాయలు తిరగట అయితే 50,000 రూపాయలు వాళ్ళకి ఇస్తారు, మిగతా వాళ్ళకి ఎందుకు ఎవరు మరి? ఈ దేశ ప్రజలకు ఎవరా? అంటే గవర్నమెంట్లో ఉన్న వాళ్ళ కోసమా? నిజాయితీగా ఆలోచించండి. మీరు గవర్నమెంట్లో చాలా అనుకుంటున్నారు కాబట్టి ఇది వేరే కులం అనుకుంటున్నారు మీరు. వీళ్ళు జమీందారులు అనుకుంటున్నారు కాదు, మీరు మనుషులు, మిగతా వాళ్ళు మనుషులే, వాళ్ళకి జీవితాలు ఉన్నాయి, వాళ్ళు కష్టపడుతున్నారు. వాళ్ళు కష్టపడితేనే దేశంలో ఉత్పత్తి జరుగుతుంది. గవర్నమెంట్ వాడు ఉత్పత్తి ఏం జరగట్లా. గవర్నమెంట్ మూసేస్తే దేశమే మూసుకుపోదు. రైతు మూసేస్తే, కార్మికుడు మూసేస్తే, భవన నిర్మాణంలో కార్మికులు పని ఆపేస్తే, ఈ దేశంలో హెయిర్ కట్ చేసేవాళ్ళు, దోబీలు పని ఆపేస్తే, రోడ్లు ఊడ్చేవాళ్ళు పని ఆపేస్తే దేశం నాశనం అయిపోతుంది. మరి వాళ్ళందరూ బతుకులో మనకి పట్టదా? సో దీస్ ఆర్ వెరీ సిల్లీ ఆర్గ్యుమెంట్స్. ప్రపంచంలో ఎక్కడ గవర్నమెంట్ ఉద్యోగులకి పెన్షన్ లేదు, అందరికీ ఉంది. రెండోది అది ఫండెడ్ పెన్షన్. నువ్వు ఎంతైనా పెన్షన్ ఇచ్చుకో, ఈవేళ బడ్జెట్లో చూపెట్టు. అందించిన సేవలు ఎవరికి? ఈవేళ తరానికి. కాబట్టి పోషించాల్సింది ఎవరు? ఈవేళ తరం వాళ్ళు. కాబట్టి ఈవేళ సేవలు అందిస్తే ఈవేళ పన్నుల డబ్బుల నుంచి అక్కడ డబ్బు పెట్టు, చూపెట్టు నాకు. అంతేగాని అన్ఫండెడ్గా పెట్టి వచ్చే తరం మీద భారం వేసి అప్పులు తీసుకొచ్చి అప్పుల డబ్బంతా జీతాలకు బత్యాలకు చెల్లించే హక్కు మీకు ఎవడిచ్చాడు? లేదు, డీపర్ ఇష్యూ. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ నా మీద పేకల దాకా ఉంది. ఐఎమ్ దే నెంబర్ 1 ఎనిమీ ఇన్ ద కంట్రీ. బికాజ్ ఇంత గట్టిగా నిర్మోహటంగా మాట్లాడేవాళ్ళు దేశంలో ఈ విషయం మీద ఎవరు లేడు. బట్ దే ఆర్ రాంగ్, దట్స్ ఆల్. నా స్వార్థం కోసం ఏదైనా చెప్తాను. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం మనకు లేదా? ఏది స్వార్థమో, ఏది సమాజహితం అని చెప్పని. కాబట్టి డోంట్ గో బై దాట్. ఈ సెంటిమెంటల్ గిట్మెంట్ జాగ్రత్త నాకు. ఐఎమ్ ఓన్లీ బాదర్డ్ అబౌట్ ద వాయిస్లెస్ పీపుల్ హూ కెనాట్ అడ్రస్ దేర్ కన్సర్న్స్. ప్రజాస్వామ్య సమాజంలో సంఘటిత వర్గాలు గొంతున్న వాడి మాట ఎప్పుడు చెల్లుతుంది, మిగతా వాళ్ళకి పాపం తెలియదు. బతకనిచ్చిన వాడు మిగతా వాళ్ళ గొంతు నొక్కేస్తాడు. వాడికి తలా 100 రూపాయలు వసూలు చేసి సంఘటితం కావడం తెలుసు, ప్రభుత్వంలో ఉన్నాడు భయపెట్టడం తెలుసు, బ్లాక్మెయిల్ చేయడం తెలుసు, పనులు ఆటంకం చేయడం తెలుసు. వీడితో న్యూసెన్స్ ఎందుకు, పోలింగ్ బూత్ వీడు కూర్చుంటాడు, నోటిస్తాడేమో, నాకెందుకు వెళ్ళి చచ్చాడని చెప్పి ఇచ్చేస్తారు. దట్ ఈస్ నాట్ ద బేసిస్ ఆన్ విచ్ వి డిసైడ్. గొంతు లేని వాళ్ళు, నిజంగా దేశంలో నష్టపోతున్న వాళ్ళు, తెలివితేటలున్న అవకాశాలు అందని వాళ్ళు, ఆదాయాలు పెరగని వాళ్ళు, ఏ తప్పు లేకుండా పేదరికంలో మగ్గుతున్న వాళ్ళు, వాళ్ళ బతుకేమిటి భరోసా?
ప్రభుత్వం అన్నది ఈ దేశంలో ఉన్న ప్రజల కోసమా, ఈ దేశంలో ప్రభుత్వంలో ఉన్న అధికారులు, ఉద్యోగులు, రాజకీయ నాయకుల కోసమా? ఫండమెంటల్ క్లారిటీ మనకు రావాలి. రాజ్యం రాజు కోసమా, రాజు చుట్టూ ఉన్న ఉద్యోగుల కోసమా, ఆ రాజ్యంలో ఉన్న ప్రజల కోసమా? కొందరు గడుసుగా వీళ్ళు ప్రజలు కాదా అంటారు. అవునయ్యా, ఆ ప్రజలతో పాటు నువ్వు ఉండు, నెత్తిన కూర్చోబోకు నువ్వు. కాబట్టి ఈ దొంగ ఆర్గ్యుమెంట్స్ మీరు బీ ట్రూత్ఫుల్ టు యువర్ సెల్ఫ్. I have no problem if they give pension. Fund it today. And then make one fundamental rule. అప్పు చేసి పప్పు కూడా తినద్దు. నీకు వచ్చే పన్నులు రావడం ఏం చేస్తావో చూసుకోను. జీతాలు, భత్యాలు, ఇంట్రెస్ట్లు అన్నీ కట్టుకో. అప్పు చేసిన డబ్బు భవిష్యత్తు నిర్మాణం కోసం పెట్టుబడులు పెట్టు. అప్పు చేసి పప్పు కూడా తినే హక్కు నీకు లేదు. సబ్జెక్ట్ టు దట్ కండిషన్, షో ఇట్ ఇన్ ద బడ్జెట్, యూ గివ్ వాట్ ఎవర్ యూ వాంట్. వీళ్ళు ఎవరు చూపెట్టట్లా. 20 ఏళ్ల తర్వాత కదా, అప్పుడు నాశనం అవుతుంది, అప్పుడు శ్రీలంక అయిపోతుంది, అప్పుడు వెనిజువేలా అవుతుంది. నాకేం కావాలి? నేను ఉంటాను కదా. ఈ లోపల నేను చేసుకోవాల్సింది చేసుకున్నా కదా, నేను కోట్లు దోచుకున్నా కదా. ఇంకా రాజ్యం బతుకుతుంది, ఇంకా ప్రజాస్వామ్యం బతుకుతుంది. రోజు మన ఉపన్యాసాలు ఏమిటి? జాతి హితాన్ని కోరకుండా వ్యక్తి స్వార్థం కోసం చేస్తే దేశం ఎట్లా బతుకుతుంది అని రోజు ఉపన్యాసాలు ఇస్తున్నాం కదా. ఎంతకంటే జాతి హితం, ఎంతకంటే వ్యక్తి స్వార్థం ఇంకేమైనా ఉన్నాయా? దట్స్ ఆల్. అది మీరా, నేనా, నా తమ్ముడా, నా అన్న, నాకు అనవసరం. నిజమా కాదా? ఇది కాదని చెప్పానండి. నాకు వాస్తవాలు జేపీ గారు చెప్తుంది వాస్తవం కాదు, దీస్ ఫ్యాక్ట్స్ ఆర్ నాట్ ట్రూ, ఇవి ఫ్యాక్ట్స్ కాదు చెప్పండి. వీల్ గో ఇన్ టు ఫ్యాక్ట్స్. ఇది నిజమని అందరికీ తెలుసు. వాజ్పేయి గారి పిచ్చెక్కి పెట్టాడు, ఆయన పాపం చచ్చిపోయే ముందు పెట్టాడు. ఆయనకి ఏమన్నా సొంతంగా స్వార్థం ఉందా? 80 ఏళ్ల మనిషి పెట్టాడు. కాస్త ముందు చూపు ఉపయోగించి ఈ జాతి నాశనం అవుతుంది అని జాగ్రత్తగా పెట్టాడు, అందరిని ఒప్పించాడు. ఈవేళ మూర్ఖులు 20 ఏళ్ళు అమలైన తర్వాత, 18 ఏళ్ళు అమలైన తర్వాత, 2004లో వచ్చింది, 18 ఏళ్ళు అమలైంది, ఇంకో 10 ఏళ్ళు లోపు, 15 ఏళ్ళు లోపు పడితే అంత డబ్బులు వచ్చేస్తే కొంచెం పెన్షన్ భారం ఉంది, జాతి మీద పన్నుల రూపంలో ఉండదు. చక్కగా నడిచిపోతుందని 1% 1% ఓట్లు వస్తాయని దేశాన్ని దోచుకుతుందామని చెప్పని ఈ గాడిదల అధికారం కోసం అని చెప్పిన అడ్డదారులు దొక్కుతున్నారు. డోంట్ హ్యావ్ ఎనీ డౌట్ అబౌట్ దట్. వాడు దేశభక్తులు చెప్తే అంతకంటే దేశద్రోహి ఇంకొకళ్ళు లేడు. మీ చర్యలు కావాలి నాకు, మీ మాటలు కాదు. ఓకే, నేను చాలా మెత్తటి వాడిని, కానీ దేశ ప్రయోజనాల విషయంలో ప్రాణం పడుతాను నేను. గుడ్ ఈవినింగ్ సార్. సార్, ఇప్పుడు ఏదో ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ వర్క్ చేస్తుంటే పొలిటీషియన్ చాలా ఆపోజిట్ ఉంటారనమాట. కొన్ని పొలిటీషియన్స్ చాలా ఆపోజిట్ ఉంటారు. వాళ్ళకి ఏదో ఒక వాళ్ళ ఇంప్రూవ్మెంట్ తీసుకురావాలంటే ఏదో ఒక బడ్జెట్ కానీ అది ఇది అలా ఇలా అని చాలా లాగుతూ ఉంటారు, అలిగేషన్ చేస్తూ ఉంటారు. సో అదే ఆఫీసర్ రిటైర్డ్ అయితే బీఆర్ఎస్ తీసుకుంటే వాళ్ళు ఏదో ఒక పొలిటికల్ పార్టీలో జాయిన్ అయిందనుకో, వాళ్ళు ఎంత బాగా కలిసిపోతారంటే అసలు వాళ్ళు అదే పార్టీ వాళ్ళు ఉన్నా కూడా ఎవరు అపోజిట్ చేస్తుంటారో వాళ్ళు రిటైర్డ్ అయ్యాక వాళ్ళు చాలా మంచిగా మూవ్ అవుతుంటారు అనమాట. సో ఈ చేంజెస్ అనేది ఆఫీసర్కి వచ్చి ఉంటుందా లేకపోతే పార్టీ వాళ్ళకి వస్తుందా? కాబట్టి ఆఫీసర్లు మంచి వాళ్ళు, పార్టీల వాళ్ళు చెడ్డ వాళ్ళు అన్నది కరెక్ట్ అనే వాదన కాదు, అవును కదా. ఒక ట్రేడ్ యూనియన్ లాగా నేను ఎక్కడుంటే అది బాగుంది, మిగతా వాడు చెడ్డవాడు చెప్తున్నాను, అది కరెక్ట్ కాదు. నేను చెప్పేది అదే మొదటి నుంచి. వ్యవస్థల గురించి ఆలోచించాలి కానీ వ్యక్తుల గురించి కాదు. మనందరం ఏమనుకుంటాం, బీబీసీలో ఒక సీరియల్ ఉండింది, మీకు సరదాగా టైం ఉంటే ఇప్పుడు అప్పుడప్పుడు చూస్తున్నాండి. ఎస్ మినిస్టర్ని ఎప్పుడైనా విన్నారు మీరు? సరదాగా చూడండి కొన్ని ఎపిసోడ్స్, నథింగ్ ఎల్స్, దే ఫన్. ఏమిటి బేసిక్ ప్రిమైస్ ఏంటి దాన్ని? రాజకీయంలో ఉన్నవాడు ప్రజల ఓట్లు పొందుతున్నాడు. ప్రజలు ఎందుకు ఓట్లు వేస్తున్నారు? కనీసం అలాంటి దేశాల్లో, మన దేశంలో అలాగే జరగాలి, కొంతమేర జరుగుతుంది, పూర్తి కాకపోయినా. ఒక మంచి మార్పును ఆశించి ప్రజలు ఓటేస్తున్నారు, అంతే కదా. ఓటేసేప్పుడు నాకు ఇది బతుకు బాగుపడుతుంది, ఆరోగ్యం బాగుపడుతుంది, విద్య బాగుపడుతుంది, శాంతి భద్రతలు బాగుపడతాయి, చట్టబద్ధ పాలన ఉంటుంది, రోడ్లు బాగుపడతాయి, ఆ ఉద్దేశంగా ఓటేసేది. కాబట్టి మార్పుని తేవడం కోసం రాజకీయంలో ఉన్నవాడు ఎన్నికయ్యాడు. మార్పుని ఆపడమే తన లక్ష్యంగా ఉద్యోగి, అధికారి కూర్చున్నాడు, యథాస్థితి కొనసాగించినాడు. కాబట్టి ఆ రాజకీయంలో ఉన్నవాడికి అధికారికి క్లాష్. ఆ సీరియల్స్ అన్ని ప్రతి ఎపిసోడ్ అదే, కొంచెం ఎక్స్ట్రీమ్ క్యారికేచర్. అధికారులందరూ కూడా మార్పుని అడ్డేవాళ్ళు కాదు, రాజకీయంలో ఉన్నంతా మార్పును కోరేవాడు కాదు. మొత్తం మీద ఇట్స్ నాట్ అన్ట్రూ. ఎప్పుడు కూడా ప్రపంచంలో ఎన్నికైన వాడు మార్పు తేవాలని, అధికారంగా ఉన్నవాడు మార్పుని పెద్దగా వద్దని అలా కూర్చుంటాడు. అంచేత ఈ సోకాల్డ్ ఇంటర్ఫియరెన్స్, జోక్యం అన్నది
అన్ని సందర్భాల్లో జోక్యం కాదు, అదొక వంక. అధికారులకి పని తప్పించుకోవడానికి, ఫలితాలు సాధించుకోవడానికి రాజకీయంలో ఉన్నవాడు ఎప్పుడు బూచిగా కనిపిస్తాడు, వాడిని వాడు తిట్టుకుంటున్నాడు. ఈ పార్టీ వాడిని ఆ పార్టీ, ఆ పార్టీ వాడు ఈ పార్టీ, పార్టీలోనే ఈ వర్గం వాడు ఆ వర్గాన్ని బూతులు తిట్టుకుంటున్నారు కదా. మనకు చాలా ఈజీ వాడు దొంగ అని చూపెట్టడం. అందులో ప్రజాస్వామ్యంలో చాలా వక్రమైన మార్గాలు ఉన్నప్పుడు చాలా దొంగలుగా చిత్రించడం చాలా తేలిక. దాన్ని వంకగా చూపెట్టి వీడేం పని చేయకుండా, ఫలితాలు సాధించకుండా నిరంతరం వంకలు చెప్తుంటాడు. అందరూ అట్లా స్థూలంగా వ్యవస్థ. మనం దానికి పడిపోయి వాళ్ళంతా కూడా వీళ్ళ మీద దాష్టికం చలాయిస్తున్నారు, జోక్యం చేసుకుంటున్నారు అంటే ప్రయోజనం లేదు. అదే సమయంలో అధికారులను వాడు ఏమైంది, కాలక్రమేణా ఈ వ్యవస్థలో జవాబుదారితనం లేక రాజ్యం వేరభోజ్యం అయిపోయి, బడితున్న వాడిదే బర్రె అయిపోయి, చట్టబద్ధ పాలన లేకుండా, రూల్ ఆఫ్ లా లేకుండా ఒక నిరంకుశ చక్రవర్తిలాగా, ఒక రాజులాగా వాడు ప్రవర్తించడము, అధికారుల్ని బెదిరించడము. అధికారులు కూడా బెదిరించక్కర్లా, రాజుల మించిన రాజుపతి చూపెడుతున్నారు. లాలూచి అయిపోయి నీకు కావాల్సింది నేను చేసి పెడతాను, నేను కూడా చేసుకుంటాను, ఆ తర్వాత కూడా ఉద్యోగాలు ఇచ్చేయి, ఇది చలామణి అవుతాను. కాబట్టి దీనిలో ఒకటి విలను ఇంకోటి హీరో ఎవరు లేడు. ఒక అవ్యవస్థ, ఒక ఎనార్కీ కొనసాగుతాం. అంచేత మనం అందరం ఏమిటి, కాస్త ఇంగ్లీష్ మాట్లాడతాము, కాస్త చదువుకున్నాము, మనలాగా వాళ్ళు కూడా చొక్కా ప్యాంట్లు వేసుకుంటారు, అంత మనలాంటి కూడా అధికారులు మంచివాళ్ళు. వాడు అది చూడడానికి మట్టి మసాలతో కనిపిస్తాడు, అదే వేరే చొక్కాలు వేసుకుంటాడు, వాడు చెడ్డోడు. అట్లా మనం ఏదో కొన్ని ఊహించుకుంటున్నాం. యు గో బై ఇండివిజువల్స్. మీరు కులాన్ని బట్టి మనిషిని అంచనా వేయడం ఎంత మూర్ఖత్వమో, పదవిని బట్టి అంచనా వేయడం అంతే మూర్ఖత్వం. ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్, ఐఏఎస్ వాడు ఐపీఎస్ వాడు చెడ్డోడు అనుకుంటాడు, ఐపీఎస్ వాడు ఐఏఎస్ వాడు అథారిటీ చలాయిస్తున్నాడు అనుకుంటాడు. ఇది కులం తప్ప, అక్కడ వాళ్ళ వర్గ పోరాటం తప్ప ప్రజల పోరాటం కాదు. అది డైరెక్ట్ రిక్రూట్లో ప్రమోటివ్లో అద్భుతమైన వాళ్ళు ఉన్నారు, డైరెక్ట్ రిక్రూట్లో పనికిమాలిన వాళ్ళు ఉన్నారు, పనికొచ్చేవాళ్ళు ఉన్నారు. రిక్రూట్మెంట్ పని మంచి చెడు నిర్ణయం చేయలేం. నా దగ్గర డిప్యూటీ తహసీల్దార్గా పనిచేసిన వాళ్ళు అద్భుతమైన వాళ్ళని నేను చూశాను. ఏ ఐఏఎస్ ఆఫీసర్ కంటే కూడా తగ్గని తీసిపోని అద్భుతమైన వాళ్ళ దగ్గర పనిచేశారు. దురదృష్టం కొద్దీ వాళ్ళని వెన్నుతట్టి ప్రోత్సహించడమే కానీ వాళ్ళని పెంచే అవకాశం లేకుండా చేశాం. ఈ దేశంలో, గుడ్డి దేశంలో ప్యూర్ సీనియారిటీ ఎంత సమర్థులైనా పైకి ఎరగడానికి లేదు, పనికిమాలిన గాడిదైనా అంతే. అలా తయారు చేశాం. కాబట్టి అంచనా వేయాల్సింది డైరెక్ట్గా ప్రమోట్ అని కాదు, అలాగే పాలిటీషియన్, బ్యూరోక్రాటా, అలాగే అంచనా వేయాల్సింది. ఇది మూర్ఖులు చేసే అంచనా. ఒక వ్యక్తిగా తనకున్నటువంటి పరిమితుల్లో ఆ మనిషి చేస్తోంది ఏంటి, దాన్ని బట్టి అంచనా వేయండి. కానీ డోంట్ హ్యావ్ ప్రీ కన్సీవ్డ్ నోషన్స్. ఆఫీసర్స్ గుడ్, పాలిటీషియన్ బ్యాడ్, డైరెక్ట్ రిక్రూట్ గుడ్, ప్రమోటీస్ బ్యాడ్, ఐఏఎస్ గుడ్, ఐపీఎస్ బ్యాడ్. యు ఆర్ ఎ ఫూల్. సో డోంట్ కమ్ టు దీస్ ర్యాష్ కంక్లూషన్స్. ఇది చాలా కుల వ్యవస్థలు అంటే ఇది కూడా. యు ఆర్ ప్రీడిటర్మినింగ్ ఎ పర్సన్స్ మెరిట్ వితౌట్ గోయింగ్ ఇన్ టు ద స్పెసిఫిక్స్. ఒక ఘాట్ని కట్టేశారు మీరు. అదే రకంగా ఇంగిత జ్ఞానం ఉన్నది అవుతుంది చెప్పండి. ఒక కుటుంబంలోనే మనం చెప్పలేకపోతున్నామే అందరూ ఒకే తీర్పు ఉంటారని ఎలా చెప్తారు మీరు? రాజకీయంలో అద్భుతమైన త్యాగాలు చేసి ప్రాణం పెట్టేవాళ్ళు ఉన్నారు, పెద్ద త్యాగాలు చేయకుండా ఉన్న ఇంగిత జ్ఞానంతో చాలా మంచి నాయకత్వం ఇచ్చేవాళ్ళు ఉన్నారు, పరమ దరిద్రులు, దోపిడీదారులు ఉన్నారు, అన్ని రకాలు ఉన్నారు. అధికార యంత్రాంగంలో అంతకంటే ఎక్కువ ఉన్నారు. సో గో బై ఎవిడెన్స్ అండ్ లాజిక్, డోంట్ హ్యావ్ ప్రీ కన్సీవ్డ్ నోషన్స్. సో ఎందుకు అడగాలి వచ్చిందంటే, ఇంతకుముందు నా తాతగారు ఒకరు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అనమాట. అక్కడ ఉన్న ఎంపీ ఎమ్మెల్యే కానీ ఈవెన్ ఢిల్లీ వెళ్ళాలన్నా, సో క్యాపిటల్ స్టేట్కి వెళ్ళాలన్నా ఫస్ట్ వచ్చి వాళ్ళు కన్సల్ట్ చేసి మాట్లాడి వెళ్ళేవాళ్ళు. సో అప్పుడు 3-4 ఇయర్స్ నుంచి నేను తాతగారి దగ్గర పెరిగాను అనమాట. ఏదైనా ఈ పాలిటిక్స్ కానీ ఆఫీసర్స్ కానీ ఏదైనా తన లైఫ్ టైం జరిగిందంతా అది కానీ చెప్పేవాళ్ళు అనమాట. సో వాళ్ళు వచ్చి ఎంత వెయిట్ చేసేవాళ్ళు అంటే వాళ్ళకి అంత టైం ఉండదు, 5 minutes కూడా టైం ఉండదు. సో మా ఊర్లో అక్కడ చిన్న పల్లెటూరు అనమాట. రావాలంటే మినిమం 1/2 kilometer వాళ్ళు నడిచి రాయిలో నడవాలన్నమాట. అక్కడికి వచ్చి వెయిట్ చేసి 2-3 hours వెయిట్ చేసి కన్సల్ట్ చేసి గైడెన్స్ తీసుకొని వెళ్ళేవాడు. సో అందుకని నేను అడగాల్సి వచ్చింది. అందుకనే అప్పుడు నేను ఐఎమ్ ట్రైన్ టు గివ్ యూ పర్స్పెక్టివ్. ఇది వ్యక్తిగతమైన విషయం కాదు, వ్యవస్థాగతమైన విషయం. డోంట్ ఇన్సల్ట్ ద డెమోక్రాటిక్ ప్రాసెస్. వీ హ్యావ్ చోజన్ డెమోక్రసీ. డెమోక్రసీ ఈజ్ ఇంపర్ఫెక్ట్ బై ఇట్స్ వెరీ నేచర్. హౌ డూ యూ మేక్ ఇట్ బెటర్ అండ్ బెటర్? అంతేగాని డెమోక్రసీ చెడ్డదన్న కంక్లూషన్కి వస్తే ఇదంతా వేస్ట్. అన్డెమోక్రసీ మంచిదైతే డెమోక్రసీ లేకుండా చాలా సందర్భాల్లో అధికారులు అధికారం చెలాయించారు. ఏం ఉద్ధరించారు?
ఎన్నోసార్లు స్పెషల్ ఆఫీసర్లు అయ్యారు జిల్లా పరిషత్కి, మరి మున్సిపల్ కార్పొరేషన్లకి, వాటికి ఏం ఉద్ధరించారు? విద్య ఆరోగ్యం పాలిటీషియన్ ఆపాడా ఈ దేశంలో? ఏం ఉద్ధరిస్తున్నారు? అలాగని వీళ్ళంతా చెడ్డవాళ్ళని కాదు. డోంట్ కమ్ టు కంక్లూజన్స్ విదౌట్ రేషనల్ బేసిస్, విదౌట్ ఎవిడెన్స్. ఈ దేశంలో మనందరికీ ఏంటంటే మనోడు మంచోడు, అవతలోడు చెడ్డోడు. ఆంధ్ర, తెలంగాణ, కోస్తాంధ్ర వాళ్ళ దృష్టిలో మేము చాలా సంస్కారం ఉన్నవాళ్ళం, సంస్కృతి ఉన్నవాళ్ళం. తెలంగాణ దృష్టిలో వాడి దోపిడీదారులు, మేము చాలా అమాయకులం. తమిళనాడు, తెలుగు వాళ్ళకి తమిళ్ అంటే అరవం అంటే ఏంటి? రణగుణధ్వని. తమిళులకి తెలుగు వాళ్ళు అంటే వాళ్ళు ఏ రకమైన ఉనికి లేని వాళ్ళు, ఆత్మగౌరవం లేని వాళ్ళు. అలాగే ఉత్తరాది, దక్షిణాది, ఇవన్నీ కూడా మనం డీప్ సీటెడ్ ప్రెజుడిసెస్ పెంచుకుని అవతల వాడిని ఏసరించి మనం గొప్ప అనుకునే మూర్ఖత్వం తప్ప ఇవన్నీ నాన్ సెన్స్. సో ఇన్ ఆల్ స్ఫియర్స్, us versus them, they are bad, we are good, it's a very dangerous, by definition it is bad, it is wrong. Be objective. It takes courage. నన్ను నేను నిజాయితీగా అంచనా వేసుకోవడానికి అవతల అంచనా వేయాలి, చాలా కరేజ్ కావాలి, ఇంటలెక్చువల్ ఇంటెగ్రిటీ కావాలి. బట్ విదౌట్ దట్ యూ కెనాట్ రన్ ఎ సిస్టమ్ ప్రాపర్. సార్, ఒక దేశం అభివృద్ధి చెందాలంటే విద్యా, వైద్యం చాలా ప్రధానం కదా సార్. అయితే మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు విద్య ఉంది కదా సార్, తెలంగాణ తీసుకుంటే బడ్జెట్ ప్రతిపాదిస్తున్నారు, బడ్జెట్ ఇస్తున్నారు సార్, కానీ అనుకున్న రిజల్ట్స్ రావట్లేదు. సో అనుకున్న రిజల్ట్స్ ఉన్న రీసెర్చెస్లో ఏ విధంగా రాబట్టాలి? సెకండ్ క్వశ్చన్, ఇప్పుడు విద్య ఉంది కదా సార్, వైద్యం ఉంది కదా సార్, మన కోవిడ్ వచ్చింది సార్, కోవిడ్లో ఎంతోమంది ఇబ్బంది పడడం జరిగింది. ఆఫ్టర్ కోవిడ్ ఆల్సో ఐదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్స్ 1% కూడా బడ్జెట్లో పెట్టలేదు. దట్ ఈస్ అ బ్యాడ్ లక్ టు అస్. సో ఇప్పుడు వైద్య రంగంలో ఉన్న బడ్జెట్లో ఏ విధంగా రిజల్ట్స్ రాబట్టుకోవచ్చు? మై థర్డ్ క్వశ్చన్ ఈస్, తెలంగాణ గవర్నమెంట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టింది కదా సార్, 1,10,000 కోట్లు ఆర్ మోర్ దెన్ 1 lakh crores. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ కాళేశ్వరం ప్రాజెక్ట్? ఓకే, వెదర్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ ఆర్ వెదర్ ఇట్స్ మూడోది, ఈ దేశంలో ఈ తెలుగునాట మొట్టమొదటి నుంచి గొంతు విప్పినవాడు నేను ఒక్కనే. చేవెళ్ల ప్రాంతం కాలం నుంచి ఇది దొంగ ప్రాజెక్టు, రాష్ట్ర ప్రజలకు ఊరేవుతుంది. ఇదే రైతులకు ఎంతకంటే ఎక్కువ ఖర్చు పెడతాం, ఈ రూపంలో కాదు, తగలేస్తున్నారని నిరంతరం గొంతెత్తినవాడు నేను. ఇప్పుడు నేను మాట్లాడలేదు, ఎందుకంటే అంత ఖర్చు అయిపోయిన తర్వాత ఇంక మాట్లాడే ప్రయోజనం ఉంది. దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మరితే ఉపయోగం ఉంది. దొంగలు పడే ముందే నేను మరిగాను, ఎవడు పట్టించుకోలే. ఈవేళ వేస్ట్ నా దృష్టిలో, బట్ ఆబ్వియస్గా వేస్ట్ఫుల్ ప్రాజెక్ట్. సమ్ ఎలిమెంట్స్ మే బి యూస్ఫుల్, యూ కుడ్ కన్సీవ్ ఇట్ బెటర్. ఇదే డబ్బుతో ఇంతకంటే చాలా ఎక్కువ ప్రయోజనాలు నష్టం లేకుండా చేసే పని, కానీ నష్టం మీద జరిగిపోయింది. ఇక చర్చ అనవసరం, కానీ దీని నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ఇక మిగతా 2, విద్య, ఆరోగ్యం 2 సంక్షోభంలో ఉన్నాయి, కానీ కారణాలు వేరు. విద్యలో డబ్బు పుష్కలంగా ఉంది. టీచర్ స్టూడెంట్ రేషియో 16-17 మంది పిల్లలకి ఒక టీచర్ ఉన్నాడు, అంతకంటే ఎక్కువ మీరేం చేయలేరు. ఉన్న వాళ్ళలో బెస్ట్ టీచర్గా సెలెక్ట్ చేసుకుంటున్నారు. అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లుడి నోట్లో సేను ఉన్నది. కాబట్టి విద్యలో డబ్బులు, కొత్తగా బిల్డింగ్లు కట్టడం ఇవన్నీ చేయొద్దని అంటే అది కాదు సెంట్రల్ ఇష్యూ. అవుట్కమ్ మీద ఫోకస్ ఉండాలి. సెంట్రల్ ఇష్యూ, క్రిటికల్ ఇష్యూ ఎగ్జామినేషన్ సిస్టమ్. ఒక పిచ్చి ఎగ్జామినేషన్ సిస్టమ్, ప్రైమరీ స్కూల్ నుంచి యూనివర్సిటీ దాకా పనికి మాలిన చెత్త ఎగ్జామినేషన్ సిస్టమ్. బట్టి పట్టడమో కాపీ కొట్టడం మీద ఆధారపడ్డ ఎగ్జామినేషన్ సిస్టమ్. దాని చుట్టూ మొత్తం వ్యవస్థ అంతా అల్లుకున్నది. ఆ వ్యవస్థలో ర్యాంకులు రావడం కోసం, మార్కులు రావడం కోసం ఒక పెద్ద ఇండస్ట్రీ వచ్చింది. దాన్ని తప్పట్ల డిమాండ్ జనరేట్ చేసింది మనం పెట్టిన వ్యవస్థ. దాన్ని మారిస్తే, ఉదాహరణకి నేను ఎన్నోసార్లు బహిరంగ చెప్పాను, కొంతమంది మీరు ఫాలో అయి ఉంటారు. అంతర్జాతీయ సర్వేల్లో పీసా సర్వే అని ఒకటి ఉన్నది. 74 దేశాల మధ్య సర్వే జరిగితే ఇండియా ర్యాంకు అరుగు నుంచి 2వ ర్యాంక్. పిల్లలు తెలివితేటలకు కాదు, మన చదువుకి జ్ఞానానికి సంబంధం లేకపోవడం చేత, చదువుని నటించడం చేత. ఎందుకని వాళ్ళు టెస్ట్ చేశారు? మొట్టమొదటిది కాంప్రహెన్షన్, భాషని అర్థం చేసుకుంటున్నారా, భావాలని ప్రకటించగలుగుతున్నారా, దాన్ని ఇంటెలిజెంట్గా టెస్ట్ చేశారు. రెండవది సింపుల్ అరిథమెటిక్ కాన్సెప్ట్స్, గ్రాస్ప్ అయినయ్యా కాన్సెప్ట్స్, వాటిని ఉపయోగించగలుగుతున్నారా ప్రాబ్లమ్ సాల్వింగ్కి. మూడోది లాజిక్, గివెన్ ఫ్యాక్ట్స్ నుంచి ఆర్ దే ఏబుల్ టు డిరైవ్ రీజనబుల్ కంక్లూజన్. దట్స్ వాట్ సైన్స్ ఈజ్. ఫార్ములాలు పాడు కాదు. ఎప్పుడైతే ఈ 3 సమగ్రంగా సరిగ్గా అసెస్ చేసే ఏర్పాటు చేశారో మనం చతికిల పడ్డాం.
బట్టి పట్టేది చెప్పమంటే మనం ఫస్ట్ వచ్చి ఉండేవాళ్ళం బస్సు, లేకపోతే టాప్ 5లో ఉండేవాళ్ళం. ఇవన్నీ సాధ్యం, కానీ ఈ పరీక్షలతో సాధ్యం కాదు. కొంతమంది పిల్లలకి మంచి స్కూళ్ళ వలనో, మంచి టీచర్ల వలనో, తల్లిదండ్రులు కాస్త ఎఫర్ట్ పెట్టడం చేతనో, వాళ్ళకి సహజంగానే ఉన్న కుతూహలం వలనో కొంతమంది బిడ్డలు కాస్త అతీతంగా పెరగలుగుతున్నారు. అది 100కి 5 10 మంది. ప్రపంచ ప్రమాణాలతో ఉన్నది 1% స్కూల్ లెవెల్లో. ఒక 15-20% అందుకోగలరు కష్టపడితే, తర్వాత 80% జీరో. కాబట్టి చాలా చేయాలి. టీచర్ ట్రైనింగ్ కావాలి, మిగతా కావాలి, 100 కావాలి. కానీ ఇవన్నీ చేసినా కూడా సెంట్రల్ ఇష్యూ మీరు ఒకటి పట్టుకోవాలి. డిమాండ్ ప్యాటర్న్ మార్చాలి. డిమాండ్ మారితే ఇన్సెంటివ్ మారుతుంది, ఇన్సెంటివ్ మారితే ప్రవర్తన మారుతుంది, ప్రవర్తన మారితే ఫలితం మారుతుంది. అందరికీ విజయం కావాలి కదా. చదువులో మీకు, మీ తల్లిదండ్రులకి, మీ టీచర్లకి, మీ మేనేజ్మెంట్లకి, మీ చుట్టూ ఉన్న వాళ్ళకి అందరికీ కావాల్సింది మా వాడు విజయం సాధించాడు, మా అమ్మాయి గొప్పగా విద్యలో విజయం సాధించింది, అంతే కదా. ఇవాళ విజయానికి నిర్వచనం ఏమి ఇచ్చాము? మంచి ర్యాంక్ వస్తే, పరీక్షల్లో మంచి మార్కులు వస్తే, చెత్త పరీక్షల్లో. సపోజ్ పరీక్ష తీరు మార్చి ఏ అవుట్కమ్స్ అయితే వస్తే పిల్లలు బాగుపడతారో, సమాజం బాగుపడుతుందో ఆ అవుట్కమ్స్ని గణించే వ్యవస్థ ఏర్పాటు చేసామండి. పీసాలని టెస్ట్ పెట్టామనుకోండి మీరు, ఇదే సిస్టంలో ఇదే మనుషులు, ఇదే కోచింగ్ ఇన్స్టిట్యూషన్, ఇదే తల్లిదండ్రులు, ఇదే మేనేజ్మెంట్లు నానా తంటాలు పడి ఈ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఎట్లాగా, కాంప్రిహెన్షన్ ఎట్లాగా, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎట్లాగా, మ్యాథమెటికల్ నాలెడ్జ్ అప్లై చేయటం ఎట్లాగా, లాజికల్ ఫ్యాకల్టీ పెరగటం ఎట్లాగా, తెలివితేటలు ఉన్నాయి మనకి. కానీ సక్సెస్ డెఫినేషన్ మారింది, అటువైపు అందరిని నడిపించేస్తాయి. ఐ గ్యారంటీ యూ దట్స్ ద ఫాస్టెస్ట్ రూట్ టు సక్సెస్. మిగతా చాలా చేయాలి, వద్దని అంటలా. ఎన్ని చేసినా ఇది చేయకుండా ఫలితం లేదు. ఇది చేస్తే ఆటోమేటిక్గా మిగతావన్నీ కూడా మల్టిప్లై అవుతాయి. సో ఎడ్యుకేషన్లో ద వే వి లుక్ ఎట్ అవుట్కమ్స్, ఉన్న డబ్బులు చాలు, కాస్త రీఅడ్జస్ట్మెంట్ చేయాలి, కానీ కొత్తగా పెట్టక్కర్లేదు. పెడితే అభ్యంతరం లేదు నాకు, దట్స్ నాట్ వేర్ ద ఇష్యూ ఈస్. ఇప్పుడు పెట్టిన డబ్బు తగలేస్తున్నారు, కొత్తగా డబ్బు పెడితే బాగుపడుతున్నాను నమ్మకం లేదు, వేస్ట్. ఆరోగ్యం అట్లా కాదు, ఆరోగ్యంలో అసలు ఖర్చు పెట్టట్లా మనం. అవర్స్ ఈజ్ ద లోయెస్ట్ ఎక్స్పెండిచర్ ఇన్ ద వరల్డ్ ఫ్రమ్ గవర్నమెంట్, 1% జీడిపి, జాతీయ స్థాయి, రాష్ట్రాల గవర్నమెంట్లు కలిపి. ఇట్స్ రిడిక్యులస్. ప్రపంచమంతా 2.5, 3, 4, 5, 6, 7, 8, 9, 10% ఖర్చు పెడతాం. మనం పెట్టలేం అట్లాగా. అందుకని నేను ఇందాక చెప్పాను, ఆ నమూనాలో ఆర్థిక స్థితి లేనప్పుడు ఇంకో 3% పెట్టనని చెప్తే ఉపయోగం లేదు. 0.5% మాత్రం పెట్టి, అంత మాత్రం కూడా పెట్టకపోతే దెన్ యూ కెనాట్ అస్పైర్ ఫర్ ఎనీ బెటర్ హెల్త్. డ్రామా. బట్ ప్రాపర్గా డిజైన్ చేస్తే యూ కెన్ గివ్ వెరీ రీజనబుల్లీ గుడ్ క్వాలిటీ, నాట్ ఫెంటాస్టిక్ క్వాలిటీ, బట్ రీజనబుల్లీ గుడ్ క్వాలిటీ హెల్త్ టు ఎవ్రీబడి ఇన్ ద కంట్రీ, బట్ ప్రాపర్లీ డిజైన్. దానికి స్లైట్లీ డిఫరెంట్ అప్రోచ్ కావాలి. డీటెయిల్కి వెళ్ళడానికి సమయం లేదు. ఒకటి, ఈచ్ ఆఫ్ దీస్ ఇష్యూస్ యూ కెన్ డిస్కస్ ఫర్ 6-7 hours. Again, if you're interested, my website, my speeches, or my public utterances, or even the data and other things, PowerPoint presentation, there are plenty available. గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు రాజు సార్. నా క్వశ్చన్ ఏంటంటే, స్టేట్ గవర్నమెంట్కి, గవర్నర్కి ఇద్దరికి కాన్ఫ్లిక్ట్స్ అనేది ఎక్కువ వస్తున్నాయి కదా సార్ ఈ మధ్యలో. దాని వలన ఈ స్టేట్ గవర్నమెంట్స్ అంటే ఇంప్లిమెంట్ చేయాలనుకున్న బిల్స్ కానీ అవి గవర్నర్ దగ్గరనే ఆగిపోతున్నాయి సార్. ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే ఏంటి? ఇద్దరు దొంగలే. స్టేట్ గవర్నమెంట్ కూడా పిచ్చిగా చేస్తున్నాయి. గవర్నర్లు వీడు చేస్తుంది ఆపుతున్న దాఖలాలు లేవు. పూర్వం ఉండేది కానీ ఈ రోజుల్లో లేదు. కాబట్టి తప్పు రెండు పక్కల ఉంది. ఆరోగెన్స్, స్టూపిడిటీ. మంచి చెడు వ్యవస్థ ఉంటే వ్యవస్థలో అందరూ కలిసి పనిచేసుకోవాలి. మార్పులు కావాలంటే అందరూ కూర్చొని మార్చుకోవాలి. అంతేగాని వ్యవస్థను అవ్యవస్థగా మారిస్తే నక్సలెట్లకి మీకు తేడా ఏంటి? ఉదాహరణకి ప్రతి ఏడాది విధిగా జాతీయ స్థాయిలో రాష్ట్రపతి, రాష్ట్రంలో గవర్నరు శాసనసభను ఉద్దేశించి లేదా ఉభయ సభలను ఉద్దేశించి మొట్టమొదటి సమావేశంలో ప్రసంగించాలి. దేర్ షాల్, ఆర్టికల్ 176. నా బొడ్డని తీసి పారేస్తుంది. చిన్నదే కావచ్చు, ఇట్స్ నాట్ రైట్. కాబట్టి ఇద్దరు తప్పైనా కూడా హ్యావింగ్ సెడ్ దట్, నా ఓటు ఎప్పుడు కూడా ఫస్ట్ ప్రయారిటీ ఎన్నికైన ప్రభుత్వానికి. మంచి చెడు ప్రజలు ఎన్నుకున్నది ప్రభుత్వాన్ని కానీ గవర్నర్ కాదు. కాబట్టి గవర్నర్లు తమ బాధ్యత ఎరిగి, తమ పరిమితులు ఎరిగి ప్రవర్తించాలి. ఈ రాష్ట్రంలో అతిథులుగా గుర్తించాలి. అసాధారణ పరిస్థితులు తప్ప వాళ్ళు నోరు విప్పకూడదు. ప్రైవేట్గా తప్ప సలహా ఇవ్వకూడదు. అవసరమైనట్టయితే ఎక్కడ ఎలా జోక్యం చేసుకోవాలో ఆ రైతులో జోక్యం చేసుకోవాలి పరిమితంగా. అసలు ఈ గవర్నర్లు తీసి పారేస్తే దేశానికి నష్టమే లేదు. ఎందుకంటే దీనివల్ల ప్రత్యేకంగా ప్రయోజనం లేదు. ఇంకో రకంగా చేయొచ్చు. బట్ దేర్ ఆర్ నో హీరోస్ అండ్ దేర్ ఆర్ నో విలన్స్. ఎ బంచ్ ఆఫ్ ఫూలిష్ ఫెలోస్, ఎ బంచ్ ఆఫ్
కేర్లెస్ ఫెలోస్, ఈగో గ్రాటిఫికేషన్, పార్టిజానిక్ పర్సెస్ రెండు పక్కల కూడా మంచి చెడు. కానీ యాజ్ ఐ సెడ్, అందరూ మూర్ఖులైనా కూడా గవర్నమెంట్ ఈజ్ సుపీరియర్ బికాజ్ దే ఆర్ ఎలక్టెడ్ బై ది పీపుల్. అది ఢిల్లీలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు. అది రెస్పెక్ట్ చేయకపోతే డెమోక్రసీ లేదు. నువ్వు మనిషి ఎవరో నాకు నచ్చకపోవచ్చు, కానీ నిన్ను ప్రజలు ఎన్నుకున్నారు. ఐ మస్ట్ రెస్పెక్ట్ దట్. ఐ విల్ క్రిటిసైజ్ యూ ఇఫ్ యూర్ రాంగ్, బట్ ఐ స్టిల్ రెస్పెక్ట్ యూ. I will accept your legitimacy. These are two different things. Okay? Good evening, sir. Sir, as we cannot eradicate corruption from our country, how can we reduce? Is there any chance to reduce corruption in our country, sir? ఖచ్చితంగా తల్లి, ఎన్నో సెక్టర్స్లో కరప్షన్ తగ్గుతోంది. నేను ఇప్పుడు మళ్ళీ చెప్తాను, అందరికీ తెలియక అర్థమవుతుందని. మీ వయసులో మేము ఉన్నప్పుడు ఫోన్లు మా అందరికీ గగనం. లంచం లేకుండా ఫోన్ అసాధ్యం. మీ అందరికీ ఫోన్లు ఉన్నాయా? ఒక్కరికి లంచం ఇచ్చారు మీరు? తగ్గింది కరప్షన్? అంటే టెలిఫోన్లో సర్వీస్ ఇచ్చేవాళ్ళంతా కూడా దేవుళ్ళు అయిపోయారా? యూ చేంజ్ ద వే ఇట్ ఈస్ డన్, యూ ఆల్టర్ ది ఇన్సెంటివ్స్, దేర్ బిహేవియర్ చేంజ్డ్. పాస్పోర్ట్ ఇందాక అనుకున్నా, పూర్వం పాస్పోర్ట్ కావాలంటే తలప్రాణం తోక్కొచ్చేది. ఇప్పుడు మీరు పాస్పోర్ట్ ఎవరన్నా కోరితే దేర్ ఇస్ ఎ సిస్టమ్ ఇన్ ప్లేస్, ఎవ్రీబడి ప్రాక్టికల్లీ గెట్స్ ఇట్ యాజ్ పర్ ద సిస్టమ్ వితౌట్ ఎనీ కరప్షన్. సో ఎ లాట్ ఆఫ్ కరప్షన్ డిపెండ్స్ ఆన్ ది వే యూ డిజైన్ ద సిస్టమ్. కానీ అన్నిటికీ ఒకటే మంత్రం లేదు. కరప్షన్ అనేది క్యాన్సర్ లాంటిది, అన్ని క్యాన్సర్లకు ఒకటే మందు ఉండదు. దో ద జెనరిక్ ప్రాబ్లమ్ ఈజ్ సిమిలర్, ద మేనిఫెస్టేషన్స్ ఆర్ రాడికల్లీ డిఫరెంట్, ద ఆరిజిన్స్ ఆర్ రాడికల్లీ డిఫరెంట్. కాబట్టి మందు కూడా వేరువేరుగా ఉండాలి. కొన్నిటికి కాంపిటీషన్ అండ్ చాయిస్ ఎట్లాగా, కొన్నిటికి టెక్నాలజీ అండ్ ట్రాన్స్పరెన్సీ రైల్వే రిజర్వేషన్ లాగా, మరికొన్నిటికి కాంపిటేటివ్ ప్రాసెస్ బిడ్డింగ్ అని మిగతావి కానీ, మరికొన్నిటికి స్ట్రాంగ్ అకౌంటబిలిటీ సిస్టమ్స్, మరికొన్నిటికి డెలివరబుల్ సర్వీసెస్ కింద సిటిజన్ చార్ట్లో ఉన్నట్టుగా సిటిజన్ చార్ట్స్ లాంటివి, మెజర్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ కంబైన్డ్ ఇన్ దట్ కేస్. మరికొన్నిటికి పనిష్మెంట్, పర్టికులర్లీ ఆస్తులు జప్తు చేస్తాం, ఆస్తులు పోతాయనే భయం కలిగించడం. సో అండ్ అల్టిమేట్లీ డీసెంట్రలైజేషన్. ఫైనలీ పొలిటికల్ రిఫార్మ్. ఎలక్షన్లో మీరు 30 కోట్లు 50 కోట్లు ఖర్చు పెట్టి ఒక సీట్కి, మరి అవినీతి లేకుండా ఎట్లా ఉంటుంది? డబ్బు సంపాదించారు కదా ఒకటి వేరే దేశంలో ఏదో రూపంలో, వెంటనే కాకపోయినా దాన్ని అడ్రస్ చేయకుండా ఇవన్నీ జరగవు. కాబట్టి ఇదే గ్రేటెడ్ థింగ్. బట్ ఒకదానికోసం ఇంకోటి ఆగక్కల. ఎలక్షన్ రిఫార్మ్ వచ్చేదాకా, రాజకీయం బాగుపడేదాకా అవినీతి పోదంటే దేశం ఏమవుతుంది? దాని సంగతి అదే. ఈ లోపల విల్ డూ అవర్ బెస్ట్ అండ్ వీ డూయింగ్ ఇట్. ఇన్ సమ్ రెస్పెక్ట్స్ వీఆర్ డూయింగ్. అవినీతి చాలా రంగాల్లో తగ్గుతుంది, కానీ కొన్ని రంగాల్లో పెరుగుతుంది. ఎందుకని? డిమాండ్ ఎప్పుడు తగ్గకుండా ఉన్నప్పుడు, ఎలక్షన్లో ఖర్చులు వగేరా పెరుగుతున్నప్పుడు సిస్టమ్ నుంచి ఆ డబ్బులు తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఆగిపోతే మరొక ద్వారం తెరుచుకుంటుంది. ఈ 2G స్పెక్ట్రమ్ వచ్చేదాకా అలాంటిది ఉందని నాకు కూడా తెలియదు. అక్కడ డెసిషన్ మేకర్స్కి అర్థమైంది, అరే బాగుంది, చాలా డబ్బులు బ్రహ్మాండంగా పట్టుకోవచ్చు అని చెప్పాను. పట్టుకున్నారు. నేనేం చేశాను, సుప్రీంకోర్టుకి వెళ్ళాను. ఐ టుక్ అలాంగ్ విత్ మీ 11-12 of the most prominent citizens of India. I led them. I argued that you must cancel the licenses and order competitive bidding now and in future. కోర్టు ఆర్డర్ చేసింది. నౌ ఇన్ స్పెక్ట్రమ్ అలొకేషన్ దేర్ ఇస్ జీరో కరప్షన్. బట్ అది ఆపగలి కానీ ఇంకో దానిలో వస్తుంది. ఐ కెన్ గ్యారంటీ యూ దట్. ఎందుకంటే డిమాండ్ ఉంది కదా, దాన్ని ఆపలేదు కదా మీరు. అంచేత ఎక్కడెక్కడ చక్రబంధం వేయాలి, అల్టిమేట్గా డిమాండ్ను కూడా మరి అరికట్టాలి. పొలిటికల్ రిఫార్మ్ తీసుకోవాలి వెన్ ద టైమ్ ఈస్ రైట్. బట్ కరప్షన్ ఆగదనడానికి ఆధారం లేదు. కరప్షన్ చాలా రంగాల్లో తగ్గుతుంది. కాకపోతే అంటే ఓవరాల్గా ఎకానమీ పెరిగినప్పుడు క్వాంటమ్స్ పెరిగినట్టు కనిపిస్తుంది, పెరుగుతుంది కరెక్టే. బట్ కరప్షన్ పెరుగుతుందంటే వాస్తవం కాదు. కరప్షన్ తగ్గదు, మనం అంతా దుర్మార్గులు అంటాం, అంతకంటే వాస్తవం కాదు. వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ లైక్ ఎనీ అదర్ హ్యూమన్ బీయింగ్స్. వీ రెస్పాండ్ టు ఇన్సెంటివ్స్ లైక్ ఎనీ అదర్ హ్యూమన్ బీయింగ్స్. సో అవర్ ఛాలెంజ్ ఈజ్ as పబ్లిక్ అడ్మినిస్ట్రేటర్స్ అండ్ లీడర్స్ అండర్స్టాండింగ్ హౌ టు సెట్ ఇట్ రైట్. ఊరికే జనరల్ ఉపన్యాసాలు ఇచ్చి మంచి గంభీరమైనటువంటి ప్రసంగాలు కాకుండా, ఎక్కడ సిస్టంలో ఏ రకమైనటువంటి ఏర్పాట్లు చేస్తే కరప్షన్ తగ్గుతుంది, ఎఫిషియన్సీ పెరుగుతుంది. దట్స్ వేర్ అ లాట్ ఆఫ్ థింకింగ్, డిజైన్, global practices, understanding, management principles, innovation, they're all required. లో మాకు GS4 ఎథిక్స్ పేపర్ ఉంటుంది. GS4 జనరల్ స్టడీస్ పేపర్ 4 ఎథిక్స్ పేపర్ ఉంటుంది. దాంట్లో వి డీల్ విత్ ఎథికల్ డైలమాస్ అండ్ ఆల్. అందులో మేము ప్రొఫెషనల్ ఎథిక్స్కి, బ్యూరోక్రసీ రిలేటెడ్ కేస్ స్టడీస్ గురించి మేము రాయాల్సి ఉంటుంది. సో ఇందులో మేము రాస్తున్నప్పుడు డియాంటాలజికల్ ఎథిక్స్ ఫాలో అవ్వాలి, రూల్ ఆఫ్ లా ఫాలో అవ్వాలి, కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఫాలో అవ్వాలి అని అంటాము. అవి రాస్తాము. అండ్ ఇప్పుడు మనకు ఏదైనా అన్ఎథికల్
థింగ్స్ని చేయమని మన సీనియర్స్ కానీ పొలిటీషియన్స్ కానీ ప్రెషర్ పెట్టినప్పుడు వీ కెన్ ఆస్క్ ఫర్ ఏ అఫీషియల్ మెసేజ్ ఆర్ అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వండి అని అడుగుతాము అని ఇవి మేము రాస్తాము ఆన్సర్స్లో. బట్ ఇన్ రియాలిటీలో మీ లైఫ్ ఎక్స్పీరియన్స్, మీ కెరీర్ ఎక్స్పీరియన్స్లో ఇలాంటి ఎథికల్ డైలమా వచ్చినప్పుడు హౌ డిడ్ యూ? ఆనెస్ట్గా నాకు పెద్దగా రాలేదమ్మా. నేను పెద్ద డ్రామాటిక్గా ఉన్నాయని చెప్పొచ్చు కానీ నాకు పెద్దగా రాలేదు. మీరు ఎలాంటి సిగ్నల్ మొట్టమొదటి నుంచి ఇచ్చారు? మీ క్రెడిబిలిటీ ఏంటి? కన్సిస్టెన్సీ ఉందా? మీరు ఆ ప్రిన్సిపల్ని యూనిఫామ్గా అందరికీ వర్తింపజేస్తున్నారా? ఈ కులానికి ఆ పార్టీకి వేరు కాకుండా. ఇవన్నీ జనం 1000 కళ్ళతో మొదటి రోజు నుంచి చూస్తారు. మీరు ఆ స్టాండర్డ్ని మొట్టమొదటి నుంచి సెట్ చేసినప్పుడు, నేను రైల్లో దిగి గెస్ట్ హౌస్లోకి వెళ్ళగానే మొట్టమొదటి కాఫీ కప్పు తీసుకోవడం దగ్గర నుంచి ఐ మేడ్ షూర్ దట్ దోస్ స్టాండర్డ్స్ ఆర్ మెట్. నో డీవియేషన్. ప్రాణం పోయినా సరే, కన్న తల్లైనా ఆప్త బంధువైనా సరే, నో డీవియేషన్. కన్సిస్టెంట్, యూనిఫామ్, ఫేర్. అట్ ది సేమ్ టైం అవతల బాధ్యత. ఉదాహరణకి మా తహసీల్దారులు మిగతా వాళ్ళందరికీ మంత్రి వస్తే వాడు ఎవడో ఒకటి ఇంతజాం చేయాలా, వాడు చూసుకుంటాడు. నేను ఆనెస్ట్, వాడు కరప్ట్. ఎట్లా? నేను క్లియర్ ఆర్డర్స్ ఇచ్చేవాడిని. అధికారులు ఎవరు వచ్చినా కూడా నాకంటే పెద్దవాళ్ళు వస్తే, నా సమ ఉద్యోగులు వస్తే నేను చూసుకుంటాను వాళ్ళ సంగతి. హాస్పిటాలిటీ నేను ప్రైవేట్గా చూసుకుంటాను. మా ఇంటికి వస్తారు, నేను వాళ్ళకి భోజనమో టీయో కాఫీ వేస్తాను. రాజకీయంలో ఉన్న వాళ్ళు ఇస్తే మీ ఓపిక ఉంటే దానికోసం నేను ఏర్పాటు చేస్తాను. టీ కాఫీ లాంటిది ఏర్పాటు చేయండి, మిగతాది ఏమీ మీరు ఇంతజాం చేయొద్దు. వాళ్ళు పెట్రోల్ కొట్టించమంటే బిల్లు ఇచ్చేయండి వాళ్ళకి, తర్వాత నేను చూసుకుంటాను, నాకు తెలియజేయండి. మీ జేబులోంచి పైసా పెట్టద్దు, నా కోసం మీరు రూపాయి ఖర్చు పెట్టద్దు, ప్రాణం పోయినా కూడా. సో మన స్టాండర్డ్స్ ఎన్ఫోర్స్ చేసాం. అలాగే మన కాండక్ట్, మనం విందు భోజనాలకి ఖరీదైన వాళ్ళ దగ్గరికి పోయి ఖరీదైన కానుకలు వాళ్ళ నుంచి స్వీకరించి మనం వీళ్ళని న్యాయంగా ఉండండి అని చెప్పండి ఏమవుతుంది? సో యూ హ్యావ్ టు మెయింటైన్. కర్కశమైన స్టాండర్డ్స్ కొన్ని మెయింటైన్ చేయాలి, కర్కశంగా మెయింటైన్ చేయాలి, కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయాలి, యూనిఫామ్గా మెయింటైన్ చేయాలి, నిష్పాక్షంగా మెయింటైన్ చేయాలి. అదే సమయంలో డెలివర్ చేయగలగాలి. ఇవన్నీ చేసి ప్రజలకి ఏది అవసరమో, మీ విద్య ధర్మం ఏంటో దాన్ని నిర్వర్తించలేకపోయినా అనుకోండి, దానిలో సామర్థ్యము, దానిలో సంకల్పము, దానిలో చైతన్యము, ఇన్నోవేషన్ లోపించిన అనుకోండి, ఎందుకు తగలట్నాయి నిజాయితీ కూరగాయలు వండించుకోవడానికి? యు ఆర్ దేర్ టు సర్వ్ ద పీపుల్. అవి చేస్తే ఆటోమేటిక్గా ఒక సిగ్నల్ వెళ్ళిపోతుంది ప్రజలకి, మీ యంత్రాంగానికి, రాజకీయానికి. అది వచ్చాక వీడి తెక్క వేరురా, వీడితో మనం ఏం చేయలేము, వాడు చేసేది చేస్తాడు, చేయకపోతే చేయడు, అంతేను. సాధ్యమైతే చేస్తాడు, లేకపోతే ప్రాణం పోయినా చేయడు, అది అర్థమైపోతుంది. బై అండ్ లార్జ్ వాళ్ళు కూడా వదిలేస్తారు. బికాస్ దే ఆల్సో వాంట్ ఎఫిషియన్సీ, దే రెస్పెక్ట్ యూ. దే ఆల్సో వాంట్ ఎఫిషియన్సీ ఇన్ ద సిస్టమ్, దే వాంట్ డెలివరీ ఆల్సో. అంత సింపుల్ అని నేను అంటల్లా. బట్ ఎ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆర్ ఓవర్కమ్ బై యువర్ కన్సిస్టెన్సీ అండ్ ఫెయిర్నెస్ అండ్ విజ్డమ్. అట్ ది సేమ్ టైమ్ డోంట్ బి హాస్టైల్. వాళ్ళ అవతల కూడా మనుషులే. హ్యావ్ ఎ కార్డియల్ రిలేషన్షిప్. నెవర్ మేక్ ఇట్ నో స్టాండ్ ఆఫీస్గా ఉండి నేను చాలా గొప్పవాడిని, నువ్వు తక్కువ, అలాంటి భావన పెట్టుకోబోకండి. బిహేవ్ లైక్ ఎ హ్యూమన్ బీయింగ్. ఒకేషనల్గా వస్తాయి. మీరు 90 ఇష్యూస్లో వాడు నిజాయితీగా ప్రజల సమస్యలు తెచ్చినప్పుడు జెన్యూన్గా సాల్వ్ చేసే ప్రయత్నం మీరు చేశారనుకోండి, కష్టపడి కొన్ని సందర్భాలు అవుట్ తగ్గిపోయి 1-2 కేసుల్లో వాడు చెప్పింది అధర్మం అయితే, ఇది తప్పండి, చేయడం సాధ్యంగా అది కారణంగా అంటే వాడు అంగీకరిస్తాడు, అర్థం చేసుకుంటాడు. వాడు చెప్పిన 90 నిజంగా ప్రజలకు సమస్యలు ఉంటే మీరు పట్టించుకోలేదు అనుకోండి, ఈ 2కి ధర్మం గురించి చెప్పారనుకోండి, వాడికి చిర్రెత్తుకు వస్తుంది. మీకైనా వస్తున్నారు కదా. డెలివరీ చేయకుండా ఆపే హక్కు నీకు ఎక్కడ? ప్రజలను నేసేరా అయిపోయావు, నువ్వు ఎందుకు ఇంకో అంత అక్కడ తగలెట్టను? చాలామంది అధికారులు నేను అది ఆపాను, ఇది నో అన్నాను. ఎస్ ఏదన్నాడో ఏది చేశాడో చెప్పడాడు. ఎందుకంటే చేయాలి అలాంటిదేమి. యువర్ ఫస్ట్ ప్రిన్సిపల్ ఇస్ టు సర్వ్, టు డెలివర్, టు ఫైండ్ ఎ సొల్యూషన్. అది చేస్తే చాలా సందర్భాల్లో ఫ్రిక్షన్ ఉన్నా కూడా కాన్ఫ్లిక్ట్ దాకా వెళ్ళదు. ఎందుకంటే దే రెస్పెక్ట్ యూ. సాధ్యమైన పని నేను చేశాడండి, ఇది ఎందుకు అసాధ్యం కూడా చెప్తున్నాడు, ఆయన కూడా చెప్పిన ధర్మే కదా, మన అవసరం మనకు ఉండొచ్చు, కానీ న్యాయంగానే ఉంది కదా అనుకుంటాడు. అన్ని చోట్ల కూడా మనకి కాన్ఫ్లిక్ట్ లేకుండా ఉంటుంది అట్లా, కానీ కాన్ఫ్లిక్ట్ చాలా తగ్గుతుంది. కాన్ఫ్లిక్ట్ వచ్చినా కూడా మీది పై చేయ అవకాశం ఉంటుంది, ప్రజల మద్దతు మీకు లభిస్తుంది. కొన్ని సందర్భాల్లో దేర్ మే బి హైరార్కీ ఆఫ్ ప్రిన్సిపల్స్. ఉమ్మడి ప్రజాక్షేమం కొన్ని సందర్భాల్లో మామూలు నీతి నిజాయితీల కంటే పెద్దది కావచ్చు. అక్కడ మనం హైరార్కీ ప్రిన్సిపల్లో గ్రేటర్ ప్రిన్సిపల్ ఏదో అర్థం చేసుకోవాలి. ఒక చిన్న ఉదాహరణ నేను ఎప్పుడు చెప్తుంటాను. ఒక ఋషి ఉన్నాడు, వాడు మహా తపస్సంపన్నుడు, వాడు అబద్ధం ఆడకూడదని ఒట్టి పెట్టుకున్నాడు జీవితంలో. వాడు తపస్సు చేస్తుంటే ఒకరోజు అడవిలోకి ఒక
యువ మహిళ పరిగెట్టుకుంటూ వచ్చింది పాపం, చింపిరి జుత్తుతో, భయంతో, ఆందోళనతో. ఆ ముని దగ్గరికి వచ్చి, స్వామి 5 దుండగులు వెంబడిస్తున్నారు నాకు అత్యాచారం చేయడం కోసం అని చెప్పని, నన్ను ఎట్టుకోవాలో చెప్పి నన్ను కాపాడు అని చెప్పింది. అమ్మ ఆ దారిని పో అని చెప్పాడు. 5 నిమిషాల తర్వాత దుండగులు వచ్చారు. స్వామి మీరు ఎప్పుడు అబద్ధం ఆడరు, నిజమే చెప్తారు. ఒక అమ్మాయి వచ్చింది ఇటు పక్కన, ఏ దారిని వెళ్ళిందని అడిగారు. వాడి ధర్మం ఏంటి? సత్యవ్రతాన్ని పాటించడమా, అమ్మాయిని కాపాడడమా? కాబట్టి దేర్ ఇస్ ఎ హైరార్కీ ఆఫ్ ప్రిన్సిపల్స్ సమ్ టైమ్స్. ఆ డైలమా వస్తుంది అక్కడ. వాట్ ఈజ్ ఎ హైరార్కీ? దేర్ ఆర్ కేసెస్ వేర్ ఫర్ అ హయ్యర్ పర్పస్ యూ మే హ్యావ్ టు కాంప్రమైజ్ అ స్మాలర్ థింగ్, బట్ యూ మస్ట్ మేక్ అన్ ఆనెస్ట్ అండ్ ట్రాన్స్పరెంట్ డిటర్మినేషన్. అట్లాంటిది 1-2 సార్లు జరిగింది నాకు. ముఖ్యమంత్రి స్థాయిలోనే ఈ ఒక్క మాట నేను చాలా కాలం నేను గట్టిగా పట్టుబట్టాను, ప్రాణం పోయినా వెళ్ళాం. ఒక కీలకమైన సందర్భంలో రాష్ట్రంలో ఆ రంగంలో ప్రజల భవిష్యత్తు కీలకమైనది వచ్చింది. అక్కడ పెట్టేసుకున్నాడు ఆయన నన్ను. జయప్రకాష్ నువ్వు చేస్తే నేను చేస్తాను. చాలా అన్యాయం అండి ఇది. నేను ప్రజల సంక్షేమం కోసం పోరాడుతున్నాను, ఇది మీ బాధ్యత ముఖ్యమంత్రిగాను. మీరు నన్ను పట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తున్నారు అంటే నువ్వు ఇంకా ఏం చెప్పినా వినవయ్యా. నాకు ఇది కాకపోతే నాకు రాజకీయంగా నష్టం, అందుకని నీ ఒత్తిడి తప్ప ఇంకా లాభం లేదంటే నేను కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది ఆ కేసులో. దేర్ ఇస్ అ మచ్ హైయర్ పర్పస్. బికాజ్ ఇఫ్ ఐ ఫాట్ ఆన్ దట్, నా ప్రతిష్ట నిలబడవచ్చు, కానీ సంస్థ నాశనం అయిపోతుంది. అలాంటివి కొన్ని రేరుగా రావచ్చు. అది ధర్మం అధర్మం చరిత్ర తెలుస్తుంది. బట్ దోస్ ఆర్ రేర్. మన ఈ కాన్ఫ్లిక్ట్లు సాధారణంగా వచ్చేది ఈ హయ్యర్ మోరల్ ప్రిన్సిపల్ సందర్భంలో వచ్చి కొన్ని సందర్భాల్లో ఉండొచ్చు. ఇంత తప్ప కొన్ని ఇబ్బందులు ఉంటాయి. దానికి మూల్యం చెల్లించడానికి సిద్ధపడాలి. బట్ ట్రాన్స్ఫర్ చేస్తే సంతోషంగా వెళ్ళిపో, బాధ కలుగుతుంది మీకు. బట్ దట్స్ పార్ట్ ఆఫ్ ది డీల్. ఈ వ్యవస్థ మొత్తం నేను మార్చలేను, నాకు అధికారం ప్రజలు ఇవ్వలేదు. నా వరకు నేను దాని ప్రమాణాలను కాపాడగలను. అంతే కదా మన చేతుల్లో ఉంది. నన్ను నా ఉద్యోగులు ఎప్పుడు అడిగేవారు, ఒక సంస్థలో నేను దాని సంస్థ కోసం ప్రాణం పెడుతుంటే, నేను ధర్మంగా సంస్థ కోసం, ప్రజల కోసం, రైతుల కోసం పోరాడుతుంటే, సార్ మా పట్ట కొడుతున్నారు సార్, మీరు ఎలాగో ఈ సంస్థ బతకదు సార్, ఎందుకు సార్ ఇది మా పట్ట కొడుతున్నారంటే, ఈ సంస్థ బతుకుతుంది నా చేతుల్లో లేదే, నేను ఉన్నంతకాలం బతికించే బాధ్యత నాది, ప్రజల ప్రయోజనాలు కాపాడే బాధ్యత నాది. ఆ తర్వాత నాశనం అవుతుంది కాబట్టి నేను నాశనం చేసుకోవడం నా బాధ్యత కాదు. మీకు తెలుసు, నాకు తెలుసు, కరెక్టే సార్, ఏం చేస్తాం, మీరు మా మాట వినరు సార్, మరి మీరు చెప్పేది నిజమే సార్ అని చెప్పి ఊరుకునేవాళ్ళు. ఇప్పటికి కూడా నా దగ్గర 10 సంవత్సరం వస్తారు వాళ్ళు, ముసలాళ్ళు అయిపోయారు. వాళ్ళతో నేను ఫైట్ చేసినా, నెగ్గినా వాళ్ళకి నా మీద కోపం లేదు, వాళ్ళకి బాధ ఉండొచ్చు. నేను గట్టిగా పట్టుకుని నాకు మా పట్టు కొట్టాడని చెప్పి, నేను పెన్షన్ లాగా. నాకు ఉద్యోగాల మీద కోపం లేదు, ప్రజల మీద ప్రేమ ఉంది. అక్కడ ఎవడు పట్టు కొట్టాలన్నా కాదు, సమాజాన్ని కాపాడాలి. అది అర్థం చేసుకున్నవాడు మీకు బాధ కలిగినా కూడా గౌరవిస్తాడు. ఇప్పటికి కూడా వాళ్ళంతా నాతో పోరాడిన వాళ్ళు, నా మీద స్ట్రైక్ చేసిన వాళ్ళు ఇప్పటికి ప్రతి సంవత్సరం నా దగ్గరికి వస్తారు. కాబట్టి మీకు ఆ క్లారిటీ ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి, ఫెయిర్నెస్ ఉండాలి. అండ్ యూ మస్ట్ డెలివర్ అబౌవ్ ఎవ్రీథింగ్ ఎల్స్. హ్యావ్ యూ డెలివర్డ్? హ్యావ్ యూ యూటిలైజ్ ద ఆపర్చునిటీస్ టు ద ఫుల్ టు మేక్ ఎ డిఫరెన్స్ టు పీపుల్స్ లైఫ్స్? అది చేయకుండా మాట్లాడే అర్హత మన ఎవరికి లేదు. యువర్ ఫస్ట్ ప్రిన్సిపల్ ఈస్ డెలివర్, సర్వ్, మేక్ లైఫ్స్ బెటర్. ఇట్స్ నాట్ ఈజీ. ఇవన్నీ చేసినా కూడా అదృష్టం కూడా కలిసి రావాలి. కొన్ని సందర్భాల్లో నేను ఆడోపేడ తెలుసుకుని నిలబడ్డాను. సందర్భం మారితే బహుశా నన్ను సంకటన మాదిరి పట్టించుండేవాడు. ఐ వాజ్ ప్రిపేర్డ్ ఫర్ దట్. ఇట్స్ నాట్ ప్లెజెంట్, ఇట్స్ నాట్ ఈజీ. ఇట్ టేక్స్ అన్ ఎమోషనల్ టాల్. ఇట్స్ అన్ప్లెజెంట్, బట్ తప్పదు. ధర్మం కోసం నిలబడితే కొన్ని సందర్భాల్లో మూల్యం చెల్లించాలి. ఏమవుతుంది, కొంపనికి పోయిందా, చనిపెట్టలేదు ఎవరన్నా, జీతం ఆగిపోవట్లేదు కదా. సో దీనివల్ల దేశం మారుతుందని కాదు, బట్ వీ హ్యావ్ ఎ డ్యూటీ. వాట్ ఎవర్ బీ యువర్ పొజిషన్, as a citizen, as a public servant, as a politician, you may not be able to change the system, but you have a duty to uphold the system to the best extent you can. అది చేయకుండా ఉపన్యాసాలు ఆడటం, రాజీ పడిపోయేసి వంకలు పెట్టడం చాలా సామాన్యం అయిపోయింది. అందరూ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు, ఇట్స్ ఓకే. బట్ ఐ డోంట్ థింక్ దట్స్ వాట్ యూ షుడ్ ఎస్పైర్ ఫర్. ఏమండి బాబు, నాకు టైం అయిపోయింది, మీరు ఒక ప్రశ్న అడగల. ఈ ఎన్జేఏసి, దేర్ ఆర్ 2 issues దేర్. ఒకటి ద డెమోక్రాటిక్ ప్రిన్సిపల్, ఫస్ట్ ప్రిన్సిపల్స్. డెమోక్రసీలో ద ఓన్లీ సోర్స్ ఆఫ్ లెజిటిమసీ ఈజ్ ద పీపుల్ అండ్ దేర్ ఓట్. అండ్ ద ఓన్లీ పీపుల్ హూ హ్యావ్ లెజిటిమసీ ఈజ్ ద పీపుల్ హూ గాట్ ద ఓట్ ఫ్రమ్ ద పీపుల్, లెజిస్లేచర్స్.
అక్కడి నుంచి డిరైవ్డ్. ఎగ్జిక్యూటివ్ విచ్ ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్ లెజిస్లేచర్ మన సిస్టంలో. వీళ్ళు కానీ వాళ్ళు కానీ ప్రజల మద్దతు పొందిన వాళ్ళ నుంచి శాంక్టిఫై కాకుండా, వాళ్ళ ప్రమేయం లేకుండా దేర్ కెనాట్ బి ఎనీ ఇన్స్టిట్యూషన్ ఇన్ ద కంట్రీ విచ్ ఇస్ లెజిటిమేట్. No court can say, no CAG can say, no election commission can say, I am Swayambhu. Because I am independent, I must uphold the constitution. You have no role. That means you're basically saying people have no role. రాచరికానికి దీనికి తేడా లేదు, థియోక్రసీకి దీనికి తేడా లేదు. So from first principles point of view, there is no issue. There is no country on earth where judiciary appoints itself in a democracy. I can go into detail, but there's no time. There's no country on earth. 3, పోనీ ప్రాక్టికల్గా వీళ్ళని అద్భుతంగా చేస్తున్నారా, అధ్వానంగా చేస్తున్నారా? వాళ్ళ బామర్దుల్ని, వాళ్ళ కొడుకుల్ని, వాళ్ళ మేనల్లుల్ని పనికిరాని వాళ్ళు పెట్టుకుంటున్నారు చాలా సందర్భాలు. ఈవెన్ ఇఫ్ ది అపాయింట్ రైట్ పీపుల్, దిస్ ఇస్ రాంగ్ యాజ్ ప్రిన్సిపల్. బట్ అది కూడా జరగట్లా. సొమ్ముపోయేసి అని పడతాం. Certainly the courts must have a say. Their say cannot be decisive, and the legislature's say cannot be denied. It is wrong. But having said that, a confrontation is not a wise thing. I am the architect of the 99th Amendment of the Constitution. NJAC na vallo vachindi. I put together a committee with Justice Venkatachalaya, the former Chief Justice of India, still alive. In fact, next week I am sharing a platform with him on some other issue in Hyderabad. Justice Jaya Verma, who wrote the judgment on the collegium system, he is no more now with us, former Chief Justice again. Justice Krishna are one of the venerable figures of Indian judiciary. ఈ ముగ్గురిని కావాలని నేను చూస్ చేసుకున్నాను, బికాజ్ దీస్ 3 are unimpeachable people. Integrity, competence, commitment, etc. ఈ ముగ్గురు కూడా నా కోరిక మీద కలిశారు. And we prepared detailed documentation. On that basis, they prepared the model for NJAC. దానిలో కొంచెం మార్పులతో I kept the government and the opposition both informed at the highest levels in the country, at every stage. They were fully alive to that. Then I persuaded them. Both the parties came together with the sole dissent of Ram Jethmalani. Parliament unanimously approved this amendment. Supreme Court, in a self-serving order, utterly stupid, unconstitutional order, rejected it. It is wrong. But then Supreme Court confront చేస్తే తూనా బొడ్డు అంటాం. That's not in the interest of the country. One day Supreme Court must wake up. One day the Parliament unanimously must assert itself. కానీ ఇవాళ ఏంటి, పొలిటికల్ సిస్టమ్ క్రెడిబిలిటీ చాలా తక్కువ ఉండేసరికి ఎంత అధ్వానమైనా కూడా కోర్టులే బెటర్ అన్న భావం జనంలో కొంచెం ఉన్నది. అలాంటప్పుడు ఏ కాన్ఫ్రంటేషన్ ఈజ్ నాట్ ద బెస్ట్ థింగ్. బట్ కోర్ట్స్ ఆల్సో మస్ట్ రియలైజ్ క్రెడిబిలిటీ పోతే కాలక్రమేణా వీళ్ళు దొంగ పని చేస్తున్నారు, వీళ్ళు కూడా దొంగ ఫీలింగ్ వస్తే దేశానికి అవసరం అన్నాడు కోర్టు ఉపయోగం లేకుండా పోతుంది. వాళ్ళు పెట్టి తహసీల్దార్లాగా బిహేవ్ చేస్తున్నారు. దే ఫర్గెట్ ద మెజెస్టీ ఆఫ్ దేర్ ఆఫీస్ ఆర్ ద కంట్రీ. So they are wrong in principle, but hopefully 30 ఏళ్ళు నడిచింది ఇది, ఇంకో 10 ఏళ్ళు నడిస్తే దేశం కంపునిపోయింది, ఏం లేదు, జరుగుతుంది లాగా. By that time, if there is greater wisdom, greater understanding, some political consensus, probably we can set right some of these distortions. But on principle and in practice, it's not a 50-50 questions, 100-0 question. Court is wrong. Having said that, we still have to protect the court in the law. Okay? Anything else? Sir, just one last question. It has 2 parts, sir. So what is your drive right now and what was it when you were writing the exam? అప్పుడు ఏం తేడా లేదు, నేను ఆ రకంగా ఎదిగిన వాడిని కాదు. No, I just want to know how it expanded. ఇప్పుడు I did not join for power or position. I did not need it. I did not care for it then, now or ever. But what is the I felt strongly and passionately. నేను గ్రామంలో పుట్టి పెరిగాను. పుట్టింది పట్టణంలో అయినా కూడా హాస్పిటల్లో, పెరిగిందంతా గ్రామంలో, చదువుకున్నది పంచాయత్ సమితి, జిల్లా పరిషత్, తెలుగు మీడియం వగేరా. అవి సమాజంలో అంతర్భాగంగా పెరిగాను. చాలామంది లాగానే స్కూల్లో చదువుకున్న పుస్తకాలు భారత రాజ్యాంగము, ప్రజాస్వామ్యము, స్వతంత్ర పోరాటము, ఇవన్నీ. కానీ కొంచెం 15-16 ఏళ్ళ వయసు వచ్చేసరికి చుట్టూ జరుగుతున్నవి అవినీతి, నిరుద్యోగము, అధికార దుర్వినియోగము, ఇవన్నీ కళ్ళకి స్పష్టంగా కనిపిస్తాయి. పేదరికము కనిపిస్తున్నాయి. క్రమక్రమంగా ఇతర దేశాలతో పోలిక, ప్రపంచానికి కొంచెం విప్పారిన కళతో చూస్తున్నప్పుడు ఆ దేశాల్లో ఏందో మన ఒక్కళ్ళేం కాదుగా ఉంది.
మనకేం జరుగుతుంది, వాళ్ళకి మనకి తేడా ఏంటి, ఎందుకు ఇట్లా ఉంది, ఇవి ఖర్చు వేస్తాయి. ఆ టైంలో ఎమర్జెన్సీ వచ్చింది. ఎమర్జెన్సీకి తీవ్రంగా వ్యతిరేకించిన వాడిని. నాకు వ్యక్తిగతంగా నష్టం జరగల, నన్ను ఎవరో కొట్ల. ఎట్లా యాజ్ అ సిటిజన్ సింప్లీ ఐ రియాక్టెడ్ విగరస్లీ, వోకల్లీ, పబ్లిక్లీ. నన్ను ఏం చేయాలో తెలియక వదిలేశారు. ఎమర్జెన్సీ పోగానే గంతులేసాం, అబ్బా ఎంత అద్భుతం, దేశం మారిపోతుందని. పెద్దగా మారలేదని తెలియగానే విషాదాలను మునిగిపోయాం. ఎందుకో అర్థం కాలేదు, కానీ పెద్దగా మారలేదు, స్వేచ్ఛ వచ్చింది తప్ప. ఫ్రమ్ దట్ యాగోనీ కేమ్ ఎ డెసిషన్. అప్పుడే ఐఏఎస్ వాళ్ళకి, ఐఏఎస్ని డాక్టర్లకు ఓపెన్ చేశారు. అప్పటిదాకా డాక్టర్స్ వర్ ప్రొహిబిటెడ్ యాక్చువల్లీ. ఎవరో ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు, వై డోంట్ జాయిన్ ద ఐఏఎస్ అని చెప్పాను. నా బాధ అంతా చెప్పుకుంటుంటాయి, వాళ్ళు తెలుసు, ఆ ఫ్రెండ్కి నా బాధ తెలుసు, నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు. దెన్ ఐ సెడ్ ఐ విల్ టేక్ ద ఎగ్జామ్. చాలా సింపుల్గా దానిలోకి వచ్చాక ఇంకా లోతు మరింత అర్థమవుతుంది. పొలిటికల్ ఎకానమీ ఏంటి, వ్యవస్థ ఎట్లా ఉన్నది, ఐ అండర్స్టూడ్ వెరీ క్విక్లీ. నేను ఎప్పుడు నాకు పదవి బాగుంది కాబట్టి, అధికారం ఉంది కాబట్టి అంత బాగుంది అనుకునే మూర్ఖుని కాదు, అది లేకపోతే చెడ్డగా ఉంది అనుకునేటువంటి అజ్ఞానం కూడా కాదు. ఐ హ్యావ్ ద కెపాసిటీ టు సీ ట్రూత్ యాజ్ ఇట్ ఈస్, అన్వార్నిష్డ్ ఎవిడెన్స్ అండ్ లాజిక్. ఐ కుడ్ సీ యూ కెన్ డూ సమ్, బట్ బేసికలీ దేర్ ఆర్ సీరియస్ డిస్టార్షన్స్ ఇన్ ద సిస్టమ్. అది అర్థమైన తర్వాత ఇట్స్ ఓన్లీ ఎ క్వశ్చన్ ఆఫ్ వెన్, నాట్ వెదర్. సో యువర్ లెర్నింగ్ కర్వ్, యువర్ కెపాసిటీ టు డెలివర్ and your credibility. These three things determine when you have to quit. Otherwise, I decided to leave pretty early in government. 1-2 సంవత్సరాల్లోనే. మా శ్రీమతిని పెళ్లి చేసుకున్నప్పుడు పాపం వాడు ఐఏఎస్ ఆఫీసర్ కదా అని పెళ్లికి ఒప్పుకున్నది. నేను అప్పుడే చెప్పాను, ఆఫీసర్ని అయితే పెళ్లి చేసుకోవద్దు, ఎక్కువ కాలం ఉంటాను, ఎప్పుడు పోతానో నాకు తెలియదు. నా జీవితంలో ఈ దేశంలో మార్పు కోసం నా జీవితాన్ని దానికోసం అంకితం చేస్తాను. దానికి సిద్ధమైతే పెళ్లి చేసుకోమంటే పాపం వాడికి అర్థమైందో లేదో ఒప్పేసుకున్నది. సో ఐ వాజ్ క్లియర్ ఈవెన్ దెన్. I never wavered, then or now. One thing is, there is now a deeper sense. అనుభవంతో వచ్చింది, ఆ లోతు తెలిసింది. Ultimately, what drives me is not merely the system and the intellectual part of it, that's of course necessary and vital. It's also the deep passion for public good. ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకి పుట్టుకతో నిమిత్తం లేకుండా అవకాశాలు అందకపోతే we are doing something seriously wrong. We are an unjust society. We are an immoral society. ఈ దేశంలో if you cannot eliminate avoidable suffering, then that is sinful. What cannot be avoided is okay. What can be avoided, if we don't do it because we have not organized ourselves well as a society, it's a disaster. And every day, everything I do, a lot of my work is highly intellectual and at a system building level at the apex. అక్కడికి ఫీల్డ్లో ప్రజలకి ఫలితాలు అందడానికి మధ్య బోల్డ్ చాంతాడంత పొరుగు చైన్స్ ఉన్నాయి. చాలా లోతుగా ఆలోచిస్తే తప్ప సిస్టమ్కి ఫలితాలకి మధ్య సంబంధం అంత తెలియక అర్థం కాదు. చాలా చదువుకున్న వాళ్ళకి చీఫ్ జస్టిస్లకి, చీఫ్ సెక్రటరీ కూడా అర్థం కాదు. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది వర్క్. సో ఇట్ హ్యాస్ టు బి నెసెసర్లీ వెరీ కాంప్లెక్స్ సిస్టమ్ బిల్డింగ్ వర్క్, బట్ ఐ నెవర్ లూజ్ సైట్ ఆఫ్ ది ఎండ్ ప్రొడక్ట్. At the end of the day, is it going to deliver for the ordinary people of our country the opportunity to grow, to fulfill their potential, and can it eliminate avoidable suffering? I measure it every day. I measure it every second. And I have never lost the capacity to become angry and upset. I don't say it's normal, it's part of life. No. Happily, I still am shocked and surprised, but I learned to channelize it constructively. The anger, how to channelize it constructively, how to convert into system building, how to seize the opportunity. Luckily, relative to much of the rest of India, I have some credibility. So with that credibility, I can open a few more doors than others across the aisle, all parties. Therefore, and with some tactical skills, strategic strengths, and with knowledge and credibility, you can make a few more things happen. But what happened, a lot happened through me, but what happened is nothing compared to what needs to happen. I'm also mindful of that. So a lot of my work now is not only making some things happen, but also preparing a very bright group of next generation young people all over the country, and give them the strategic strengths, the capacity to think, to understand, and to become effective leaders in the future transformation of India. It's not easy. It's a very complex process. It has to be done. నేను 5-6 ఏళ్ళు అయిపోతుందని నమ్మాను. సైన్స్ అండ్ టెక్నాలజీ పీపుల్ చాలా ఆప్టమిస్టిక్గా ఉంటారు. బట్ రేషనాలిటీ ఈజ్ an important element, but it's not enough. Human beings are not very rational in the short term. So it takes longer than we hope, but we have to live with that. So I'm a great optimist. I never yield, I never give up.
But I'm also a realist. I understand exactly what's happening. I don't have any blinkers. I'm absolutely a straight shooter. I see it honestly with unvarnished eyes. I analyze it logically, and I explain what is the basis of the logic I'm analyzing it. So there's no obfuscation, there is no confusion, there is no subjectivity. And I propose viable, practical, affordable, systematic, logical solutions. And I understand the power of the contest. Therefore, whenever the time comes, I'm ready within hours. Whatever be the complex crisis in the country, if the country is ready, I'm ready within hours to come up with the solutions. Because so much of thinking, writing, planning, strategizing, worrying has already happened. I could probably work equal to 100 or 150 years. Even in 30, 40 years, the intensity of work is such that I packed 5 lifetimes in that. That's why middle of the night you wake me up. On any complex issue, I don't think I need to wait too much. There is a lot of effort and passion that has gone into it. But this can be transferred to others. It's not something impossible. So, how to spread knowledge, how to prepare people, how to give them strategic strengths, how to give them a sense of purpose. And when I meet young people like you, how to make you think is my purpose. I'm not worried about what answers you give to UPSC or something else. It's irrelevant to me. Are you capable of thinking rationally, logically, with evidence, and coming with constructive and creative solutions? That is the important thing. మన విద్య అట్లా కాదు. ఇట్లా చెప్పుది ఆన్సర్ ఇచ్చేసా ఈ బట్టి పట్టు. That's the most useless thing. Even if you get selected, you're not going to be an asset to the country. You're going to be a liability. So I want you to think. There's a purpose. ఈ బోర్డు ఉద్యోగం పాటు ఎక్కడైనా సంపాదించుకోవచ్చు కష్టపడి. But there's a purpose. If that purpose is not fulfilled, you get into the groove and enjoy the privileges without a purpose. It's a sad life. I'm sure, I'm very confident this country will do better. There are dangers ahead, some serious dangers ahead. Some of us are working very hard to overcome those dangers. But with a bit of good sense, we can, despite all the negatives, we can do better. The world is getting better, independent of our country. Technology, global circumstances, a lot of things are getting better. Your generation will find a lot of solutions to the problems. And I hope that you will learn to combine your personal goals and dreams with public good seamlessly. Whether you become a public servant or not is immaterial. If you get selected, doesn't mean you're great. If you don't get selected, doesn't mean that you're useless. Don't get into that silly approach. It's just an examination. A large number apply. Some people get, statistically, obviously, 999 out of 1,000 will not get it. It doesn't mean they are useless. In fact, many of them are very useful, much more useful than the fellows who get it eventually. So, if your passion is to do something like this, do the best you can. Don't worry about what happens. Don't be overjoyed if you get selected. Don't be depressed if you don't get selected. There's immense opportunity ahead to make a difference to your own lives and to the society at large. I wish you all the very best. Good luck.